హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జీవిత గమ్యం. జి భవానీ కృష్ణమూర్తి గారు రచించారు. ఇది 1984లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సమయం 6 గంటలైంది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. గూటికి చేరిన పక్షులు సేకరించిన ఆహారాన్ని తమ కోనలకు అందిస్తూ అవి ఆత్రంగా తింటుంటే తృప్తిగా చూస్తూ సంతోషంతో రెక్కలు టపటపలాడిస్తున్నాయి. కిచకిచలాడుతూ ముక్కులతో తమ కోనల్ని స్పృశిస్తూ అవ్యక్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒత్తుగా గుబురుగా పూసిన పూల మొక్కల మధ్య మోకాళ్ల చుట్టూ చేతులు బిగించి కూర్చునున్న రాఘవయ్య ఆ పక్షుల్ని తదేకంగా చూస్తున్నాడు. నోరులేని మూగజీవాలకు కూడా తమ బిడ్డల పట్ల ఎంత ప్రేమ, ఎంత అనురాగం. సృష్టిలోని తమ వంతు కర్తవ్యాన్ని అవి నిర్వహిస్తున్నాయి. మరి తను? జీవితంలో 65 వసంతాలు గడిచిపోయాయి. గడిచిన ఆ జీవితకాలంలో తను సాధించిందేమిటి అనుకోగానే రాఘవయ్య గుండె కలుక్కుమంది. ఒత్తుగా ఆకుపచ్చని పట్టు తివాసీలా ఉన్న నేల ముళ్లకంపలా అనిపించసాగింది. ఇబ్బందిగా ఫీల్ అవసాగాడు. మనసులో సముద్రపు ఘోష. తల మీద ఎవరో గొడ్డలతో మోదుతున్న భావన. రాఘవయ్య, ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటి? పద లోపలికి. మిత్రుడు సోమయాజులు హెచ్చరించడంతో ఆలోచనల నుండి బయటపడ్డాడు రాఘవయ్య. ఉపాహారం చేసే నిమిత్తం అందరూ డైనింగ్ హాల్లోకి వెళుతున్నారు. దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు రాఘవయ్య. భుజాల మీద టన్నుల కొద్దీ బరువున్నట్లు అడుగులు భారంగా పడుతున్నాయి. కాళ్ళు చేతులు మొహం కడుక్కుని భుజం మీదున్న ఉత్తరీయంతో తుడుచుకుంటూ డైనింగ్ హాల్లోకి దారి తీశాడు. అతనుండేది వృద్ధుల నివాస గృహంలో. సుమారు 75 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఆ వసతి గృహం ప్రజల సహకారంతో నిర్వహింపబడుతోంది. పాఠశాలల్లోని పిల్లలకి హెల్పేజ్ అంటూ కాగితాలిచ్చి చందాలు వసూలు చేసుకురమ్మని, ఎక్కువ మొత్తం సేకరించిన వారికి బహుమతులు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తుంటారు ఉపాధ్యాయులు. ఎవరో కొంతమంది బాగా ధనవంతులు ఉదార బుద్ధితో హితోధికంగా చందాలిస్తారు. ఎంతో కొంతమంది అని ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే ధనవంతులందరికీ దాతృత్వ బుద్ధి ఉండదు కదా మరి. ఎంతున్నా తమకే చేరడం లేదన్నట్లు వాపోతుంటారు కొందరు. అటువంటి వారిని చూస్తే అడిగిన వారే సిగ్గుపడి తలదించుకుని వెనుతిరగాలి. ఇక సామాన్యుల విషయానికొస్తే ఈ కరువు రోజుల్లో చాలీచాలని జీతాలతో రోజులు వెళ్లదీస్తున్నవారు పిల్లల పోరు పడలేక ఏవో 2-3 రూపాయలు ఇస్తారే తప్ప అంతకు మించి ఇవ్వలేరు. ఇవ్వలేదని వారిని తప్పుపట్టనోలేము. పరిస్థితులు అలాంటివి. ఇవ్వాలని మనసులో కోరుకున్న వారి చేతులకి సంకెళ్లు వేస్తాయి ఆ పరిస్థితులు. చిన్న చిన్న నీటి బిందువులన్నీ చేరి మహాసముద్రమైనట్లు ఆ చిన్న మొత్తాలన్నీ కలిసి వృద్ధుల నివాస గృహాలకు అందించబడతాయి. ఎవరూ ఆదుకునే దిక్కులేని అతి సామాన్య పేద కుటుంబాల్లోని వృద్ధులైన వారిని స్త్రీ పురుష భేదం లేకుండా 60 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకుంటారు. మీకు మేమున్నాం, నిశ్చింతగా కాలం గడపండి అంటూ చేయూతనిచ్చి ధైర్యం చెప్తూ జీవితాంతం వరకు పోషిస్తారు. రాఘవయ్య వయసు 65 ఏళ్లు. కొడుకులు కూతుళ్లు ఉన్న స్వయంకృతాపరాధంతో వారి అనాదరణకు అసహ్యానికి గురై వారి ఆజ్ఞకు బద్ధుడై ఇలా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాడు రాఘవయ్య. ఆ రోజుల్లో కండలు తిరిగిన శరీరం ఈనాడు బకచిక్కిపోయింది. కళ్ళు గుంటలు పడ్డాయి. చప్పి దవడలు, నెరిసిన జుట్టు, చర్మమంతా ముడుచుకుపోయి తొక్కల్లా వేలాడుతోంది. జుట్టంతా తెల్లగా ముగ్గుబొట్లా నెరిసిపోయింది. విశాలమైన రాతి కట్టడం ఆ భవన సముదాయం. అందులో కుడి చేతి వైపునున్న పురుషుల విభాగంలో ఒక గది అతని నివాస స్థలం. ఉపాహారం తినొచ్చి తన బెడ్ మీద పడుకున్నాడు రాఘవయ్య. అతని మనసంతా గజిబిజిగా చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. ఏం రాఘవయ్య, అప్పుడే పడుకున్నావు? కాసేపు అలా రిక్రియేషన్ రూమ్కి వెళ్ళి టీవీ చూసొద్దాన్రా. పక్క బెడ్ మీద పడుకుని అతను పిలిచాడు తను వెళ్లబోతూ. లేదులే శామ్యూల్, నువ్వు వెళ్ళిరా. ఏం ఒంట్లో బాగాలేదా? అదులా ఉన్నావు. అదేం లేదు, బాగానే ఉన్నాను. మనసు బాగాలేకపోతే కాసేపు ఇది చదివి పడుకో. ర్యాక్లో నుంచి భగవద్గీత తీసిచ్చి బయటకు నడిచాడు శామ్యూల్. మంచం మీద మజ్జిగా మఠం వేసుకుని కూర్చుని భగవద్గీత చదవడం ప్రారంభించాడు రాఘవయ్య. మొదట్లో చదువుతుంది ఏమాత్రం మనసుకి హత్తుకోకపోయినా కాసేపటికి పూర్తిగా అందులో లీనమైపోయాడు. అతని శరీరంలోని ప్రతి అణువులోనూ భక్తిభావం ఉప్పొంగుతోంది. మనసులోని ఆవేదనంతా కరిగి కన్నీటి రూపంలో బయలుపడుతోంది. క్రమంగా ఉద్వేగం, ఆవేదన తాత్కాలికంగా సద్దుమణిగాయి. కలతబారిన మనసు కుదుట పడింది.
పుస్తకం మూసి మంచం మీద పడుకున్నాడు రాఘవయ్య. రాఘవయ్య ఒక గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రెండవ సంతానం. తండ్రి నారాయణ సన్నకారు రైతు. పిత్రార్జితంగా సంక్రమించిన 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ గుట్టుగా తృప్తిగా కాలం గడుపుతున్నాడు. సుబ్బమ్మ అతని భార్య. పొలం పనుల్లో అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. రాఘవ, లక్ష్మి ఇద్దరే సంతానం. పొలంలోనే ఒక మూలగా వేసుకున్న చిన్న గుడిసెలో కాపురం. నాట్లు, కలుపుతీత, కోతలు, కుప్పనూర్పుళ్ళు అన్నీ నారాయణ, సుబ్బమ్మలే చేసుకునేవారు. ఎంతో అవసరమైతే తప్ప కూలీలను పిలిచేవారు కాదు. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకి సహాయపడుతుండేది. రాఘవని మాత్రం ఆ పనుల్లోకి రానిచ్చేవారు కాదు నారాయణ, సుబ్బమ్మ. వాడు చదువుకుని గొప్పవాడు కావాలని వారి కోరిక. అహర్నిశలు కష్టపడుతూ డబ్బు కూడబెట్టేవారు కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం. వారి అతి గారాబాన్ని ఆసరాగా చేసుకుని ఆడింది ఆటగా, పాడింది పాటగా చెల్లించుకుంటాడు రాఘవ. బడికి వెళుతున్నానని ఇంట్లో బుద్ధిగా చెప్పి పుస్తకాలు ఏమన్నా కొనుక్కోడానికి రూపాయి తక్కువిస్తే పుచ్చుకోడు మళ్ళీ. అవి తీసుకుని బయలుదేరి మధ్యదారిలో గోళిక్కాయలు, గోటీ బిళ్లలు, కోతి కొమ్మచ్చి ఆటలాడుతున్న పిల్లలు కనిపిస్తే పుస్తకాలు పక్కన పారేసి వారితో కలిసి ఆటల్లో మునిగిపోతాడు. ఆ రూపాయితో ఏ జీళ్ళో చెకిలాలో కొని తను 4 తిని మిగిలినవి తలో 2 పంచి చేతులు దులిపేసుకుని పెద్ద భారం దిగిపోయినట్లు ఫీల్ అవుతాడు. బడిగంట కొట్టిన శబ్దం వినగానే పుస్తకాలు ఎక్కడున్నాయో వెతుకుని జారిపోయే లాగుని ఎగలాక్కుంటూ బడిపిల్లలతో పాటు ఇంటికి బయలుదేరతాడు. గుమ్మంలో నుంచే అమ్మా ఆకలి అంటూ అరిచే కొడుకును చూసి పొంగిపోతూ ఏ రోజుకా రోజు తన కొడుకు ఎంతో గొప్పవాడైనట్లు ఊహించుకుంటూ 10 ఏళ్ల కొడుకుని అమాంతం చంకనేసుకుని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని అన్నం కలిపి స్వయంగా ముద్దలు తినిపిస్తుంది సుబ్బమ్మ. అన్నం తినేసి భుక్తాయాసం తీరేదాకా నిద్రపోతాడు రాఘవ. నిద్రలేచి అమ్మ పెట్టిన ఏమన్నా తింటూ మళ్ళీ పుస్తకాలు తీసుకుని బయలుదేరతాడు. చెరువు గట్టు మీదనో గుడి వెనకాల తాటితోపులోనో కాసేపు ఆడి సాయంకాలం మహా అలసటగా ఇల్లు చేరుకుంటాడు. వేడివేడి అన్నం తినేసి పుస్తకాలు ముందేసుకుని కునికిపాట్లు పడుతూ కూర్చుంటాడు కాసేపు. ఆ మాత్రానికే బుద్ధిగా చదువుకుంటున్నాడని మురిసిపోతుంది సుబ్బమ్మ. పిచ్చినాయన చదివి చదివి అలసిపోయాడు అనుకుంటూ పక్క సరిచేసి పడుకోబెడుతుంది. తమ్ముడంటే లక్ష్మికి కూడా ఎంతో ప్రాణం. తల్లి గారంతో వాడు చెడిపోతున్నాడని 13 ఏళ్ల ఆ పసి మనసు ఇట్టే గ్రహించగలిగింది. ఆ రోజు లక్ష్మి సరుకులు తేవడానికి కోమటి కొట్టుకు వెళుతూ గుడి దగ్గర గోళీలాడుతున్న రాఘవని సరుకులు తేవడం మాట మరిచిపోయి రెక్కపట్టుకుని తమ్ముణ్ణి ఇంటికి లాక్కొచ్చింది. అమ్మా వీడు చూడు, బడి ఎగ్గొట్టి గుడి దగ్గర గోళికాయలు ఆడుతున్నాడు, తల్లికి ఫిర్యాదు చేసింది లక్ష్మి. కోపంగా ఉన్న తల్లిని చూసి బోరుని ఏడవడం మొదలుపెట్టి, ఈ రోజు బడి లేదమ్మా, పంతులు గారికి ఒంట్లో బాగాలేదట, ఇంటికి వెళ్ళిపోమన్నారు, కాసేపు ఆడుకునొద్దామని మళ్లీ పోరుమన్నాడు. ఆ ఏడుపు విన్న తల్లి మనసు ఆగలేకపోయింది. కొడుకుని ఎత్తుకుని సముదాయిస్తూ, ఏడవకరా నా తండ్రి అంటూ బుజ్జగిస్తూ, ఏమే సరిగ్గా తెలుసుకోకుండా పసివాడినంత దూరం నుంచి రెక్కపట్టుకుని లాక్కొస్తావా? ఏ చెయ్యో కాలు విరిగితే వాడి బతుకు ఏంగాను? తమ్ముడంటే బొత్తిగా అభిమానం లేదంటే నీకు అంటూ కూతురు మీద మండిపడింది సుబ్బమ్మ. బిక్కముఖం పెట్టుకుని తల్లికి ఏమీ బదులు చెప్పలేక తలదించుకుంది లక్ష్మి. సరుకులు లేకుండా వచ్చినందుకు మరిన్ని తిట్లు తినాల్సి వచ్చింది. గొడ్ల నీరు కుక్కుంటూ మళ్లీ సరుకుల కోసం బయలుదేరింది. సరుకులు తీసుకుని వస్తుంటే ఎదురుపడ్డ పంతులు గారిని చూసి గతుక్కుమంది లక్ష్మి. నిక్షేపంగా ఉన్నాడాయన. తమ్ముడు అబద్ధం చెప్పాడని అర్థమైంది ఆమెకి. రాయిలా ఉన్న మనిషికి అనారోగ్యాన్ని ఆపాదించిన తమ్ముడి మీద మా చెడ్డ కోపం వచ్చింది. వాడలా అబద్ధం చెప్పడం వల్లనే తల్లి చేత తను తిట్లు తినాల్సొచ్చింది అనిపించగానే కోపం మరింత ఎక్కువైంది. ఆ కోపం వల్ల అడుగులు మరింత వడివడిగా పడ్డాయి. ఇంటికెళ్లగానే సరుకులు తల్లికిచ్చి ఆవు దూడతో ఆటలాడుతున్న రాఘవని జుట్టుపట్టి గుంజి, ఎరా పంతులు గారికి జ్వరం వచ్చిందా, నిజం చెప్పు గద్దించింది. ఓలమ్మో అక్క చంపేతందే రాగం మొదలు పెట్టాడు రాఘవ లక్ష్మి ప్రశ్నకి సమాధానంగా. వంట చేస్తున్న సుబ్బమ్మ గుడిసెలోంచి బయటకొచ్చి, నీ జమ్మడా ఎందుకే అన్నట్ట ఏడిపెత్తావు, సంపెత్తవేటే అంటూ జుట్టు విడిపించి కొడుకుని దగ్గరకు తీసుకుంది సుబ్బమ్మ. కాదే ఆడబద్ధం ఆడుతున్నాడు, పంతులు గారు చక్కగా ఉన్నారు, బడెగ్గొట్టినందుకు నువ్వు అయ్యా తిట్టకుండా అట్టా చెప్పాడంతే. పోనీయే, ఓ పూట మానేతే కొంపలేమో మునగవులే, నువ్వెళ్ళి మీ ఆయన కూడ తింటానికి రమ్మను అనేసి కొడుకును చంకనేసుకుని లోపలకు నడుస్తూ, నా బాబు ఏడవకరా, దాని చేతులు ఇరిగిపోను, ఊరుకోనాయనా అంటూ సముదాయించసాగింది. నిజానికి లక్ష్మీవాణ్ణి అసలు కొట్టనే లేదు. తను అబద్ధం ఆడినట్లు ఒప్పుకోవడం ఇష్టం లేక
తల్లి ఎలానూ తననే సపోర్ట్ చేస్తుందని తెలుసు గనుక వెంటనే ఏడుపు మొదలుపెట్టేశాడు. వాడు ఏడ్చే తీరుని బట్టి లక్ష్మీవాణ్ణి చావగొట్టుంటుంది. తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు పసివెదవ అనుకుంటారు చూసిన వాళ్ళు ఎవరైనా. ఎవరో దాకా ఎందుకు, తల్లి సుబ్బమ్మ అలా అనుకునే లక్ష్మిని తిడుతుంటుంది. తమ్ముడి మీద నీకు బొత్తిగా ప్రేమ లేదు అంటూ. పొంగి వస్తున్న దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ తండ్రిని పిలవడానికి బయలుదేరింది లక్ష్మి. రాఘవయ్య, ఏంటలా కలవరిస్తున్నావు? శామ్యూల్ తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు రాఘవయ్య. ఒక్క క్షణం తను ఎక్కడుంది అర్థం కాలేదు. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు. ఏంటయ్యా, ఏదైనా పీడకలొచ్చిందా అడిగేసరికి, అబ్బే పీడకలు కాదు, నేనసలు నిద్రపోనేలేదు, ఏదో జ్ఞాపకం వచ్చిందంతే. చెమర్చిన కళ్ళను ఒత్తుకుంటూ లేచి వెళ్లి కాసిని మంచినీళ్లు తాగొచ్చి మళ్లీ పడుకున్నాడు రాఘవయ్య. బాల్య స్మృతులతో గడిపిన ఆ కొద్ది గడియల కాలం అతని మండే గుండెకు పన్నీరు చెల్లింది. అపురూపంగా పెంచిన తల్లి అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిని తినక కాలక్షేపం చేస్తూ తన కోసం డబ్బు కూడబెట్టిన తండ్రి, తన బాగు కోరి ఎప్పటికప్పుడు మందలించే అక్క, ఇంకా ఎన్నెన్నో రూపాలు కళ్ల ముందు మెదిలి కలవరపెట్టసాగాయి. ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభూతులు, ఇంకెన్నో అనుభవాలు. ఈ అనంత కోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైందంటారు. ఈ అనంత కాలవాహినిలో మానవుని ఆయు ప్రమాణం సముద్రంలోని నీటి బిందువంత. అందులో సగభాగం నిద్రకపోతే, బాల్యంలో కొంత వయసు గడిచిపోతే, యవ్వనపు కోరికల ఉరవడి కొంత వయసును మింగేస్తే మిగిలేది స్వల్పాతి స్వల్పకాలం. ఇంకప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన కాలం వెక్కిరిస్తూ మనస్సుని మరింత చిత్రవద చేస్తుంది. రంపాలతో కోస్తూ కసిగా వికటంగా నవ్వుతుంది. వాటిని మరిచిపోవడానికి మళ్లీ కొత్త పొంతలు తొక్కాలి. అప్పుడు మళ్లీ మరికొన్ని అనుభవాలు, మరో రకమైన అనుభూతులు. అంతకు మించి సాధించిందేమిటి? కలతలు, కన్నీళ్లు, వేదనలు, ఆవేదనలు. ఆ జీవితంతో పెనవేసుకుని అతన్ని ముందుకు వెళ్లనీయక, తాము వెళ్లలేక మధ్యలోనే మాయమైపోయిన జీవాలెన్నో. వారందరూ దూరమయ్యాక గాని వారి విలువ, అనురాగం అర్థం కాదు ఆ జీవికి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేదేముంది? ఒంటరితనం. 1000 నాలుకలతో, శతసహస్ర బాహువులతో భయంకరంగా గర్జిస్తూ మీదకొస్తున్న ఆ రాక్షసిని పారద్రోలడానికి ఎన్నో తాపత్రయాలు, కాలక్షేపానికి ఎన్నో వ్యావృతులు, వాటితో మళ్లీ అనుబంధాలు, మళ్లీ అనుభూతులు. బండి చక్రంలా మీది ఆకులు కిందకి, కింద ఆకులు మీదికి, మొత్తం మీద అవే ఆకులు పైకి కిందకి పరిభ్రమిస్తుంటాయి తప్ప మారవు. కొత్తవి వచ్చి చేరవు, పాతవి చెదిరిపోవు. అటువంటి అయోమయావస్థలో, సంకట పరిస్థితుల్లో ఊపిరాడక ఒడ్డునున్న చేపల కొట్టుమిట్టాడుతున్నవాడే ఈ రాఘవయ్య. అతనలా ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది. కంగారుగా లేచి కాలకృత్యాలు మొదలు పెట్టాడు. 5 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ప్రార్థనా మందిరంలోకి వెళ్లి కాసేపు భగవద్ధ్యానంలో గడిపి టీ తాగి తోట పని మొదలు పెడతాడు. ఖాళీగా కూర్చుంటే గతకాలపు జ్ఞాపకాలు తరిమి వెంటాడతాయని అతని భయం. అందుకే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తోట పని అతని మనసుకి తృప్తి కలిగించే పని. మరికొంతమందిని తోడు చేర్చుకుని క్రమబద్ధంగా రకరకాల పూల మొక్కలను, క్రోటన్స్ను నాటుతూ వాటికి కుదుళ్లు చేస్తూ, కలుపు తీస్తూ, నీళ్లు పోస్తూ కాసేపు దాదాపు 10 గంటల దాకా కాలక్షేపం చేస్తాడు. మధ్యలో అటు అడిగేసి కాపలా కోసం పెంచుతున్న ఆల్సేషన్ డాగ్కి సంరక్షణ చేస్తాడు. 10-10:30 అయ్యాక మరోసారి టీ తాగి రిక్రియేషన్ రూమ్లోకి వెళ్లి పేపర్ చదువుతూ తోటి వారితో ఆనాటి వార్తల్లోని ముఖ్యాంశాల గురించి, రాజకీయాల గురించి చర్చిస్తాడు. భోజనం టైంకి అందరితో పాటు డైనింగ్ హాల్కి వెళ్లి భోంచేసొచ్చి బెడ్ మీద చేరబడతాడు. 3 గంటలకి నిద్రలేచి మళ్లీ కాస్త టీ తాగి 4 కావస్తుండగా కండువా భుజాన వేసుకుని దగ్గరలో ఉన్న ఆశ్రమానికో, ముషీరాబాదు చౌరస్తా మీదుగా ట్యాంక్ బండుకో మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. 4 వైపులా తిరిగి కాసేపు కాలక్షేపం చేసి సరిగ్గా 6 అయ్యేసరికి తన నివాస గృహానికి చేరుకుంటాడు. అందరితో పాటు ఉపాహారం తీసుకుంటాడు. రిక్రియేషన్ రూమ్కి వెళ్లి కాసేపు క్యారమ్స్ ఆడుతూనో, రేడియో వింటూనో, టీవీ చూస్తూనో గంటన్నర సేపు గడిపి మెల్లగా ఆవులిస్తూ లేచి తన రూమ్కొస్తాడు. అందులో అతని బెడ్ కాక మరొక 2 బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ శామ్యూల్ది, మరొక బెడ్ ఖాదర్ది. వారితో కబుర్లు చెప్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు.
ఎవరి బట్టలు వారే ఉడకేసి శుభ్రంగా ఉతుక్కోవడం, తమ తమ వస్తువుల్ని శుభ్రపరచుకోవడం, పరిసరాల్ని శుభ్రం చేసుకోవడం అక్కడి విధుల్లో ఒకటి. కనుక వాటితో కొద్ది సమయం గడిచిపోతుంది. మరుసటి రోజున మళ్ళీ అదే దినచర్య పునరావృతమవుతుంది. ఆ పరిసరాలు ప్రశాంతత నుండి నిర్మలంగా, నిశ్శబ్దంగా, పరిశుభ్రంగా ఉంటాయి. అందరూ వయోవృద్ధులు, జీవితంలో అన్ని అనుభవాలు నేర్పిన పాఠాల్ని జీర్ణించుకున్నవారు కావడం వల్ల క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించడం గాని, తమ పనులు చేసుకోవడంలో జాప్యం జరగడం గాని ఉండదు. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు నీడగా, ఒకే కుటుంబ సభ్యుల్లా, ఒకే తల్లి పిల్లల్లా శేష జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. వారు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ఆత్మీయతకు, అనురాగానికి, అభిమానానికి కులమతాలు అడ్డురావు. స్త్రీ పురుష భేదాలు అసలే ఉండవు. కాగే కాగే పాలల్లాంటిది కాదు వారి మనసు. కాగి పొంగి చప్పగా చల్లారిపోయిన వయసు. అందుకే ఆవేశ కావేశాలుండవు. కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలైన దుష్టశక్తులు ఆ పరిసరాల్లో అడుగుపెట్టడానికే భయపడతాయి. అన్ని మతాల వారు, కులాల వారు, జాతుల వారు, ఒక రకంగా చెప్పాలంటే అదొక మినీ ఇండియా. వారందర్నీ కన్నబిడ్డల్లా ఆదరిస్తూ ఆలనా పాలనా గమనిస్తోన్న సిస్టర్స్ సుమారుగా 12 మంది ఉన్నారు ఆ గృహంలో. వారి ఆదరణలో పోగొట్టుకున్న పెన్నిదిని తిరిగి పొందగలిగినట్లు ఫీల్ అవుతుంటాడు రాఘవయ్య. అతని గుండె కోతకి చల్లని పోత వారి ఆదరణ. వారి కారణంగానే ఇలా ఈ మాత్రంగానైనా జీవించగలుగుతున్నాడంటే మరి అతిశయోక్తి కాదు. చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. లక్ష్మి ముందుగా పనిలోంచి ఇంటికొచ్చేసి కట్టెల పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టింది. కిరసనాయిల బుడ్డి తుడిచి నూనె పోసి దీపం వెలిగించింది. లోపల సామానంతా ఎక్కడివక్కడ సర్ది పెట్టింది. ఆటలాడి అలసిపోయి ఇంటికొచ్చాడు రాఘవ. అమ్మా ఆకలే, గుమ్మంలో నుంచే గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయ్య ఆడ పనిచేస్తున్నారు, కనపడడం లేదు, వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కునరా, అన్నం పెడతాను అంది లక్ష్మి. నేనెళ్ళనే, నాకిప్పుడు అన్నం పెట్టు. సైకిల్ తొక్కుతున్నట్టుగా నేలని కాళ్లతో రాస్తూ ఏడుపు మొదలు పెట్టేశాడప్పుడే. ఒరే తమ్మిగా, ఎందుకురా అట్ట ఏడుతో, పద నేను ఒళ్ళంతా కడుగుతాను. వాడు గింజుకుంటున్న వెనక బొజ్జగిస్తూ ఎత్తుకుని తీసుకెళ్లి ఒళ్ళంతా శుభ్రంగా కడిగి లోపలికి తీసుకొచ్చి తుడిచింది. వేడివేడిగా ఉన్న అన్నాన్ని చల్లార్చి కలిపి తినిపించబోతే, ఇందాక ఎందుకట్లేదు, నాకొద్దే అంటూ నోట్లో ఉన్న అన్నాన్ని లక్ష్మి ఒంటి మీద పడేలా ఊసేశాడు. అంతవరకు ఎలాగో ఓర్పు పట్టిన లక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంది. మొండెదవా, నా మీద వస్తావంట్రా? వీపు మీద దబదబా గుద్దింది. ఓలమ్మో అక్క సంపేత్తందే, ఏడుపు స్థాయిని పెంచేశాడు రాఘవ. కొట్టిందే గాని వాడలా ఏడుస్తుంటే కాళ్ళు చేతులు ఆడలేదు లక్ష్మికి. వాడి ఏడుపు విని తల్లి పరిగెత్తుకొస్తుంది. రాగానే అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే తనని తిడుతుంది, కొడుతుందేమో కూడా అన్న విషయం జ్ఞాపకం రాగానే భయం ముంచుకొచ్చింది లక్ష్మికి. ఆమె వయసు మాత్రం ఎంతనసలు, పట్టుమని 13 ఏళ్లు కూడా లేవు. ఆ వయసుకే ఆమె పెద్దరికాన్ని, మంచి చెడు ఆలోచించగల విచక్షణ జ్ఞానాన్ని అలవరుచుకుంది. నిశిత సూక్ష్మగ్రాహి అయిన లక్ష్మి. తమ్ముడంటే ఆమెకి ప్రాణమే. కాని వాడి పెంకితనం, మొండితనం చూస్తేనే ఒళ్ళు మంట. అంత మొండితనం చేస్తున్న తల్లి వాణ్ణే వెనకేసుకొస్తుందని, ముద్దు చేస్తుందని కోపం. ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తాయి లక్ష్మికి. ఏంటెలచ్చి ఆడట్ట ఏడుతుంటే సొద్దును సొత్తున్నావు? తల్లి గొంతు వినబడగానే గడగడ వణికింది లక్ష్మి. గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ తలదించుకుంది. ఏంటే అలా కట్టరాట్లా నిలబడ్డావు? జబ్బ పట్టుకుని గుంజింది. అమ్మా మరే, అన్నం తినిపించబోతే నా మీద ఊసేశాడు, అందుకని. కొట్టావా, నీ జమ్మడిపోను, నీ చేతులు ఇరిగిపోను తిడుతూ కొడుకునెత్తుకుని, నా తండ్రి ఏడవకరా అంటూ బొజ్జగిస్తూ అన్నం తినిపించి నిద్రపుచ్చింది. బిక్కుబిక్కుమంటూ బయటున్న కుక్కి మంచంలో పడుకుంది లక్ష్మి. చల్లగాలి రివ్వున దూసుకొచ్చింది. ఆమెను ఓదార్చాలని కాబోలు. ఒళ్ళు జలదరించగా మరింత ముడుచుకుంది లక్ష్మి. దూరంగా నింగి నేల కలిసినట్లున్న దృశ్యం వింతగా, కొత్తగా ఉన్నట్లు అనిపించిందా లేత మనసుకి. ఆ దృశ్యాన్ని మిలమిలా మెరుస్తున్న నక్షత్రాల్ని చూస్తూ అలాగే పడుకుంది. చుట్టముక్కలు కొనుక్కుని అప్పుడే ఇంటికొచ్చిన నారాయణ చల్లగాలిలో ముడిచిపెట్టుకుని పడుకున్న లక్ష్మిని చూసి, లచ్చి ఏమైందే అట్ట పడుకున్నావు అంటూ పక్కలో కూర్చున్నాడు. అయ్యా, నేను కావాలని కొట్టలేదయ్యా తమ్మిగాణ్ణి అంటూ జరిగిందంతా చెప్తూ అంతవరకు లోపల అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని విడుదల చేసింది. పోనీయే, ఏడోకు, దా బువ్వ తిని లోపల పడుకుంది గాని బలవంతంగా లేవదీసి లోపలికి తీసుకొచ్చి తనతో పాటు అన్నం తినిపించాడు.
లచ్చిని గోను మీద పడుకోమని తను బయటకొచ్చి నులక మంచం మీద పడుకుని చుట్ట తాగుతూ పరిసరాల్ని పరికించి సాగాడు. చుట్టూ పచ్చని పొలాలు. కనుచూపు మేరలో ఉన్న పొలాల్లో చాలా వరకు అనంతంగారివే. అనంతంగారు ఆ గ్రామానికి మొట్టం లేని మహారాజు. ఆయనకి ఎదురు చెప్పే దొమ్ములు ఆ ఊళ్ళో ఎవరికీ లేవు కనుక మహారాజు అనుకోవలసిందే తప్ప మహారాజుకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా కాగడా వేసి వెతికినా కనిపించవు ఆయనలో. చాలా మందిని తన గుప్పెట్లో ఇరికించుకుని ఊపిరాడక వారు గిజగిజలాడుతున్న సమయంలో తెలివిగా పైకి అతి ఉదార బుద్ధిని ప్రదర్శిస్తూ వారి ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకోవడం, ఆ పైన వారు దిక్కుతోచక తిండి దొరకక మలమలా మాడుతుంటే చూస్తూ గుబురు మీసాల చాటున గుమ్మరంగా నవ్వుకుంటాడు. నారాయణ కూడా తన గుప్పిట్లో ఇరికించుకోవాలని చూశాడు గాని ఓ పట్టాన అతని చేతికి లొంగలేదు నారాయణ. ఆయన పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూనే కాస్త దూరంగా ముసులుకుంటున్నాడు. పిల్లలిద్దరూ నిద్రపోవడంతో సుబ్బమ్మ వచ్చి అతని పక్కన చేరింది. భార్య పక్కన చేరగానే ఆలోచన నుంచి బయటపడ్డాడు నారాయణ. ఏందయ్యో అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? అడిగింది సుబ్బమ్మ అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంటూ. ఏం లేదు గాని సుబ్బి, నీకు ఆడి మీద ప్రేమ ఉండొచ్చే గాని లచ్చింతలని ఎందుకే అలా సవతి బిడ్డను చూసినట్టు చూస్తావు? ఆడు పుట్టినట్టే అది నీ కడుపునే పుట్టింది కదే. అది నా బిడ్డ కాదని నేనెప్పుడైనా అన్నానేటి మావా? అదంటే నా కోపం ఏంటి? ఆడు పుట్టినప్పుడు చిన్నపిల్లల జబ్బొచ్చింది కదా, బతుకుతాడో లేదోనని 2 రోజులు నువ్వు నేను మా సెడ్డ బెంబేలు పడిపోయినాం కదా. మన అదృష్టం బాగుండి ఆడు మళ్ళీ బట్టగట్టాడు. అందుకే ఆడంటే కోసం తీగి ప్రేమ ఎక్కువ. ఆడిని ఎప్పుడు కొడతాది తిడతాది అని కసురుకుంటాను గాని లచ్చింతల్లంటే నా కోపమేటి? ఆమె పూర్తిగా అల్లుకునేసరికి అంతటి మగాడు కరిగి నీరైపోయాడు. భక్తి మనిషికి మత్తుమందు లాంటిది. ఆ మత్తులో మునిగిపోయిన వారికి దేవుడు తప్ప మరెవరూ కనిపించరు, మరేదీ వినిపించదు. ఆధ్యాత్మిక జీవితంలో మానవులు పాటించవలసిన ముఖ్య సూత్రాలు, నియమాలు, వాటిని పాటించినందువల్ల కలిగే లాభాలు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సెలవిచ్చాడు. బుద్భుతప్రాయమైంది ఈ జీవితం. కోరికల్ని చంపుకొని సర్వవ్యాపైన భగవంతుణ్ణి నమ్ముకున్నప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. చేసిన పాపాల నుంచి తప్పుకోలేడు మనిషి. ఈ లోకంలోనో పైలోకంలోనో వాటి ఫలితాల్ని అనుభవించి తీరాలి, తప్పదు. పాపరహితుడైన మానవుని ఆత్మ పవిత్రమై పరిపూర్ణ పరిణామం చెందినప్పుడే కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే సర్వశక్తి వెలసితుడైన పరమాత్ముని చూసే శక్తి లభిస్తుంది. దేవుని లోకమైన సత్యలోకంలోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. అప్పుడే ఆ మానవుడు మరో జన్మ ఎత్తవలసిన అవసరం లేక ఆ దేవదేవుల్లో ఏకం కాగలుగుతాడు. మిత్రులారా, మన ఆత్మ ఆ స్థితికి రావాలంటే మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలి, మరెంతో నేర్చుకోవాలి, ఇంకెంతో కృషి చెయ్యాలి. పాపరహితుడుగా జీవించాలి, కామక్రోధాలు నశింపజేసుకోవాలి, అహంకార మమకారాలను చంపుకోవాలి. అలా ఒక్కొక్క లోకం అధిగమిస్తూ 7వ లోకంలో ఉన్న పరమపావనుని చేరుకోవాలి. అలా చేరుకోవడానికి మనం ఎంతవరకు ఎదిగామా అని పరీక్షించుకుంటూ ఉండాలి. పవిత్రుణ్ణని నిరూపించుకోవడానికి, ఆత్మపరంగా ఎదగడానికి ఈ భూలోకానికి వస్తాడు. అంటే ఈ లోకం మనిషికి బడిలాంటిదన్నమాట. ఆత్మకి సూక్ష్మరూపం ఉంటుంది. ఆ దివ్యలోకం నుంచి వచ్చేటప్పుడు ఈ భౌతిక దేహం ధరిస్తాడు. ఆత్మ శరీరాలకు నిజమైంది, శాశ్వతమైంది ఆ దివ్యలోకమే. వచ్చిన పని అయిపోగానే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి కర్మానుసారంగా ఆ శాశ్వతమైన స్థావరానికి ఆత్మ చేరుకోవడాన్నే మరణం అంటాం. ఈ సత్యం తెలియక మరణం అంటే భయపడతారు చాలామంది. కానీ ఆ మరణంలోనే నిజమైన ఆనందం, శాంతి, సమాధానాలు లభిస్తాయి. ఆత్మ పరవశించిపోతుంది. తన స్థావరానికి చేరుకోబోతున్నాననే భావం చనిపోయిన మనిషి ముఖంలో ద్యోతకమవుతుంటుంది. అందుకే చనిపోయిన వారు నిద్రపోతున్నట్లు, ఏదో శాంతి లభించినట్లు నిర్మలంగా కనిపిస్తారు. సోదరులారా, అందుకే మరణంలోని మర్మం తెలిసిన మహాత్ములు చనిపోవడానికే తొందరపడుతుంటారు. తమని కడతేర్చమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. ఆయువు తీరిపోగానే సంతోషంగా ప్రాణం విడుస్తారు. మరణంలో భయం లేదు. ఆ సమయంలో ప్రేమగల దేవతలు, మంచి మనుషులకి తోడుగా ఉంటారు. మనకంటే ముందుగా చనిపోయిన మన ఆత్మీయులు, స్నేహితులు మనకి తోడుగా వస్తారు. ఇంకా జీవించే ఉన్నానన్న భావాన్ని వారిలో నుంచి తొలగించి తమతో పాటు దివ్య లోకాలకి తీసుకుపోతారు. మరణించిన వారు ఒంటరిగా ఉండరు. ఏ బాధలు, బాధ్యతలు, బాదరబందీలు లేని లోకంలో హాయిగా, ఆనందంగా ఉంటారు. ఇదంతా భగవంతుని లీల. ఆయన విజ్ఞానం ఊహాతీతమైంది. కాబట్టి అనుక్షణం ఆ దేవదేవుణ్ణి, ఆ పరమ పావనుణ్ణి స్మరిస్తూ కాలక్షేపం చెయ్యాలి. స్వామీజీ గారి ఉపన్యాసం ముగిసింది.
చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. అదొక రకమైన మొద్దులా ఆవహించిన భావం నుంచి మెల్లగా తేరుకున్నాడు రాఘవయ్య. మనస్సంతా దూదిపింజిలా గాలిలో తేలిపోతున్నట్లు అనిపించసాగింది. ఒక్కొక్కరే లేచి స్వామీజీ పాదాలంటి నమస్కరించి బయటకొస్తున్నారు. అందరితో పాటు తను బయటికొచ్చాడు రాఘవయ్య. చల్లగాలి రివ్వును కొడుతుంటే భుజం మీదున్న కండువా తీసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. స్వామీజీ మాటలే చెవుల్లో మారుమ్రోగుతూ ఉండగా మెల్లగా అడుగులేసుకుంటూ బయలుదేరాడు. నిజమే, చనిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులే. పాపి చిరాయు అన్నారు. తన బోటి వాళ్ళకి చావు తొందరగా రాదు. కర్మ పరిపక్వమయ్యే వరకు ఈ బ్రతికిలా గడపవలసిందే. గట్టిగా హారన్ మోగడం వినిపించి ఆలోచనలాపి ఎదురుగా చూశాడు ఆదురుదా పడుతూ. ఎదురుగా లారీ. కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. రోడ్డంతా వాహనాలతో మహా రద్దీగా ఉంది. ఫుట్పాత్ మీద నడుస్తూ అంతకుముందు తాను అనుభవించిన ప్రాణభయానికి తనలో తనే నవ్వుకుంటూ మెల్లగా తన నివాసానికి చేరుకున్నాడు రాఘవయ్య. తమ చేలో కలుపు తీస్తోంది లక్ష్మి. ఇప్పుడామె 16 ఏళ్ల పొరువాల పసిడి మొగ్గ. చామనచాయిగా ఉన్న వయసు తెచ్చిన అందంతో పుష్టిగా బలంగా చూపర్లను కవ్వించేలా ఉంది. నల్లగా నిగనిగలాడుతున్న వెంట్రుకల్ని కాస్త వదులుగా జడలుకుని తలలో గన్నేరు పూలు తురుముకుంది. గాలికి చెదిరిన ముంగురులు పాలబాగాన అలుముకున్న చిరుచెమట్లో చిక్కుకుని నిస్సహాయంగా అతుకుపోయి ఆమె అందానికి వన్నెలు దిద్దుతున్నాయి. వాళ్ల పక్క పొలం అనంతంగారిది. బుచ్చిబాబు అనంతంగారి ఏకైక సంతానం. ఇప్పుడతను నూనూగు మీసాల పొడుచు కుర్రాడు. తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేసే లక్ష్మిని అతను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా ఎదిగిన వయసు ఇప్పుడు అతని కళ్ళకి ఆమె కొత్తగా మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. ఒక రకమైన మొత్తులో ముంచి అతన్ని కవ్విస్తోంది. ఏవేవో కొత్త అనుభవాల కోసం అతని మనశరీరాలు తాతాలాడుతున్నాయి. ఆమె ఒంటరిగా పనిచేసుకుంటుండడం చూసి సమయం దొరికింది కదా అని ఇద్దరి చాలకి మధ్య అడ్డుగా ఉన్న గట్టు మీద నిలబడి కాలక్షేపం కోసం పలకరిస్తున్నట్లుగా, ఏటేలొచ్చి ఇవాళ మీ అమ్మ అయ్య పొలంలోకి రాలేదేటి అన్నాడు. మా అమ్మకి జ్వరం చిన్నబాబు, మా అయ్య పొలానికి మందు తేవడానికి పట్నం వెళ్ళాడు అంది తలెత్తకుండానే. అమ్మయ్య అనుకుంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. ఆమెకి ఎదురుగా వెళ్ళి వంగి ఆమె ముఖంలోకి చూస్తూ, లచ్చి, ఇంత అందం నీకు ఎలా వచ్చిందే అన్నాడు. అతని చూపు ముఖం మీద నుంచి మెడ మెల్లగా వక్షం మీదకి జారింది. ఆశగా పెదవులు తడుక్కున్నాడు. సిగ్గులేని మనిషి, చీత్కారం చేసింది లక్ష్మి. ఒంటిగా నవ్వాడు బుచ్చిబాబు. కోపంగా అతని వైపు ఒకసారి చూసి తలదించేసుకుని తన పని తాను చేసుకోసాగింది లక్ష్మి. రాత్రి శోభన్ బాబు సినిమా చూడ్డానికి పట్నం వెళుతున్నాను, వస్తావేటి? కింద పెదవిని పళ్ల మధ్యన కొరుకుతూ అన్నాడు. ఏంటయ్యో, కళ్ళు నెత్తికెక్కున్నాయా? లేదే. నేల మీదున్న నిన్నొదిలి రానంటున్నాయి. కళ్ళు చీకిలించాడు. బుచ్చిబాబు ఓ మోస్తరు అందగాడనే చెప్పుకోవచ్చు. ఎప్పుడూ బట్ట నలగనివ్వడు, జుట్టు చెదరనివ్వడు. తను సినిమా హీరో అంత అందగాడన్నట్టు పోజు పెడుతుంటాడు. తమ అందాల్ని నిశితంగా చూస్తున్నట్లు ఎదుటివారు గమనించకుండా ఉండేందుకు గాను నల్లరంగు కళ్ళద్దాలు. పైతం బాగా తలకెక్కింది కావాలనా? ఆ సమయంలో మరింత ముద్దొస్తున్నట్లున్న లక్ష్మి వైపు ఆశగా చూస్తూ గుటక మింగి, లచ్చి, మనం పెళ్లి చేసుకుందామే అన్నాడు. ఆ మాట అన్నావు బాగుంది, మా అయ్యతో చెప్పు. మరి మా నాన్న ఒప్పుకోవద్దు. దిగులుగా చూశాడు బుచ్చిబాబు. ఒప్పుకోకపోతే ఇంతే. అది కాదు లచ్చి, కొన్నాళ్ళు మనం ప్రేమించుకుందాం. ఆ తర్వాత మా అయ్య చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఎలవయ్యా, ఎవరన్నా వింటే చెప్పుచ్చుకుని కొడతారిద్దరిని. మొగోడివి ఎవరేం చేసినా చేమ కుట్టినట్టు ఉండదు నీకు. నేనే నువ్వో గొయ్యో చూసుకోవాలి. అవేం మాటలే, నా మాటనవే బ్రతిమలాడ్డం మొదలు పెట్టాడు బుచ్చిబాబు. అబ్బబ్బా, ఇదెక్కడి గోలయ్యా? పైతం బాగా తలకెక్కింది. వెళ్ళి ఆచార్య గారిని అడిగి మందు పుచ్చుకొచ్చాను బాబు, ఉచిత సలహా పారేసింది. లచ్చి, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోందే. అయితే పిచ్చాసుపత్రికెళ్ళు, కిసుకొని నవ్వింది లక్ష్మి. ఏదో మాట్లాడబోతున్న బుచ్చిబాబు పాలేరొచ్చి పిలవడంతో గొత్తుకుమని పరిసరాలు గుర్తు తెచ్చుకుని గబగబా వెళ్ళిపోయాడు. అతని తడబాటు చూసి తనలో తనే నవ్వుకుంది లక్ష్మి. ఆ పాలేరు వెళ్ళి అనంతంగారికి చెప్తే అనుమానం రాగా లక్ష్మి గుండె గొవ్వొబలాడింది. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకేనన్నది జగమెరిగిన సత్యం. అలాగే కలవారి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబాటు అయిపోతుంది. నష్టపోయేది పేదవాళ్లే. నేనే తన కొడుకుని వల్లో వేసుకున్నానని ఆ అనంతంగారు ఎంత పనైనా చేయించగలడు. ఆయన అసలే చండశాసనుడు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేసి ఆనాక మట్టి కరిపించగలడు.
ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలని గోతికాడ నక్కల ఎదురు చూస్తున్నాడు కూడాను. అందుకే బుచ్చిబాబుతో అతి చనువు ఏ విధంగానూ మంచిది కాదు. పనివాళ్లని పంపించేసి మళ్లీ తన దగ్గరకు రాబోతున్న బుచ్చిబాబును చూసి లేచి వడివడిగా నడుస్తూ గుడిసెవైపు బయలుదేరింది. ఆమెను వెన్నంటి వెళ్లబోయిన బుచ్చిబాబు దూరం నుంచి కనిపిస్తోన్న తండ్రిని చూసి ఆ ప్రయత్నం విరమించుకుని బుద్ధిమంతుళ్ల తండ్రికి ఎదురు వెళ్ళాడు. పొలంలో పని ముగించుకుని తల్లి ఇంటికొచ్చాక కడవ చంకనేసుకుని నీటి కోసం బయలుదేరింది లక్ష్మి. సామాన్యంగా రోజు పొద్దుటే తెస్తుంది మంచినీళ్లు. అవైపోతే అవసరం అనిపిస్తే రాత్రి పొలం పని అయ్యాక వెళ్ళి 2 కడవలు తెస్తుంది అప్పుడప్పుడు. పొద్దుటప్పుడైతే నీళ్ల కోసం ఆడామగ చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. సాయంకాలం అప్పుడు అడ్డేమంది ఉండరు. ప్రశాంతంగా ఉండే వాతావరణం, నీటి మీద నుంచి వచ్చే చల్లని గాలి లక్ష్మికి ఎంతో ఇష్టం. అందుకే ఒక్కొక్కసారి ఇంట్లో నీళ్లున్నా చీకట్లో వెళ్లొద్దని తల్లి అంటున్నా వెనక కడవ తీసుకుని బయలుదేరుతుంటుంది. కాసేపు అక్కడ బండ మీద కూర్చుని అప్పుడు నీళ్లు తీసుకుని బయలుదేరుతుంది మెల్లగా. నీళ్లు ముంచుకుని రేవులో నుంచి గట్టు మీదకొస్తుంటే ఎదురైన బుచ్చిబాబుని చూసి గతుకుమంది. చేతిలో ఉన్న సిగరెట్ దూరంగా విసిరేసి దగ్గరకొచ్చాడు. ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డమేంటి చిన్నబాబు అంది అతన్ని తప్పించుకుని ముందుకు నడుస్తూ. నిన్ను చూసే వచ్చాను. ఇందాకటి నుంచి అదిగో ఆ చెట్టు మీదే ఉన్నాను అంటూ కొద్ది దూరంలో ఉన్న చింత చెట్టు చూపించాడు. ఆ చెట్టు కింద ఇంకా 4-5 కుర్రాళ్ళు అతని ఈడువాళ్లే ఉన్నారు. అందరి చేతుల్లోనూ కాలుతున్న సిగరెట్లు. వాటిని బట్టే అసలు అక్కడ మనుషులున్నట్టు తెలుస్తోంది. ఈ చీకట్లో నా వెంట పడ్డావేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది కొద్దిగా చిరాకు పడుతూ. ఎవరూ ఏమనుకోరు. ఇక్కడెవరూ లేరుగా అసలు. ఉన్నారుగా మీ ఫ్రెండ్స్. నేనేదో పోకిరిదాన్ని అనుకుని రేపటి నుంచి ఆళ్ళు కూడా నా ఎంట పడ్డం మొదలెడతారు. ఎల్లెళ్ళు. ఏ లచ్చి, అసలు నన్ను గురించి నువ్వు ఏటనుకుంటున్నావే? నడ్డిన చేతులా నుంచుకుని టీవీగా నిలబడ్డాడు బుచ్చిబాబు. ఏ గీ అంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేనేమన్నా నీ పెళ్ళాలనుకుంటున్నావా? గయ్యమంది లక్ష్మి. పెళ్ళానివంటే పెళ్ళానివి కాదనుకో, కాబోయే పెళ్ళానివి. బాగుంది వ్యవహారం. చాలుగాని నా దారి నన్ను పోని. ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావని మా అమ్మ జుట్టుట్టుకుంటుంది. కాళ్ళకి అడ్డం పడుతున్న లంగా కుచ్చెళ్ళు కొద్దిగా పైకి పట్టుకుని ముందుకి నడవబోయింది లక్ష్మి. చెప్పే, బుచ్చిబాబుతో లవ్వాటాడుతున్నానని. ఆమె ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి కన్ను గీటాడు బుచ్చిబాబు. లవ్వు లేదు గివ్వు లేదు గాని దారికి అడ్డం తప్పుకో అంటూ అతన్ని తప్పించుకుని ముందుకు నడవబోయింది లక్ష్మి. లచ్చి, నా మాటనువే. నీకోసం ప్రాణమైన ఇస్తాను. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు దీనంగా అడిగాడు బుచ్చిబాబు. ఎల్లి కళ్ళు మూసుకున్న చెరువులో దూకు అంది విసుగ్గా. ఒక్క క్షణం తెల్లబోయినట్లు చూసి నిజంగా అంటున్నావా లచ్చి అన్నాడు. అవును, నీ ఒంట్లో వేడి తగ్గుతుంది అంది వచ్చేను ఆపుకుంటూ. ఇదిగో లచ్చి, నన్ను ఎర్రోని చేసి నేష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేపు పెళ్ళయ్యాక చూడు నేనేం చేస్తాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు బుచ్చిబాబు. మాట నిలబెట్టుకోలేనుడివి నిన్నెవత్తి పెళ్లి చేసుకుంటుంది చిన్నబాబు. మాట నిలబెట్టుకోలేనున్నా అయితే ఇప్పుడు నేనేటి నిలబెట్టుకోలేదే రోషంగా బొసుకొట్టాడు. కళ్ళు మూసుకునెళ్ళి చెరువులో దూకమన్నాను, దూకావా? పెద్ద మొగాళ్ళ, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తానన్నావు. ఇదేనా నీ మగతనం? పరాచకానికి అన్నావనుకున్నానే లచ్చి. నువ్వెక్కడే ఉండు. ఈ దరి నుంచి ఆ దరిదాకా ఇదే క్షణంలో వచ్చేస్తా అంటూ ఒక్క పొరుగును వెళ్లి చెరువులో దూకి గుడుంగున మునిగాడు. పైకి లేచి చేతులతో నీటిని టపటపా కొడుతూ, లచ్చి చిటికలో వచ్చేస్తా, నువ్వక్కడే ఉండు అంటూ వెనుతిరిగి ఈదడం మొదలు పెట్టాడు. అమ్మయ్య, ఇప్పుడు కుదిలాడు తొమ్మబంక అనుకుంటూ ఇంటిదారి పట్టింది లక్ష్మి. దారిలోనే ఎదురొచ్చాడు రాఘవ. అక్క, అమ్మ తొందరగా రమ్మంటోంది. వస్తున్నానుగా, నువ్వు పదరా అంటూ నడక వేగం పెంచింది లక్ష్మి. ఎంతసేపేం చేశావే? ఎక్కడికి వెళ్తే అక్కడే కూర్చుండిపోవడం మడ్డిమొహంలాగా రుసరుసలాడింది సుబ్బమ్మ. ఏం మాట్లాడకుండా కడవ లోపల పెట్టి తల్లి పెట్టిన అన్నం పళ్ళాన్ని ముందుకు లాక్కుని తినడం మొదలు పెట్టింది. బాగా అలిసున్నాడేమో నారాయణ అప్పుడే గుర్రెట్టి నిద్రపోతున్నాడు. సుబ్బమ్మ కూడా వెళ్ళి రాఘవ పక్కలో పడుకుంది. మెల్లగా అన్నం తింటోంది లక్ష్మి. అప్రయత్నంగా బుచ్చిబాబు గుర్తొచ్చాడామెకి. నీళ్లలో నుంచి పైకొచ్చాక తనక్కడ లేకపోవడం చూసి ఏమనుకున్నాడో. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఈ మధ్యన అదేంటో ఇట్టా మొదలెట్టాడు. లవ్ ఆడతాడంట. లవ్ ఆడడం అంటే గవలాట ఆడడం అనుకుంటున్నాడు కావాలన. అసలు ఆ బాబుతో మాట్లాడినట్టు తెలితే అమ్మ చంపేత్తది. ఆ బాబుకే కాదు, అసలు ఏ మొగోడికి ఎదురుగా వెళ్ళి ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పిందమ్మ. చ, మాట్లాడితే ఏమవుతుంది? మొగోళ్ళందరూ దొంగ సచ్చినోళ్ళు అంది. అందరూ ఎందుకట్టా ఉంటారు? అయ్య మొగోడు కాదు, మరి అయ్య మంచోడు కాడా? అయ్య చాలా మంచోడు. అసలు అమ్మకంటే అయ్యే మంచోడు.
బుచ్చిబాబు కూడా మంచోడే, కాకపోతే ఎప్పుడు చూసినా నువ్వు అందంగా ఉన్నావు, మనం లవ్ ఆడుకుందాం అంటాడు పిచ్చోళ్లాగా. ఎట్టాగైనా ఆ బాబుకి దూరంగా ఉండాలి అనుకుంటూ లేచి చేయి కడుక్కుని గిన్నెలన్నీ పక్కకు సర్ది కింద గొంగళి పరుచుకుని పైన బొంత పక్కేసుకుంది. కిరసనాయిల దీపం సన్నగా తగ్గించి చెక్క తలుపులు మూసి గడియేసొచ్చి పక్క మీద పడుకుంది. నిద్ర రాక అటు ఇటు పొర్లి చాలాసేపు అయ్యాక గాని నిద్రాదేవి ఒడిలో ఇమడలేకపోయింది లక్ష్మి. తలదించుకుని గబగబా నడుస్తోంది లక్ష్మి. ఆమె చేతిలో కిరసనాయిలు డబ్బా ఉంది, మరో చేతిలో సంచి, వాటిలో ఏవో సరుకులున్నాయి. ఆమె పక్కన రాఘవ బలిపశువులా మెల్లగా భారంగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు. అక్క, కాసేపు ఆడుకునొత్తానే? నాలుగోసారి దీనంగా అడిగాడు, గోళీలాడుతున్న పిల్లలకేసి దృష్టి మరల్చకుండా చూస్తూ. వాడు అడిగిన తీరుకి జాలేసింది లక్ష్మికి. ఈ మధ్య లక్ష్మిని ఒంటరిగా ఎక్కడికి పంపించడం లేదు సుబ్బమ్మ. పోకిరి పిల్లలు కొందరున్నారు. ఆడపిల్లలు కనిపిస్తే వెకిలి చేష్టలు, కొంటె విసురులు విసురుతుంటారు. అంగాంగా వర్ణన చేస్తూ వారిని ఏడిపించిగాని వదిలిపెట్టరు. పల్లెటూళ్లలో చాలామంది మొరటుగా ఉంటారు గనుక వారిని అక్కడే నిలబెట్టి బూతుల పంచాంగం విప్పి ఆ షోకిళ్ల రాయుళ్ళని తలదించుకునేలా చేస్తారు కొంతమంది. కాని లక్ష్మి అలాంటి ధైర్యస్తురాలు కాదు. కాస్త సున్నిత హృదయం కలది. ఎవరిని దబాయించి మాట్లాడలేదు. అందుకే సుబ్బమ్మకి భయం. సాధారణంగా లక్ష్మిని ఒంటరిగా బయటికి పంపదు. ఎదిగిన ఆడపిల్ల తల్లిగా తన బాధ్యత తనిప్పుడు మరిచిపోలేదామె. తను నారాయణ వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. తను వెళ్లలేక బతికిస్తే రాఘవని తోడిచ్చి మరీ పంపుతుంది లక్ష్మిని. అక్క కూడా తోడు వెళ్ళినందుకు వాడికి పావలాయో అర్ధో లంచం ముడుతుంది. అందుకని వెళ్లను అండు సాధారణంగా. ఈ రోజు కూడా లక్ష్మి వెంట వచ్చాడన్న మాటే గాని వాడి దృష్టంతా గోళీలాడే పిల్లల మీదే ఉంది. గుడి ముందున్న పెద్ద రావి చెట్టు కింద పిల్లలు ఎప్పుడు చూసినా ఏదో ఆటలాడుతూనే ఉంటారు. రాఘవ లక్ష్మి వెంట నడుస్తున్నాడే గాని వాడి మనసు ఆటల కోసం పీకుతూనే ఉంది. వాడి అవస్థ గమనించిన లక్ష్మి, ఎలరా ఎదవా, తొందరగొచ్చేయి అంది. ఆమె అలా అండమే తరువాయిగా ఒక్క పరుగులో తన బృందాన్ని చేరుకున్నాడు రాఘవ. పిచ్చెదవా, తనలో తనే నవ్వుకుంటూ బయలుదేరింది లక్ష్మి. ఊళ్ళోంచి పొలాలకు అడ్డం పడి కాస్త దూరం నడవాలి వాళ్ల గుడిసె చేరుకోవాలంటే. గుడిసె పొలంలో ఉండడం వల్ల నాలుగు వైపులా పొలాలే తప్ప ఇళ్లేమీ లేవు. రాత్రిపూట పొలాల్లో కాపలా పడుకునే పాలేర్లు చాలాసేపు నారాయణతో కబుర్లు చెప్తూ కూర్చుంటారు. లక్ష్మి పొలాలకు అడ్డం పడి సన్నని కాలిబాట మీదుగా నడుస్తోంది. సగం కొరికిన జామకాయొచ్చి భుజానికి తగలడంతో చివున తల పైకెత్తి చూసింది. చెట్టు కొమ్మ మీద బుచ్చిబాబు కూర్చునున్నాడు. లక్ష్మి తల పైకెత్తి చూడగానే కొమ్మ మీద నుంచి గబాలన కింద కురికాడు. చిట్టెక్క వెంట చిన్నబాబు, ఇయాల ఆంజనేయస్వామి గుర్తొచ్చాడా? వెక్కిరిస్తూ అంది లక్ష్మి. అంటే నేను కోతినా? రోషంగా అన్నాడు బుచ్చిబాబు. అబ్బే, నేనట్ట అనందే తడబడింది లక్ష్మి. లేకపోతే మరేంటే? ఏం లేదు కాని మా అయ్య ఇటే వస్తున్నాడు అంటూ తలదించుకుని నడక వేగం పెంచింది లక్ష్మి. పక్కనున్న కంది చేలోకి దూరాడు బుచ్చిబాబు. తమ్మిగాడేడలొచ్చి తండ్రి ప్రశ్న విని తలెత్తి అప్పుడే తండ్రిని చూస్తున్నట్లు చూసి పిల్లోళ్లతో ఆడుకోవడానికి వెళ్ళాడు అంది. నువ్వు తొందరగా ఇంటికెళ్ళు గంభీరంగా అనేసి వెళ్ళిపోయాడు నారాయణ. తండ్రిని తప్పించుకుని గబగబా నడుస్తూ ఇల్లు చేరుకుంది లక్ష్మి అదిరే గుండెలతో. తామిద్దరూ మాట్లాడుకోవడం తండ్రి చూశాడేమో అని ఆమె భయం. పొలంలో పని లేనప్పుడు సుబ్బమ్మే చేస్తుంది వంట. అటువంటప్పుడు లక్ష్మి ఆ పనులేమీ ముట్టుకోదు. గుడిసె చుట్టూ ఉన్న కూరగాయల మొక్కలకి పూల మొక్కలకి నీళ్లు పోస్తోంది. పంట కాలువల నుంచి తెచ్చి, లేదా కర్రావు గంగడోలు నిమురుతూనో ఆవుదోడకి పచ్చగడ్డి తినిపిస్తూనో కూని రాగాలు తీస్తూ కాలక్షేపం చేస్తోంది. దానితో సమానంగా గంతులేస్తూ ఆవుదోడని పొరుగులెత్తించడం అంటే లక్ష్మికి రాఘవకు కూడా ఎంతో ఇష్టం. ఆ రోజు సరుకులన్నీ ఎక్కడవక్కడ సర్ది తన దినచర్యకు విరుద్ధంగా వంట పనిలో జొరబడింది లక్ష్మి. సుబ్బమ్మ పొయ్యి దగ్గరకు రాబోతే కూడా వారించి తనే గబగబా వంట చేసేసింది. ఈ పనులని యాంత్రికంగా చేసుకుపోతున్నా తను బుచ్చిబాబుతో మాట్లాడడం చూసుంటే తండ్రొచ్చాక తిడతాడేమోనని బెదురుతూనే ఉంది లోపల. ఈసారి కనిపిస్తే ఎట్టోగట్టా అతన్ని వదిలించుకోవాలని కూడా నిశ్చయించుకుంది లక్ష్మి. మధ్యాహ్నం పొలంలో పని ఆపొచ్చి భోజనం చేశాక ఓ కునుకు తీద్దామని మంచం మీద కొరిగాడు. దూరపు బంధువుల అమ్మాయికి పురుడొచ్చిందని తెలిసి చూసొద్దామని కొడుకుని తీసుకుని బయలుదేరి వెళ్ళింది సుబ్బమ్మ. లక్ష్మికి ఏమీ తోచక పొలం గట్టు మీద కూర్చుని కందికాయలు ఒలుచుకుని తింటోంది. ఎక్కువ కాయలున్న కొమ్మల్ని విరిచి ఎండుగడ్డంతా పోగు చేసి మంటేసి ఆ మంట మీద కందికాయలు కాల్చుకుని వేడివేడిగా ఉండగా ఒలుచుకుని తినడం అంటే చాలా ఇష్టం లక్ష్మికి. అనంతంగారి పొలంలో చాలా భాగం కంది పంట వేశారు.
పంటంతా కాపుకొచ్చి భారంగా నిండు చోళాల్లా ఉంది చేనంతా. పనివాళ్ళెవరూ లేనప్పుడు అడపాదడపా కొమ్మలు విరుచుకునొచ్చి కాల్చుకుని తింటూనే ఉంటుంది లక్ష్మి. ఒకవేళ పనివాళ్ళు ఎవరైనా చూసినా లక్ష్మి మీదుండే అభిమానం కొద్దీ ఏమీ అనరు. ఒక్కొక్కసారి వాళ్లే విరిచి కొమ్మలిస్తారు. గింజలన్నీ ఒలిచి వేయించుకుని ఉప్పు కారం జల్లి తమ్ముడికిచ్చి తను ఇన్ని తింటుంది. ఏటేలచ్చి, ఎవరూ లేరు కదా అని మా చేలోని కందికాయలు కోసుకుని తినేస్తున్నావా? ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా బుచ్చిబాబు. ఉలికిపాటుకి చేతిలో నుంచి జారిపోయిన కంది కొమ్మని తీసుకుంటూ, అవును ఏం అంది నవ్వుతూ. ఉండు, మా నాన్నతో చెప్తా బెదిరించాడు. చెప్పుకో చెప్పుచ్చుకుని కొట్టుకో. మామిడాకులు తెచ్చుకో మందిస్తా, ఏ తాకు తెచ్చుకో ఇల్లు కట్టి పెడతా, పనసాకు తెచ్చుకో పందిరేసి పెడతా అంటూ గలగలా నవ్వింది లక్ష్మి. అలా నవ్వుతున్నప్పుడు ఆమె ముఖంలో చిందులేస్తున్న వింత అందాల్ని చూస్తూ తన్మయుడైన బుచ్చిబాబు ఇక ఆగలేక మోకాళ్ల మీద కూర్చుని ఆమె భుజాల మీద చేతులేశాడు వెనక నుంచి. విసురుగా అతని చేయి తోసేసి లేచి నిలబడింది లక్ష్మి. కోపంగా అతని వైపు చూస్తూ, ఏంటి ఎదవేశాలు అంది. అది కాదే, ఏదో సరదాకి నసిగాడు బుచ్చిబాబు. సరదా చూడయ్యో, ఈ ఊర్లో కల్లా పెద్ద కామందు కొడుకువని మర్యాదగా చెప్తుంటే నీకు వినిపించడం లేదు. మాయతో చెప్పానంటే. లచ్చి, గట్టిగా రవకే, ఎవరైనా వింటారు బ్రతిమిలాడాడు దీనాతి దీనంగా. అట్టారా దారికి, అసలేంటి నీ వ్యవహారం దబాయిస్తున్నట్లుగా అంది లక్ష్మి. లచ్చి, మనం ప్రేమించుకుందామే. అదిగో ఆ మాట అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను గయ్యమంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటున్నాను గదే. అదేదో ముందే కానిచ్చేసుకుంటే ఇద్దరికీ మంచిది. వెళ్ళి మా ఆయన అడుగు. మీ అయ్యని ఎలాగో ఒప్పించగలను, కానీ మా అయ్య ఒప్పుకోవద్దు. కొన్నాళ్ళు ప్రేమించుకుంటే ఆ తర్వాత చచ్చినట్టు ఒప్పుకుంటారు మీ అయ్య మా నాన్న. బాగుంది ఎల్లవయ్య, లవ్ ఆడుకోవడం అంటే గవలాడుకోవడం అనుకుంటున్నావేటి అంది విసుగుదల్ని ముఖంలో వ్యక్తం చేస్తూ. లచ్చే, నా మాటనవే, నీకోసం ప్రాణమైనా ఇస్తాను. నన్నేం చేయమంటావో చెప్పు. ఇదిగో లచ్చే, మొన్నట్లా చేసావంటే మంచిగా ఉండదు. అతనిని చెరువులో ఈదిరమ్మని తను ఇంటికొచ్చేసిన విషయం గుర్తుకొచ్చింది. పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది. అతన్ని ఇంకా ఏడిపించాలనే పిచ్చి కోరిక కలిగింది. మా చేనంతా ఎలా తలకాయలు వాడేసిందో చూడు. మీ చేలన్నింటికి నీరెట్టడం అయ్యాక గాని మా చేనుకి నీరు వదలడు మీ అయ్యా. ముందుగా మా చేనుకు నీరు వదిలితే నీ మాట అంటాను. మూతి బిగించి తల ఊపింది కవ్విస్తున్నట్లుగా. ఆ మూతి బిగింపు, ఆ తల ఊపు బుచ్చిబాబుని మరింత రెచ్చగొట్టాయి. ఆగవే, పొన్నోళ్ళందరూ వెళ్ళిపోయాక కట్ట తెగ్గొట్టి మీ చేనుకు నీటిని మళ్ళిస్తానే నమ్మకంగా చెప్పాడు. నారాయణ నిద్రలేచి గుడిసెలోంచి బయటికి రావడం చూసి మెరుపులా మాయమయ్యాడు బుచ్చిబాబు. అయ్య పేరింటేనే గడగడ వణికే పెద్ద మనిషి కట్ట తెగ్గొట్టి నీరు వదులుతాడట. అంత దమ్ముంటే కదా ఆడికి. ఈ దెబ్బతో ఆడి గొడవ వదిలిపోతుంది అనుకుంటూ తండ్రి వెంట చేలోకి నడిచి పనిలో జొరబడింది లక్ష్మి. ఆవులిస్తూ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు నారాయణ. తెల్లవారిపోయింది బాగా. సుబ్బి, లేవే, బారెడు పొద్దెక్కింది. అస్తవ్యస్తంగా పడుకున్న పెళ్ళాన్ని తట్టి లేపాడు. మెల్లగా గుడిసెలోంచి బయటకొచ్చి కర్రావు దగ్గరికి వెళ్లి గంగడోలు నిమిరి ఆవుకి దూడకి పచ్చగడ్డి పరికలు నోటికి అందించాడు. లేవగానే వాటిని నిమిరి పచ్చగడ్డి పరకలు అందించకపోతే తోచదు అతనికి. పొందు పొలం నోట్లో పెట్టుకుని నములుతూ పొలం గట్టెక్కాడు. ఆ ఆవుని పొలాల్ని కన్నబిడ్డ కంటే మిన్నగా భావిస్తుంటాడతను. నిద్ర లేవగానే వాటిని కళ్ళారా చూసుకుంటేనే గాని సంతృప్తిగా ఉండదు నారాయణకి. ఆకుల మీద నిలిచిన నీటి బిందువులు లే ఎండకి మిలమిలా మెరుస్తుంటే కన్నుల పండుగ అతనికి. చేనంతా నీటితో తడిసుండడం చూసి సర్పద్రష్టలా నిలబడిపోయాడు ఒక్క క్షణం. 4 మళ్ళు తిరిగి చూశాడు. నేలంతా నీటితో తడవడం వల్ల తమకి పుష్కలంగా నీరు దొరికాయన్నట్లు నవనవలాడుతూ టీవీగా తలలూపుతున్నాయి మొక్కలు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. గబగబా ఇంటికొచ్చాడు. అప్పటికే పాలు పిండేసి వాడకందార్లిద్దరికీ పోసి రావడానికి బయలుదేరబోతోంది సుబ్బమ్మ. రాఘవ, లక్ష్మి బూడిద అరచేతిలో పోసుకుని అటు ఇటు తిరుగుతూ పడుతూ ఉంటున్నారు. సుబ్బి, రాత్రి నువ్వు గాని పొలానికి వెళ్ళావా? రాత్రి నేను వెళ్ళడం ఏంటయ్యా, నువ్వేగా పడుకునే ముందు ఓ చుట్ట తిరిగొచ్చావు. పాలచెంబు చేతిలోకి తీసుకుంటూ అంది. అవునే, మరిది ఎవరి పనంటావు? ఏమైందేటి ఆత్రంగా అడిగింది సుబ్బి. పంటకాలవ కట్ట తెగ్గొట్టి మన చేలోకి నీళ్లు మళ్లించారెవరో. పొలమంతా తడిశాక మళ్ళీ కట్టకట్ట లాగేశారు. ఇదెవరి పనబ్బా? బుర్రగొక్కోవడం మొదలు పెట్టాడు. ఉలికి పడింది లక్ష్మి. నోట్లో ఉన్న ఉమ్మి మింగేబోయి తుపుక్కున ఉమ్మేసింది. 2 చెంబుల నీళ్లు దిమరించి నోరు ముఖం శుభ్రంగా కడుక్కుంది. తనేదో తమాషా కంటే నిజంగానే చేశాడన్నమాట బుచ్చిబాబు. ఇప్పుడట్టా ఆమెకి అయ్యకి తెలిస్తే చంపేస్తారు. కాళ్లల్లో నుంచి వణుకు బయలుదేరింది. అయ్యా, మరేమో
నిన్న బుచ్చిబాబు ఏదేదో పిచ్చివాగుడు వాగి నీకోసం ఏమైనా చేస్తానని లచ్చి అన్నాడు. వాళ్ళయ్య అంటే ఎట్టాగూ భయపడి సత్తాడు కదా అని ముందు మన చేనుకి నీళ్లు మళ్లించమన్నాను. నిజంగానే తెగొట్టినట్టున్నాడు. తల దించుకుని తడబడుతూ అసలు విషయం చెప్పేసింది లక్ష్మి. దరిద్రపు దాన, ఆడితో నీకంటే ఊసులు, ఆడితో మాట్లాడదని చెప్పలేదంటే నీకు? లక్ష్మి జుట్టు పట్టి గుంజింది సుబ్బమ్మ. నువ్వుండహే, జుట్టు విడిపించి భార్యని దూరంగా నెట్టి. లచ్చి, నువ్వింకా చిన్నపిల్లవుగావే, గొప్పింటి బిడ్డతో మాట్లాడి నీకు నచ్చి చెప్తున్నట్లుగా అన్నాడు నారాయణ. ఆడే ముందు పలకరించి ఏటేటో అన్నాడయ్యా. పెళ్లి చేసుకుందాం, లవ్ ఆడుకుందాం అంటే మా అయితో చెప్పమన్నా. దుఃఖం ఎగదనుకొస్తుంటే వెగ్గుతూ అంది. ఈసారి మళ్ళీ ఆ ఊసెత్తితే అట్టాగే చెప్పు, అంతేగాని ఎట్లాంటి పనులు చెప్పకే. ఆ అనంతబాబు గారితో గొడవ పడలేం. ఆయన అసలేం మంచోడుగాడు. ఏమొక్క దొరుకుద్దా, మొన్న నొక్కుదామని చూస్తున్నాడు. తానే కట్ట తెగ్గొట్టి చేనుకు నీరెట్టుకున్నానని అనంతబాబు గారికి అనుమానం వస్తుందేమోనని నారాయణ భయం. అటువంటి కామందులకి కోపం వచ్చిందంటే ఓ తిట్టుతో ఓ దెబ్బతో పోదు. ఎదుటివాడు ఈతగింజంత పొరపాటు చేసినా నెల్లిని నలిపినట్టు నలిపి పారేస్తాడు. అసలే ఏ కారణం దొరుకుతుందా అని పగబట్టిన పాములో ఎదురు చూస్తున్నాడు. ఇదిగో, అక్కడున్నప్పుడు నువ్వు ఒక్కదానివి చేలోకెళ్లకు. మళ్ళీ ఆడితో మాట్లాడమంటే కాళ్ళు ఎరగొడతాను. కరాఖండిగా చెప్పేసి పాలచెంబు కొడుకిచ్చి నడవరా, వాడి నెత్తిమీద ముట్టికాయేసి విసుగుసా బయలుదేరింది సుబ్బమ్మ. తల్లి తండ్రి పొలానికి, రాఘవ బడికి వెళ్ళిపోయాక కుక్కిమంచంలో ఏడుస్తూ పడుకుంది లక్ష్మి. బుచ్చిబాబు నిజంగా అంత ధైర్యం చేస్తాడనుకుంటే అట్లాంటి పని చెప్పేది కాదు. ఆడిని వదిలించుకోవాలని తన మాట అంటే ఆడు నిజంగానే చేసేశాడు. ఆడదాని కోసం తల్లిదండ్రుల్ని ధిక్కరించడమే కాదు, అయిన వాళ్ళందరినీ వదులుకున్నవాళ్లు, ఆస్తుల్ని అంతస్తుల్ని పోగొట్టుకున్నవాళ్లు, రాజ్యాల్ని సహితం సర్వనాశనం చేసుకున్నవాళ్లు, చివరికి తమ ప్రాణాల్ని సహితం త్యాగం చేసిన భగ్న ప్రేమికులు, కామందులు, ప్రబుద్ధులు చరిత్రలో ఎందరో ఉన్నారన్న సత్యం తెలియని అమాయకురాలు లక్ష్మి. ఆమె ఆలోచనల్ని చెదరగొడుతూ రాఘవ బడి నుంచి వచ్చాడు. లేచి మొహం శుభ్రంగా కడుక్కుని వాడికి అన్నం పెట్టింది. ఎర్రగా ఉన్న కళ్ళు, ముఖం ఉబ్బుండడంతో లక్ష్మిని చూస్తే వాడికే ఎట్టాగో ఉంది. అక్క, ఆ బుచ్చిబాబు నిన్నేమన్నాడు చెప్పే, మా వాళ్ళందరం కలిసి ఆయన కొడతాం అన్నాడు అన్నం కెలుకుతూ. ఆడు నన్నేం అనలేదు గాని నువ్వు వాడి జోలికి వెళ్ళకు. అయినా నిన్నేమీ అనకముందే అమ్మతో అబద్ధం చెప్పి నన్ను కొట్టిపెట్టావు. ఆడు నన్నేటంటే నీకెందుకురా బాధ? మరి నువ్వేమో అట్టా ఎందుకు చేసావురా ఎదవా, ఇట్టా చెయ్యి అంటూ నువ్వు గదమాయిస్తావు. నాకేడిపోతుంటదట అంటే. నీ మీద కోపం ఏంటి నాకు, తప్పు చేస్తున్నావని చెప్తాను గాని. సరే, ఇంకెప్పుడు అమ్మతో అబద్ధం చెప్పి నేను తిట్టిపించనులే. ఆ బుచ్చిబాబు గాడు నిన్నేటన్నాడో చెప్పే. నన్నేం అనలేదు గాని వెళ్ళి చేయి కడుకుని ఆడుకోపో. బయటికెళ్ళి సిమెంటు గోళంలో ఉన్న నీళ్లతో చేయి కడుకుని తుండుతో చేతులు మూతి తుడుచుకుంటూ లోపలికొచ్చి అక్కపక్కలో కూర్చుని, అక్క, నాకు 2 రూపాయలు కావాలే. మెల్లగా అసలు సంగతి బయట పెట్టాడు. ఎందుకురా? పట్నం పోయి సినిమా చూస్తానే గారంగా అన్నాడు. అయ్యకు తెలిస్తే తిడతాడు. ఏం కాదులే, వచ్చాక నేనేదో చెప్తాగా. తమ్మిగా, బడెగ్గొట్టి సినిమాకి వెళ్తానంటావేట్రా? బళ్ళేని రోజు వెళ్ళొచ్చుగా. వారించాలని చూసింది. కాదే, మా జుట్టోళ్ళందరం కలిసి వెళ్ళాలనుకున్నాం. ఇయ్యే. గెడ్డం పుచ్చుకుని బ్రతిమలాడడం మొదలు పెట్టాడు రాఘవ. పిచ్చేదవా, ఎందా తీసుకో. ముద్దు ముద్దుగా 2 ముట్టికాయలు మొట్టి రేకుపెట్టిలోంచి 2 రూపాయల నోటు తీసిచ్చింది లక్ష్మి. మా అక్క మంచిది. రివ్వున బాణంలా బయటికి పరిగెత్తాడు రాఘవ. లచ్చి, ఒంగుని బియ్యం కడుగుతున్న లక్ష్మి గబాలన తల పైకెత్తి చూసింది. ఎదురుగా బుచ్చిబాబు. ఏంటిలా వచ్చావు? అతని చూపులు తన జాకెట్ మీద ఉన్నాయని గ్రహించి ముఖం చిట్లించుకుంది. ఆమె ఒంగుని ఉండడం వల్ల అలా స్పష్టంగా చూడ్డానికి అతనికి అవకాశం దొరికింది. సరిగ్గా నిలబడి బయట సరిచేసుకుంది. నిన్నంతా పొలంలోకి రాలేదేంటి నువ్వు? మా అమ్మ రావద్దంది. మీ అమ్మాయ్య పొలంలో పనిచేస్తున్నారు, నీతో మాట్లాడొచ్చు కదా అని ఇట్టా వచ్చాను. నాతో నీకేంటి మాటలు? ముందు మీ చేనుకి నీరెట్టమన్నావు, పెట్టా. ఆనాక నా మాట వింటానన్నావు కదే. మా అమ్మాయ్య నీతో మాట్లాడద్దన్నారు. కడిగిన బియ్యంలో అక్కడక్కడ స్పష్టంగా కనిపిస్తోన్న మట్టిగడ్డల్ని ఏరి పారేస్తూ అంది. అదెట్టా? మాటంటే మాటే. నువ్వు చెప్పినట్లు చేశా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. లవ్ ఆడుకోవడం తప్ప ఇంకేదైనా వింటా చెప్పు బుచ్చిబాబు. మనం పెళ్ళాడుకుందాం. సరే, మా అయ్యతో నేను చెప్తా, మీ అయ్యతో నువ్వు చెప్పు లగ్గ పెట్టించమని. నాకు భయంగా ఉందే. మగోడివి, నీకే అంత భయంగా ఉంటే నేనేం చేసేది? నువ్వే ఏదన్నా మార్గం చెప్పవే లచ్చి. ఆమె గెడ్డం పట్టుకుని బ్రతిమలాడడం మొదలు పెట్టాడు. సరే, మీ అయ్యని అడగమని మా అయ్యతో నేనే చెప్తానులే అంది అభయహస్తం ఇస్తున్నట్టు. అయ్య బాబోయ్, మీ అయ్యని అక్కడే కాల్చి చంపేస్తాడే మా అయ్య.
భయంతో వణకడం మొదలుపెట్టాడు. ఎంత పిరికోడివి, ఇంక నీకు పెళ్ళెందుకయ్యా? ఇంటికెళ్ళి ముసుగేసుకుని పడుకో. గిర్రున వెనక్కి తిరిగి గుడిసెలోకి నడిచింది. ఆ విసురుకి ఆమె పొడవాటి జడ సుతారంగా అతన్ని తాకింది. పూలబాణం వచ్చి తాకి గిలిగింతలు పెట్టినట్లు అనిపించింది అతనికి. సరే, నేనే చెప్తా మీ అయ్యకి. నేను నువ్వనుకున్నంత పిరికోణ్ణి కాను. లక్ష్మికి వినిపించేలా గట్టిగా చెప్పి పెద్ద పెద్ద ఆంగలేసుకుంటూ బయలుదేరాడు. అలా 10 గజాలు వెళ్ళాడో లేదో రివ్వున ఒక రాయొచ్చి బలంగా నెత్తికి తగిలింది. అమ్మా అంటూ చేత్తో తల పట్టుకుని గట్టిగా అరిచాడు బుచ్చిబాబు. అమ్మా అన్న రాఘవయ్య అరుపు విని బట్టలేసుకుంటున్న కాంతమ్మ గబగబా దగ్గరకొచ్చింది. అయ్యయ్యో రాఘవన్న, గుణపంతో చేతి మీద కొట్టుకున్నావా? అమ్మో, రక్తం వస్తోంది. ఆదుర్దాగా లోపలికెళ్లి సిస్టర్ని పిలుచుకుని వచ్చింది. ఎక్కడో ఆలోచిస్తూ చెట్లకి గోతులు తవ్వితే ఎలాగయ్యా? ఏ పని చేసేటప్పుడు దానిమీదే దృష్టి ఉంచుకోవాలి. అందులో ఇటువంటి పనిముట్లతో పనిచేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డెటాల్తో గాయాన్ని శుభ్రం చేసి మందు రాసి కట్టుకట్టింది. సాయంకాలం హోంకి డాక్టర్ గారు వస్తారు, చూపించి ఇంజెక్షన్ చేయించుకో, సెప్టిక్ కాకుండా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్. అతన్ని లోపలికి తీసుకెళ్లమని కాంతమ్మతో చెప్పి. అసలే బక్క ప్రాణం. మంటతో ప్రాణం కాస్త విలవిల్లాన్నట్టు అనిపించి నిస్తరానగా చేతులు వెనక్కి ఆంచుకుని కూర్చున్నాడు. లోపలికి పదన్నా, టీ తెస్తాను, తాగి కాసేపు పడుకో, ప్రాణం కాస్త కుదుట పడుతుంది. చెయ్యి పట్టుకుని లేవదీసింది కాంతమ్మ. మంచం మీద పడుకున్న రాఘవయ్యకి అతనికి తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. తనకి నలకంత ముళ్ళుగుచ్చుకుంటే గిజగిజలాడే అమ్మ, తను తప్పు చేస్తే మందలించి తను అమ్మ చేత తిట్టిస్తే మౌనంగా లోపలే కుమిలిపోతూ చివరికి తనని ముద్దాడే అక్క, తన కోసం జీవితాన్ని అంధకారబోందరం చేసుకున్న అక్క, ఎన్నో ఆశలు పెట్టుకుని తన కోసం రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్న అయ్యా ఇప్పుడేరి? తను ఇంత బాధపడుతుంటే కనీసం అయ్యో అనే వారేరి? లోపలే కుమిలిపోసాగాడు రాఘవయ్య. ఆ సాయంకాలం హోంకి డాక్టర్ గారు వస్తే చూపించి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. విరామ సమయంలో ఎక్కడికి వెళ్లే ఓపిక లేక రిక్రియేషన్ రూంలో పేపరు, ఇతర మ్యాగజైన్స్ చూస్తూ కాలక్షేపం చేశాడు. శామ్యూల్ లోపలికొచ్చి జగదీష్ వచ్చాడని చెప్పడంతో అతను లోపలికొచ్చే లోపల తనే బయటకొచ్చాడు. పూల మొక్కల మధ్య కూర్చున్నారిద్దరు. కొద్దిసేపు ఇద్దరు తండ్రి కొడుకుల్లా కాక అపరిచిత వ్యక్తుల్లా మౌనంగా కూర్చున్నారు. తనే ఉండబట్టలేక కోడలు పిల్లల యోగక్షేమాలు అడిగాడు రాఘవయ్య. ముక్తసరిగా సమాధానాలిచ్చాడే తప్ప తండ్రిని కుశల ప్రశ్నలు కూడా ఏమీ అడగలేదు జగదీష్. ఆఖరణ వెళ్లేటప్పుడు మాత్రం ఏమైంది, చేతికి కట్టుకొట్టావు అన్నాడు. ఏదో చిన్న దెబ్బ తగిలితే నసిగాడు. సరే, నేను వెళ్ళొస్తాను. జేబులోంచి 5 రూపాయల నోటు తీసి రాఘవయ్య వద్దంటున్నా వెనక అతని చేతిలో పెట్టి ఏదో ముక్కుబడి తీరి తను వచ్చిన పని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోయాడు జగదీష్. తప్పు తనదే, ఒకరిననుకుని ప్రయోజనం లేదు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కడుపున పుట్టిన పిల్లలైనా అసహించుకుంటారు, అనుభవించాల్సిందే. మనసుని కుదుటపరుచుకోవడానికి ప్రార్థనా మందిరంలోకి దారి తీశాడు. అమ్మా అన్న అరుపు విని చేతిలో ఉన్న పొగగొట్టాన్ని కింద పడేసి బయటికి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి. తలని చేత్తో పట్టుకుని నిలబడే ఓపిక లేనట్టు వేప చెట్టు మొదలను అనుకుని మెల్లగా కిందకు జారుకున్నాడు బుచ్చిబాబు. ఏమైందోనని భయపడుతూ అతని దగ్గరకు పరిగెడుతున్న లక్ష్మికి చేలకి అడ్డంగా పడి పరిగెడుతోన్న రాఘవ కనిపించాడు. అనుమానంతో ఆమె బ్రుకుటి ముడిపడింది. ఈ ఎదవ పట్నం పోతున్నానన్నాడు, డబ్బులిచ్చేదాకా బుచ్చిబాబు జోలికెళ్ళకరా అంటే సరేనన్నాడు. దొంగ సచ్చినోడు. తమ్ముణ్ణి తిట్టుకుంటూ మోకాళ్ల మీద కూర్చుని దెబ్బెట్టా తగిలింది బుచ్చిబాబు అంటూ అతని చెయ్యి తొలగించింది. నుదుటి మీద నుంచి కంటి పక్కగా చెంప మీదకు కారుతోంది నెత్తురు. ఆ ఎర్రటి నెత్తురు చూడగానే భయంతో కళ్ళు తిరిగినంత పనైంది లక్ష్మికి. అయినా ధైర్యం తెచ్చుకుని గాయాన్ని అదిం పట్టింది. పక్కల నుంచి రక్తం కారిపోతూనే ఉంది. తన పైటి చెంగుని సరున చింపి గాయానికి కట్టుకట్టింది. గుడిసెలోకి వెళ్లి గ్లాసుతో నీళ్లు ఇంత పసుపు తెచ్చింది. అతని చేత నీళ్లు తాగించి కట్టువిప్పి గాయానికి పసుపు అద్దింది. కట్టిన గుడ్డంతా నెత్తురు ముద్దలా అయితే వెళ్లి గోలెంలోని నీళ్లతో శుభ్రంగా తడిపి తెచ్చి మళ్లీ కట్టుకట్టింది. ముఖం మీదున్న రక్తపు మరకల్ని తడిచేత్తో తుడిచింది. తన పైటతో అతన్ని శుభ్రంగా తుడిచింది. అతన్ని అతి దగ్గరగా అలా చూస్తుంటే, తాకుతూ సేవలు చేస్తుంటే చిత్రంగా స్పందించసాగింది ఆమె మనసు. ఆంతరాంతరాళల్లో అతని పట్ల నిక్షిప్తంగా ఉన్న ప్రేమ పెళ్ళుబు కింద కన్నె హృదయంలో నుంచి. మృదువుగా అతని చెంపలు నిమిరి, బుచ్చిబాబు బాగా నొప్పిగా ఉందా, లేచి ఇంటికెళ్ళగలవా అడిగింది. తన చేతుల్ని గబుక్కున ఆమె నడుం చుట్టూ బిగించి వక్షం మీద తలానించి, నొప్పి లేదు గిప్పిలేదు, స్వర్గంలో ఉన్నట్టుందే లచ్చి అన్నాడు మొద్దుగా. అనుకోని ఆ చర్య వల్ల బిత్రపోయిన లక్ష్మి వెంటనే తేరుకుని అతన్ని విడిపించుకుని దూరంగా జరిగింది.
స్వర్గం నుంచి అమాంతం పాతాళానికి తోసేసినట్లు ఫీల్ అయ్యాడు బుచ్చిబాబు. దాంతో రోషం ముంచుకొచ్చింది. నీ యవ్వ, మా చేనుకి ముందుగా నీరెట్టి నువ్వు చెప్పినట్టే చేత్తా అని తీరా అవసరం తీరిపోయాక నీ తమ్ముడి చేత కొట్టిస్తావా? ఉండే పంచాయతీ పెట్టించి నీ తమ్ముడి సంగతి తేల్చేత్తా కోపంగా అన్నాడు. నోటిదాకా వచ్చిన సిద్ధాన్నాన్ని ఎవరో బలవంతంగా తోసి నేలపాలు చేసినట్లు అనిపించడంతో మరింత తిక్కగా ఉందతనికి. ఆమె చేతి స్పర్శ, గుండెల్లోని వెచ్చదనం అతన్ని వేడికిస్తున్నాయి. ఆడు మా తమ్ముడు కాదు, పట్నం వెళ్ళి సినిమా చూస్తానని చాలాసేపైంది. ఆడెళ్ళిపోయి నచ్చ చెప్పాలని చూసింది. నాటకాలాడకే నేను స్పష్టంగా చూశా. ఆడు మీ రాఘవగాడే. నువ్వు నేను చెప్పినట్టు వినాలి, లేదా పంచాయతీలో పెట్టి శిక్ష వేయిస్తాను మీ తమ్ముడు గాడికి. ఆడు నా మీద చేయి చేసుకుంటాడా? నేనంత చేటకాని చెమటనుకుంటున్నాడా ఉందాడు. చూపిస్తానా తడాక. పళ్ళు పటపటా కొరికాడు బుచ్చిబాబు. కోపంతో ఎర్రబడిన అతని కళ్ళు, ముఖం చూస్తుంటే కాళ్లల్లో నుంచి వణుకొస్తోంది లక్ష్మికి. తమ్ముడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది లక్ష్మికి ఆ క్షణంలో. నేను ఏటినలేదు నీ మాటలు, మా అయ్యతో చెప్పి మనువాడమన్నానుగా. నీ యవ్వ, ఆడతానే మనువాడతా. చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బుచ్చిబాబు. అతను చెప్పిన మాట వినడమంటే పెళ్లి మాట ఎత్తకుండా అతను ఆడించినట్టల్లా ఆడాలి అని గ్రహించలేనంత తెలివి తక్కువది కాదు లక్ష్మి. కాని ఎట్టా వినేది, ఎలా ఆడేది? అమ్మకి అయ్యకి తెలిస్తే సంపేస్తారు. ఆడితో మాట్లాడితే కాళ్ళు ఎరగొడతానన్నమ్మ. అయ్యి మాత్రం ఊరుకుంటాడా? అసలు ఆళ్లైనా అంత ఇదిగా చెప్పేది నాకోసమేగా. తల తిరిగిపోసాగింది లక్ష్మికి. తన మాటలదన్న కోపంతో బుచ్చి అయ్యని, తమ్మిగాణ్ణి పంచాయతీ సావిడి దగ్గరకు పిలిపిస్తాడేమో. కచేరీ ముందున్న రావి చెట్టు కట్టి కొట్టిస్తారు తమ్మిగాణ్ణి. అంతమందిలో అయ్యని ఆ అనంతబాబు నానా మాటలు అంటాడు. అట్టాంటి అవకాశం కోసమే చూస్తున్నాడు ఆయన అసలు. ఆ అనంతబాబు, ఆ కరణంబాబు కూడా మనుషులు కాదు, పచ్చి నిద్దురు తాగే కసాయి ఎదవలు. జాలి, దయ అనేవి ఏ కొసానా లేవు. మొండితనం చేసి తనని విసిగించడమే కాక తల్లి చేత అకారణంగా అబద్ధాలాడి తనని తిట్టిస్తాడని, అప్పుడప్పుడు తమ్ముడి మీద కోపం వచ్చినా 10 మందిలో ఆడిని చెట్టు కట్టి చింతబరికెలతో గొడ్డుని బాదినట్లు బాదుతుంటే ఆ బాధ తట్టుకోలేక ఆవిడు అమ్మ, అయ్య, అక్క అని దీనాతి దీనం గరుస్తున్నట్లు కళ్ల ముందు మెదలగానే గిజగిజలాడింది ఆమె మనసు. తమ్ముడి మీద ప్రేమ, మమకారం ఒక్కసారిగా పెళ్ళుబుకాయి. అనంతబాబు గారి గుప్పెట్లో చిక్కుకున్న తండ్రి తప్పించుకోవడానికి సాధ్యం కాక గిజగిజలాడుతున్నట్లు అనిపించి భయంతో ఆమె శరీరం బిగుసుకుంది. అలా జరగడమే నిజమైతే ఏ నుయ్యోగొయ్యో చూసుకుంటాడే తప్ప ప్రాణాలతో ఉండడు అభిమానం గల నారాయణ. తను లొంగలేదనే అక్కసుతో కట్ట అయ్యే తెగ్గొట్టి నీళ్లు ముందుగా మా చేనుకి మళ్లించేసుకున్నాడని చెప్పినా చెప్తాడా బుచ్చిబాబు తన తండ్రితో? అలాగే కనుక జరిగితే తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసి గాని వదలడా అనంతబాబు. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, అలా మాత్రం జరగడానికి వీల్లేదు అని నిశ్చయించుకుని తల తిప్పి వడివడిగా ముందుకు నడుస్తోన్న బుచ్చిబాబుని చూసి పిలవబోయి ఆ కేక విని తల్లి తండ్రి పొలం నుంచి పరిగెత్తుకొస్తారేమోనని భయపడి గుడిసెని చాటు చేసుకుని చప్పట్లు కొట్టింది. ఆమె ఊహించినట్లే అతను వెనక్కి తిరిగి చూశాడు బుచ్చిబాబు. రమ్మని చేత్తో సైగ చేసింది. ఆమె కాళ్లబేరానికి వస్తుందని అర్థమైంది బుచ్చిబాబుకి. అలారా దారికి. ఒరే రాఘవ, నన్ను కొట్టినా ఉపకారమే చేసావు కదరా. కాకినాడ కాజా లాంటి పిల్ల కౌగిట్లోకి ఆహ్వానిస్తోంది అనుకొని లోపలే మురిసిపోతూ దగ్గరకొచ్చి ఏంటే అన్నాడు బెంకాన్ని సడలనివ్వకుండా. నిజంగానే పంచాయతీ పెట్టించి మా తమ్మిగాన్ని కొట్టిస్తావా బుచ్చిబాబు? గదగద స్వరంతో అడిగింది. ఆమె కళ్ళల్లోని నీళ్లు ఎండపడి తడుక్కున మెరుస్తున్నాయి. ఆ కళ్ళని ముద్దెట్టుకోవాలనిపించినా తన బెంకం మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. నన్ను కొట్టినోణ్ణి ఊరికే వదులుతానుకుంటున్నావేటి? నేను చవటంగాను, మొగోణ్ణి, మేసం ఉన్న మొగోణ్ణి. చేత్తో మేసం దువ్వి జుట్టు సరిచేసుకున్నాడు. దెబ్బకి కట్టిన కట్టు చేతికి తగిలింది. ఆడు సున్నోడు, ఆ తప్పు కాయసాను బాబు, అని నేను మందలిస్తానుగా అర్థిస్తున్నట్లుగా అంది. చిన్నోడు చంటి కోన, మీ అమ్మని జోలపాటు పడమను. నీ అవ్వ నాతో పరాజకాడదామనుకుంటున్నారేటి? ఈ ఊళ్ళో మీకు మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తానే. నీతో మాకు పరాచకం ఏంటి చిన్నబాబు? ఏ మామిడికాయ కోసమో సీమ చింతకాయ కోసమో రాయెత్తే అది నీకు తగులుంటాది సర్ది చెప్పబోయింది. నీ అవ్వ ఆడు కావాలని నన్ను కొట్టాడు. నేను గుడ్డోని కానే కళ్ళారా చూశాను. లక్ష్మి బ్రతిమలాడుతున్న కొద్దీ మరింత బిగుసుకుపోతున్నాడు బుచ్చిబాబు. ఒక్క క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది లక్ష్మి. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, సరే నువ్వు చెప్పినట్టింటే మా తమ్ముడిగా నేను చేయకుండా ఉంటావా మరి? అడిగింది. నువ్వు నేను చెప్పినట్టు వింటానంటే ఆడి జోలి నాకెందుకే పిచ్చిమొగమా? పెట్ట దారికొచ్చింది. తన పాచిక పారిందని మహా సంతోషంగా ఉంది అతనికి. అతని కోడి వయసు ఆనందంతో పిల్లి మొగ్గలేస్తోంది. సరే చెప్పు, నన్ను ఏడిసేయమంటావు? నీకు తెల్లట్టు నన్ను అడుగుతావేంటి?
ఆ దొల నవ్వుతూ భుజం మీద చేయి వేయబోతుంటే ఆ చేతినందుకుని ఎట్నారా అంటూ గుడిసెలోకి తీసుకెళ్ళింది. గుడిసంతా పొగచూరిపోయి నలుపు రంగు పూసినట్టుంది. ఒక పక్కగా కట్టిన తాడు మీద కొన్ని బట్టలు వేలాడుతున్నాయి చచ్చిన పాములా. ఒక పెద్ద చెక్క పెట్టె మీద ఒక రేకు పెట్టె, ఆ పక్కన పెద్ద చిన్న డబ్బాలు 5, 6 ఉన్నాయి. కొన్ని సొట్టలు పడి, కొన్ని పడక ఉన్న పాత్ర సామాను గోడవారుగా మట్టిపోయి, ఆ పొయ్యి మీద కుతకుతలాడుతున్న అన్నం, మండాలా వద్దా అని సంశిస్తున్నట్టున్న మండుతున్న పొయ్యిలో ఉన్న పుల్లలు ఒక పక్క, గూట్లో అద్దం దువ్వెన వగైరా సామాన్లున్నాయి. గుడిసె మధ్యగా వేలాడదీయబడున్న ఊచకి కిరసనాయిలు లాంతరు తగిలించుంది. అది గాలికి అటు ఇటు ఊగుతోంది. లక్ష్మి బుచ్చిబాబు చేతినొదిలి చూరులో పెట్టిన పొట్లాల దారం తీసి 4, 5 పొరలుగా వేసి ఇంత పసుపు రాసి ఒక పసుపు కొమ్ముని మధ్యన ముడేసింది. ఆ ముడిని గట్టిగా బిగిస్తూ బుచ్చిబాబు దగ్గరకొచ్చి, బుచ్చిబాబు, నీ ఉద్దేశం నాకు పూర్తిగా అర్థమైంది. కానీ పెళ్లి కాకుండా నీతో సరసాలాడుతుంటే మా అమ్మాయ్య నన్ను నరికి పోగులు పోస్తారు. నేనిప్పుడేమీ చెప్పను గాని తెలిసినప్పుడు వాళ్ళు అరిచి గోల్ చేయకుండా ఉండాలంటే చూపించడానికైనా ఈ పసుపు కొమ్ముని నా మెడలో కట్టాలి నువ్వు అంది స్పష్టంగా. లచ్చి మరి? ఆమె అలా అంటుందని భావించని బుచ్చిబాబు హతాశుడయ్యాడు. నోట మాటరాక నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. లచ్చి, మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడే భయంతో అరచేతుల్లో పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ అన్నాడు. పెద్ద మొగోణ్ణి, మీసం ఉన్న మొగోణ్ణి అన్నావు, ఇంత భయమేంటయ్యా? ఇప్పటిదాకా పెళ్ళాడతానని సతాయించావు. తీరా నేను తెగించి ముందుకొచ్చేసరికి నువ్వు జావ కారిపోతున్నావు. భలేగుంది. అయినా నేను ఇప్పుడెళ్ళి మీ అయ్యకు చెప్పొత్తాననుకున్నావా? అట్టా చేస్తే నీకంటే ముందు నన్ను నరికెత్తాడు మీ అయ్య. మరి అసలు ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు. భయం పోయి కాస్త ధైర్యం వచ్చింది అతనికి. చెప్పంలే, నీ ఇష్టం. నేను కావాలనుకుంటే ఈ పసుపు తాడు నా మెడలో కట్టు, లేదంటే నీ దారి నువ్వు పోయి నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో. 4 దెబ్బలు తింటే తింటాడు మా తమ్మిగాడు, అంతే కదా? కింద పెదవిని పళ్ల మధ్య కొరుకుతూ ఓరగా అతని వైపు చూసింది. అంతవరకు వచ్చాక వెనుతిరిగిపోవడానికి మనసొప్పడం లేదు బుచ్చిబాబుకి. ఎదురుగా బంగారపు ముద్దలా, బంగినపల్లి మామిడి పండులా నోరు ఊరిస్తోంది లక్ష్మి. మరో పక్క కంచీకరతో మీద మీదకొస్తోన్న తండ్రి. అయోమయంతో గిజగిజలాడింది అతని మనసు ఒక్క క్షణం. మరుక్షణంలోనే తేరుకుని, లచ్చి, నిజంగా మా అయ్యకు చెప్పవు కదే అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి, విస్తర్నిండా భోజనం పెడితే తినలేని బేమ్మడు దిక్కులు చూశాడట. అట్టా ఉంది నీ పని. ఇంటికెళ్ళి దుప్పటి ముసుగెట్టుకుని తొంగో. తాళి కట్టకుండా పక్కన చెరి కులుకుదామనుకుంటున్నావు కాబోలు. అది జరిగే పని కాదు. అసలు మా అమ్మాయ్య నా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీ పూరు పడలేక ఇట్లాంటి దౌర్భాగ్యం పని కొప్పుకుంటున్నాను. మొగోడివి నువ్వే ఇట్టా భయపడితే ఆడదాన్ని నేనెట్టా ఇదవ్వాలి? నువ్వు 4 రోజులు కులికి మోజు తీరాక నీ దారి నువ్వు పోతే అప్పుడు నా గతేం కాను? చెడిపోయిందన్నట్టు తలో రాయి ఇసురుతారు నీ బోటు వాళ్ళందరూ. అప్పుడు నేనెళ్ళి ఏట్లో దోకాల. అట్టగనకెళ్ళొచ్చి నువ్వు లేకుండా నేను బతకగలనేటి? ఇట్టయ్యి ఆమె చేతిలో ఉన్న పసుపు తాడు లాక్కున్నాడు. కుడి చేతి వైపున గోడకున్న వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ దగ్గరికి నడిచి మట్టి ప్రమిదలో ఇంత నూనె పోసి ఒత్తివేసి వెలిగించింది. కుంకుమ తీసి తను బొట్టు పెట్టుకుని బుచ్చిబాబుకు కూడా బొట్టు పెట్టి తల వంచి అతని ముందు నిలబడి కట్టు అంది. వణుకుతున్న చేతులతో ఆ పసుపు తాడుని ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. దేవుడికి దండమెట్టు అంటూ తను కళ్ళు మూసుకుని నమస్కరించింది లక్ష్మి. అక్కడక్కడ ఎముకలు కొరికేసి పొగచూరి మసకబారున్న ఆ క్యాలెండర్లోని వెంకటేశ్వర స్వామి వారి పెళ్లికి సాక్షి. కిటికీలో నుంచి ఓ గాలి తెరొచ్చి దేవుని ముందున్న దీపాన్ని రెపరెపలాడించింది. ఆ దీపపు కాంతి నునుపైన లక్ష్మి చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తుంటే ఆమెనే తదేకంగా చూస్తున్న బుచ్చిబాబు మనసు కోడెదొడలా గొంతులేస్తోంది. అప్రయత్నంగానే అడుగు ముందుకు పడింది. అతని చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. ఏంటయ్యో అంత తొందర అంటూనే బల్లిలా అతన్ని హత్తుకుపోయింది లక్ష్మి. మొదట్నుంచి కూడా బుచ్చిబాబంటే ఆమెకి ఇష్టమే. చిన్నప్పుడిద్దరూ కలిసి ఆడుకునేవారు కూడా. కానీ కాస్త వయసు వచ్చినప్పటి నుంచి తల్లి హెచ్చరిస్తూ ఉండడం వల్ల, అనంతంగారు చండశాసనుడని తెలిసి ఉండడం వల్ల కాస్త దూరంగా ఉండేది. ఈ మధ్య బుచ్చిబాబు వరస చూస్తుంటే తనని వదిలేటట్లు లేడు. అతను ఈ వేడిలో ఉన్నప్పుడే 3 ముళ్ళు వేయించుకోవాలి తప్ప ఏమాత్రం లొంగినా అతను చచ్చినా ఇక లొంగడన్న విషయం లక్ష్మికి తెలియంది కాదు. అదీగాక ఆ తమ్మిగాడు బుచ్చిబాబుని కొట్టకుండా ఉన్నా తప్పించుకోవడానికి వీలయ్యేది. తను కాదంటే తమ్మిగాడు తన్నులు తినడమే కాదు, కట్ట తెగ్గొట్టి చేనుకు నీరు మళ్లించేసుకున్నాడనే నింద అయ్య మీదకొస్తుంది. చేసింది తనైనా నా మీదన్న కోపంతో అయ్య మీదకు తోసేస్తాడు బుచ్చిబాబు. అతని పెదవులు చెక్కిళ్ల మీద సున్నితంగా ఒత్తుతుంటే ఒళ్ళు గగురు పొడిచినట్లయింది ఆమెకి.
అన్నం మాడుతున్న వాసనొస్తుంటే ఉలిక్కిపడి గబాల్న అతన్ని వదిలించుకుని వెళ్లి గిన్నె దింపేసింది. తొక్కు నూరాలి, ఆ అమ్మాయి అన్నానికి వచ్చేస్తారు అంటూ 4 ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు తీసుకుని తినేసేలా తననే చూస్తున్న బుచ్చుబాబుని ఓరగా చూసి ముసుముసుగా నవ్వుతూ బయటకొచ్చింది. ఏంటో కొత్తగా ముద్దుగా ఉందామె మనసుకి. గబగబా పచ్చడి నూరేసి చేతులు కడుక్కుని లోపలికెళ్లగానే ఇక ఆగలేనట్టు చటుక్కున వాటేసుకున్నాడామెని. తల్లి తండ్రి వస్తున్నట్లు గుర్తుగా వారి గొంతులు వినిపిస్తుంటే గాబరాగా అతన్నుంచి దూరంగా జరిగి, చిన్నబాబు, మా అమ్మాయి వస్తున్నారు ఎట్టా అంది. నీ అవ్వ, నువ్వు చెప్పినట్టు ఎంటా ఇంటా అంటూనే 3 ముళ్ళు వేయించుకుని కూడా నన్నిలా ఏడిపించుకుని తింటున్నావు కదే. పళ్ళు పటపటా కొరికాడు. చేజిక్కిన అవకాశం జారిపోయిందని అతని బాధ. అట్టా కోపగించుకోక బుజ్జి, అన్నం తినేసి ఆ అమ్మాయ్య పొలం వెళ్ళాకరా అంటూనే రాయిలా నిలబడున్న అతన్ని బలవంతంగా బయటికి నెట్టింది. చిన్నప్పటినుంచి పట్టుదలకు బుచ్చిబాబుకి అనుకున్నది అయ్యేదాకా నిద్రపోడు. కాని తండ్రంటే మాత్రం వాళ్ళ భయం, తల్లి దగ్గర విపరీతమైన గారం. ఆ గారాన్ని ఆధారం చేసుకునే తల్లి ద్వారా అనుకున్నవన్నీ సాధించుకుంటూ ఉంటాడు బుచ్చిబాబు. అట్లాంటిది ఇప్పుడు ఈ లక్ష్మి ఎప్పటికప్పుడే దగ్గరకొచ్చినట్టే వచ్చి మళ్లీ దూరంగా తోసేస్తుంటే అతనికి చెప్పలేనంత ఉక్రోషంగా ఉంది. అయినా మెరుపులా గుడిసె వెనక్కి మాయమయ్యాడు. అమ్మయ్య అనుకుంటూ పసుపుతాడు కనిపించకుండా జాకెట్లో దూర్చి పిన్నులు పెట్టుకుంది లక్ష్మి. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మంచం మీద పడుకుని నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంది లక్ష్మి. లచ్చి, లేవే, ఏంటా ముద్దు నిద్ర? 4 సార్లు పిలిచినా లేవకపోయేసరికి తట్టి లేపింది సుబ్బమ్మ. అప్పుడే నిద్రలేస్తున్నట్టు బద్ధకంగా ముఖం పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది లక్ష్మి దొంగ నిద్ర నుంచి. నువ్వేగా పనిలోకి రావద్దని ఇంట్లో కూర్చోబెట్టావు, ఒక్కతి కూర్చుని ఏం చేస్తుంది పడుకోక? లచ్చి, అన్నమెట్టే. కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు నారాయణ. తల్లి తండ్రి గమనించేస్తారేమోనని గుండె పీచు పీచుమంటోంది లక్ష్మికి. తడబాటుని అణుచుకుంటూ ఇద్దరికీ అన్నం పెట్టింది. ఇద్దరూ అన్నం తిన్నారు. తమ్మిగడేడే అడిగింది సుబ్బమ్మ. సినిమా చూస్తానని పట్నం వెళ్ళాడే. డబ్బులెక్కడివి అడిగాడు నారాయణ. కాళ్ళ పడి బతిమాలుతుంటే పెట్లో నుంచి తీసి నేనే ఇచ్చానయ్యా. తప్పు చేసినట్టు తలదించుకుంది లక్ష్మి. చుట్ట వెలిగించాడు నారాయణ. అతని చుట్ట పూర్తయ్యేలోగా సుబ్బమ్మ ఓ పునుగు తీసేసింది. లచ్చి, నువ్వు కూడా రావే, ఒక్కదానివి ఎంతసేపని కూర్చుంటావు అన్నాడు నారాయణ. లక్ష్మి గుండెల్లో రాయి పడింది. బుచ్చిబాబుని రమ్మని తీరా తను పనిలోకెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా? లోపల ఆమెకి అతనితో గడపాలనే ఉంది. అందుకే ఇవాళ కాసింత తలనొప్పిగా ఉంది, రేపు వస్తాలే అయ్యా అని వంకపెట్టి తప్పించుకుంది లక్ష్మి. వాళ్ళిద్దరూ అలా వెళ్లారో లేదో అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా గబాలనొచ్చి గుడిసెలో దూరాడు. ఎంతసేపు ఇక్కడే ఉన్నావా? కళ్ళెంత చేసుకుని ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి. ఇక్కడుండగా ఇంకెక్కడికి పోతాననుకున్నావు? అబ్బే, ఇంటికెళ్ళి అన్నం తినొచ్చావేమోనని నసిగింది. చటుక్కున ఆమెను వాటేసుకుని పెదవులను అందుకుంటూ, నువ్వుండగా నాకు అన్నవెందుకే అన్నాడు. భలే ఓడివే, పద ముందు అన్నం తిను అంటూ అతన్ని విడిపించుకోవాలని ప్రయత్నించింది. అతని చేష్టలు సంతోషాన్ని కలిగిస్తున్నా ఎందుకో బెదురుగా ఉంది. ఇలా కలబొల్లి కబుర్లు చెప్పుకో, వినే ఓపిక నాకు లేదు. నా నుంచి తప్పించుకోవడం ఇక నీ వల్ల కాదు. తప్పించుకుని నేనెక్కడికి పోతానయ్యా నవ్వింది లక్ష్మి. చిత్తైపోయాడు బుచ్చిబాబు. ఏదో నామకార్థం అతని చేత పసుపుతాడు కట్టించుకున్న అమ్మకి అయ్యకి తెలియకుండా చేస్తున్నానన్న భావంతో మనస్ఫూర్తిగా బుచ్చిబాబుతో గడపలేకపోయింది లక్ష్మి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు గర్వంగా ఫీలవుతున్న బుచ్చిబాబు ప్యాంటు తొడుక్కుంటూ వడిలిన పువ్వుల అలసటగా పడుకునున్న లక్ష్మిని చూసి కన్నుగీటుతూ సన్నగా ఈల వేశాడు. బిడియంగా దోసిట్లో ముఖం దాచుకుంది లక్ష్మి. తల్లి తండ్రి గుర్తురాగానే అంతవరకు ఆవహించుకున్న మధురానుభూతి ఇట్టే ఎగిరిపోయింది. భయంతో శరీరం బిసుకుపోయింది. తడబడుతూ లేచి బట్టలు సరిచేసుకుంది. లచ్చి, ఏమైందే, ఇంతలోనే ఇట్టయిపోయావు ఆమెను పొదివి పట్టుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు, మీ అమ్మాయ్యకు గాని మా అమ్మాయ్యకు గాని తెలిస్తే అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. లచ్చి, మీ అమ్మకి అయ్యకి నేను చెప్తాగా, మా నాన్నకి అసలు చెప్పనేవద్దు. అనవసరంగా నువ్విలాంటి దిగులేం పెట్టుకోకు. ఆమెతో తను పొందిన తొలి అనుభవం తాలూకా ఆనందపు టలలు నెమరవేసుకుంటున్న బుచ్చిబాబు అసలైన మగాళ్ల బింకంగా అన్నాడు. అతని ఓదార్పు ధైర్యవచనాలతో కాసేపటికి మామూలు మనిషి అయింది లక్ష్మి. తల్లి తండ్రి వచ్చే టైం అయిందని బుచ్చిబాబుని వెళ్ళిపోమని చెప్తున్న లక్ష్మి గుమ్మంలో రాఘవని చూసి బెత్తరపోయింది. బుచ్చిబాబు తన కేసి చూసేసరికి లక్ష్మి పిలుస్తున్నా వినిపించుకోకుండా దౌడు తీశాడు రాఘవ. అమ్మకి అయ్యకి చెప్తాడేమో భయంగా బుచ్చిబాబు వైపు చూసింది. చెప్తో చెప్పనీవే, పలకొట్టి మోలేస్తాడా మీ అయ్యా? తాళి కట్టానుగా, అది చూపించు. అంతగా ఏమన్నా అంటే రేపు నాకు చెప్పు, ఇక వెళ్ళొస్తాను మెల్లగా తప్పించుకోబోయాడు బుచ్చిబాబు.
లక్ష్మిని ఓదార్చడానికే బింకపు మాటలు చెప్పాడే గాని అతనికి లోలోపల బెదురుగానే ఉంది. అందుకే తప్పించుకోవాలనే ప్రయత్నం. కాని అతని ప్రయత్నాన్ని సాగనివ్వలేదు లక్ష్మి. బుచ్చిబాబు, ఇయాల కాకుంటే రేపైనా తప్పదు ఎదురుపడి అయ్యతో మాట్లాడ్డం. గుడిసె ముఖం ఈ వైపుకుండి పొలం వెనక వైపు ఉండడం చేత నువ్వెంతసేపు ఆళ్ళ కళ్ళబడకుండా దాగలిగావు. ఇప్పుడు తమ్మిగాడు ఎల్లి నువ్విక్కడున్నట్టు అమ్మకి అయ్యకి చెప్తాడు. ఆళ్ళొచ్చి నన్ను ఎట్టాగో నిలదీసి అడుగుతారు. తిట్లో దీవెన్లో ఏవో ఒకటి కాసేపు భరించేస్తే ఆళ్లే నోరు మూసుకుని చూసి చూడనట్టు ఊరుకుంటారు. రేపట్నుంచి మనం ఇంకా దొంగతనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అంది ముందు చూపుగల లక్ష్మి. ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు బుచ్చిబాబు. లక్ష్మి చెప్పింది నిజమే. ఆ వెధవ రాఘవగాడిల్లి వాళ్ళకి చెప్పక మాండు. వాళ్ళొచ్చి లక్ష్మిని తిట్టో కొట్టో నిజం చెప్పించకమాన్రు. తానిప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్పకపోతే రేపటినుంచి లక్ష్మిని తన కంట పండవరు. లక్ష్మి నుంచి ఒకసారి పొందిన ఈ అనుభవాన్ని తను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నాన్న అప్పుడే నాకు పెళ్ళట్టాను చేయడు. ఆయనకి బోల్డు కట్నం తెచ్చే కోడలు కావాలి. అంతవరకు తను మడికట్టుకుని కూర్చోలేడు. లక్ష్మి ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ గుటకలు మింగుతూ అసలు ఆగలేడుగాక ఆగలేడు. లచ్చి! అరుపు కాదు, గర్జన విని ఆలోచన నుంచి బయటపడ్డాడు బుచ్చిబాబు. రౌద్రమూర్తిలా గుమ్మానికి అవతల నిలబడున్నాడు నారాయణ. భయంతో గజగజ వణికిపోతోంది లక్ష్మి. నిప్పులు చెరిగే కళ్ళతో క్రోధంగా లక్ష్మి వైపు చూస్తూ రెండంగల్లో లోపలికొచ్చి లక్ష్మి జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించసాగాడు. బుచ్చిబాబు కనుక అడ్డుపడకపోయుంటే ఆ రోజే నారాయణ చేతుల్లో లక్ష్మి చచ్చిపోయి ఉండేదే. మావా, నే చెప్పేదిను. ఎందుకట్టా లచ్చిని చావగొడతావు? ఇందులో లచ్చి తప్పేం లేదు. నారాయణ్ణి నులక మంచం మీదకి కోలేసి ఆయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు. కాస్త వయసు మళ్ళిన నారాయణ వయసులో ఉన్న బుచ్చిబాబు ముందు నిస్సహాయుడు కాక తప్పలేదు. ఏంటయ్యా ఇనేది? మీ అయ్యా ఎట్టాంటి మనసో నీకు తెల్దా? గయ్యమంటూ లోపలికొచ్చింది సుబ్బమ్మ. అత్తమ్మ, నువ్వు అనవసరంగా గొడవ చేయక. లచ్చంటే నాకు చాలా ఇష్టం. కట్ట తెగ్గొట్టి మీ చేనుకు నీరెట్టింది నేనే అయినా మా వట్ట చేశాడని మా నాన్నకు చెప్తానని బెదిరిస్తేను, పొద్దున రాఘవగాడు నన్ను కొట్టినందుకు పంచాయతీ పెట్టిస్తానని బెదిరిస్తేను లచ్చి నాకు లొంగింది. నేనైనా లచ్చి మెళ్ళలో పసుపుతాడు కట్టాకే దాని ఒంటి మీద చెయ్యేశాను గాని ముందుగా దాన్నేమీ చేయలేదు అన్నాడు. అప్పుడు చూశారిద్దరూ అతని నుదుటికి కట్టున్న కట్టుని. యారా, ఆ బాబునెందుకు కొట్టావు? కొడుకుని రెక్క పట్టుకుని గుంజింది సుబ్బమ్మ. చిన్నబాబు అక్కని ఏటేటో అంటున్నాడు పొద్దున్న. నువ్వేమో చిన్నబాబుతో మాట్లాడిందని నువ్వేమో అక్కని తిట్టావు. మా అమ్మాయ్య తిడతారని అక్క చెప్తున్నా ఏటేటో అంటున్నాడు. అందుకే కోపమొచ్చి కొట్టాను వెక్కుతూ అన్నాడు రాఘవ. యాదవ సచ్చినోడా, చిన్నబాబుని కొట్టేంత మొనగడ వెంటా నువ్వు? కోపంగా దగ్గరకొచ్చి కొడుకుని కొట్టబోయాడు నారాయణ. పోన్లే మావా, ఆడు చిన్నోడు. ఆళ్ళక్కని నేనేటో శేషెత్తననుకుని కొట్టుంటాడు. నారాయణ్ణి వారించి, ఎర రాఘవా అంతేనా అడిగాడు బుచ్చిబాబు. అవునన్నట్లు తలూపాడు కుమిలి కుమిలి ఏడుస్తూ. సరే, మంచో చెడో మా లచ్చిని లొంగ తీసుకున్నావు, పెళ్ళాడావు. ఇప్పుడెట్టా చిన్నబాబు? మీ అయ్యకి తెలిస్తే నిన్నేదో నేను బొట్లో వేసుకుని నా కూతుర్ని కట్టబెట్టానని నా మీద కత్తి కడతాడు. అయోమయంతో బుర్రగొక్కోవడం మొదలు పెట్టాడు నారాయణ. మామా, ఇప్పుడు మా అయ్యకి విషయం చెప్పనివద్దు. నెమ్మది మీద నేనే సర్ది చెప్తానుగా. లచ్చికి నేనేమీ అన్యాయం చేయను. జీవితాంతం వరకు దాన్ని పోషించే భారం నాది. దాని మంచి చెడ్లన్నీ నావి. నన్ను నమ్ము మావా. నారాయణ రెండు చేతులు పట్టుకుని నమ్మకంగా చెప్పాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు అలా అంటుంటే ఇంకేమనడానికి నోరు రాలేదు నారాయణకి. ఏ పిచ్చి మగవా, ఇంకెందుకే ఏడుపు? ఇలా వచ్చి మీ అయ్య కాళ్ళకు ముక్కు అంటూ లచ్చి చెయ్యి పట్టుకుని నారాయణకి సుబ్బమ్మకి దండం పెట్టాడు. ఇంకా అయోమయం నుంచి పూర్తిగా కోలుకొని ఆ ఇద్దరూ మనసుల్లో వారిని దీవించారు అస్పష్టంగా. ఎర్రగా కందిన లక్ష్మి చెంపల్ని మృదువుగా నిమురుతూ, లచ్చి పాపిష్టోణ్ణి, నిన్ను కొట్టానే. ఈ అయ్య మీద అలక్కే గద్గద స్వరంతో అన్నాడు నారాయణ. అయ్యా, నన్ను కొట్టే అధికారం నీకు కాకపోతే ఇంకెవరికుందయ్యా? నారాయణ గుండెల మీద వాలి ఏడ్చేసింది లక్ష్మి. లచ్చి ఊరుకోయా, మేమేటి చెప్పినా నీకోసమేనే. కూతుర్ని ఊరడించింది సుబ్బమ్మ. కాసేపు వారితో నవ్వుతూ కబుర్లు చెప్పి బుచ్చిబాబు వెళ్ళిపోయాడు. లచ్చి, పంటకాలవ కట్ట నేనే తెగ్గొట్టి మన చేనుకి నీరెట్టుకున్నానని వాళ్ళకి చెప్తే చెప్పాడు. తమ్మిగాడిని కొడితే కొట్టించేవాడు. నువ్వాడికి లొంగకుండా ఉంటే పోయేది. నిన్ను ఆడు దొంగతనంగా ఎంతకాలమని పోసిస్తాడే. నీ జీవితం అర్ధనం అయిపోతుందేమోనే. కంటతడి పెట్టుకున్నాడు నారాయణ. అయ్యా, ఎట్టా జరిగేదట్టా జరుగుతుంది. నువ్వు ఊరికే మనోవ్యాధి పెట్టుకోక. ఈ అనంతబాబు ఎట్టా సందు దొరుకుతుందా నిన్ను గుప్పెట్లో ఇరికించుకుని మనందరినీ ఒక ఆట ఆడించి నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఈ బుచ్చిబాబు మన వైపు ఉంటే మనల్ని ఇరకాటు నుంచి తప్పెత్తాడు. అయినా అయ్యా, నా ముఖాన్ని ఎట్టా రాసుందో అట్టా జరుగుతుంది. అనవసరంగా నువ్వు బాధపడద్దు. ఆరిందల తండ్రికి ధైర్యం చెప్పింది లక్ష్మి.
ఆ రాత్రి పడుకున్నప్పుడు రాఘవ లక్ష్మి పక్కలో చేరి, అక్క, ఆ బుచ్చిబాబు మంచోడు కాదు, ఆడితో మాట్లాడద్దని అమ్మ చెప్తే వెనక మళ్ళీ ఆడినే పెళ్లి చేసుకున్నావెందుకే? ఆడు ఈడు అనకూడదు, నీకు బావవుతాడు. ఒరే తమ్మిగా, చిన్నబాబు జోలికి వెళ్ళొద్దని నీకు చెప్పినా అట్టా కొట్టవెందుకురా? పాపం ఎంత దెబ్బ తగిలిందో. ఎదవా, ఎప్పుడు చూసినా అట్లాంటి దుడుకు పనులు తప్ప బుద్ధిగా కాసేపు కూడా చదువుకోగదరా? ఇక పడుకో అంటూ తను మరోవైపుకు తిరిగి పడుకుంది లక్ష్మి. పూచలకి బదులుగా వెదురు కర్రలు అమర్చిన కిటికీల నుంచి పున్నమి చంద్రుడు నిండుగా కనిపిస్తూ పండు వెన్నెల్ని కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం బుచ్చిబాబుతో తాను పొందిన అనుభవం తాలూకా అనుభూతి గుర్తొచ్చి ఆమె ఒళ్ళు జలదరించింది. మొత్తుగా మూలిగింది ఆమె మనసు. రోజూ ఏమీ అనిపించని పక్క గట్టిగా ఒత్తుకుంటున్నట్లు అనిపించింది. అసహనంగా అటు ఇటూ పొర్లింది లక్ష్మి. తల్లి గురక చెవుల్లో జోరీగలనిపించి విసుక్కుంది. బుచ్చిబాబు చిలిపి చేష్టల్ని తలుచుకుంటూ తీయని సుందర స్వప్నాల్లో తేలిపోతూ అర్ధరాత్రి దాటాక మగతగా నిద్రలోకి జారుకుంది లక్ష్మి. ఎవరో చెయ్యి పట్టుకుని పక్కకి లాగినట్లు అనిపించగానే నిలదొక్కుకోలేక నేల మీద కూలబడిపోయాడు రాఘవయ్య. కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లు అనిపించి తను ఎక్కడున్నాడో కూడా మరిచిపోయాడు కొద్ది క్షణాలు. దుమ్ము రేపుకుంటూ పెద్ద శబ్దంతో ముందుకు దూసుకుపోయిందొక లారీ. తాతగారు, దెబ్బలేమైనా తగిలాయాండి? ఆదుర్దా నిండిన సన్నని గొంతు విని పక్కకి చూశాడు. 16, 17 సంవత్సరాల అమ్మాయి. వాయిల్ చీర, మెడలో పూసల దండ, చేతులకి గాజులు, చామన ఛాయ, గుండ్రని ముఖం, అందమైన తలకట్టు, ఆప్యాయత నిండిన చూపులు, ఎర్రటి లేత పెదవులు, నున్నటి చెక్కిళ్ళు. మోకాళ్ల మీద కూర్చుని ఉందా అమ్మాయి. అమ్మా, నువ్వు నువ్వు ముందు మీరు లేవండి తాతగారు, రోడ్డుకి అడ్డంగా కూర్చున్నారు. రెక్కపట్టి అతన్ని లేవదీసింది. అప్పుడు చూశాడు తను రోడ్డు మీద కాకపోయినా రిక్షాలు, సైకిళ్లు వెళ్లే దోవలో కూర్చునున్నాడని. మెల్లగా లేచి చేతికర్ర సాయంతో ఫుట్పాత్ మీదకొచ్చాడు. రోడ్డు మీద నడుస్తూ ఏదో ఆలోచిస్తే ఎలా తాతగారు, కాస్తలో ప్రమాదం తప్పింది. నిర్లిప్తంగా నవ్వాడు రాఘవయ్య. దెబ్బలేమైనా తగిలయ్యాండి? ఆమె మాటల్లోని ఆత్మీయతకి రాఘవయ్య మనసు చిత్రంగా స్పందిస్తోంది. అబ్బే లేదమ్మా. చేతికర్ర ఊతంతో 2 అడుగులు వేశాడు. చట్టలో కలుక్కుమంది. బాధగా మూలిగింది రాఘవయ్య మనసు. ఎక్కడదాకా వెళ్ళాలి తాతగారు? క్లుప్తంగా తన వివరాలు చెప్పాడు రాఘవయ్య. అయ్యయ్యో, ఆశ్రమం దగ్గర నుంచి ట్యాంక్ బండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళొస్తున్నారా? ఈ వయసులో అదేం కోరికండి అంది మందలిస్తున్నట్టుగా. ఎప్పుడూ అలా కూర్చునుండడం విసుగు కదమ్మా, కాస్త కాలు సాగద్దు. ఇప్పుడు కాస్త శ్రమనిపించినా రాత్రి హాయిగా నిద్రపడుతుంది. నీ పేరేంటమ్మా? మెల్లగా అడుగులేస్తూ అడిగాడు. అతని పక్కగా నడుస్తూ, నా పేరు వాణి తాతగారు. రోజు ఈ టైంకి టైప్ నేర్చుకుని తిరిగి వస్తుంటాను. ఈ దోవలో మిమ్మల్ని 4-5 సార్లు చూశాను. వెనక నుంచి లారీ వస్తున్నా గమనించకుండా నడుస్తుంటే భయం అనిపించి విసురుగా లాగేశాను. నా మూలంగా మీకు బాగా దెబ్బ తగిలినట్టుంది నొచ్చుకుంది వాణి. పర్వాలేదమ్మా, నువ్వు లాగకపోయింటే ప్రాణమే పోయేది కదా. అదేం మాట తాతగారు, ఈ నొప్పి తగ్గే వరకు కొన్నాళ్లు తిరగండి అనవసరంగా. అలాగేనమ్మా. మీ ఇల్లెక్కడా? మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారండి. మా నాన్న అదిగో ఆ టూల్స్ కంపెనీలో పనిచేస్తాడు. ఈ సందు చివర్లోనే మా ఇల్లు. ఇక నేను వెళతానండి. కొని మీకు తోడు రమ్మంటారండి? నొప్పితో వెళ్ళలేరేమో. వద్దులేమ్మా, మెల్లగా వెళతానులే, నువ్వు వెళ్ళిరామ్మా అంటూ అడుగులో అడుగేసుకుంటూ బయలుదేరాడు రాఘవయ్య. వాణి సందులోకి వెళ్ళిపోయింది. అతి పరిచితురాల్లా అనిపిస్తోన్న వాణిని గురించే ఆలోచిస్తూ తన నివాసం చేరుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ హాల్కి వెళ్లబోతూ సిస్టర్ దగ్గరికి వెళ్లి చట్టలో నొప్పి తగ్గడానికి టాబ్లెట్ అడిగి తీసుకుని వేసుకున్నాడు. ఉపాహారం ముగించుకునొచ్చి రిక్రియేషన్ రూమ్ వరకు కూడా వెళ్లే ఓపిక లేక వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మళ్లీ ఆలోచనల అలలు. ఆ రోజు అతని ఆలోచనల నిండా చోటు చేసుకుంది అంతకుముందు పరిచయమైన వాణి. ఎక్కడో చూసినట్లున్న ముఖం, పరిచయం ఉన్న మనిషిలా అత్యంత ఆత్మీయురాల్లా అనిపిస్తోంది. ఏంటి బంధం, మళ్ళీ ఏంటి అనుబంధం అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఈ కాలి నొప్పితో ఇప్పట్లో అంత దూరం వెళ్లలేడు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయ్యో పాపం తాతగారు ఎలా ఉన్నారో అనుకుంటుంది. ఆ తర్వాత మరిచిపోతుంది. ఈ మాత్రం దానికి అనుబంధం ఆవకాయంటూ పిచ్చిగా ఆలోచిస్తున్నాడు తను. జీవితంలో ఎందరో తారసపడుతుంటారు, అందరూ గుర్తుండరు. కానీ కొందరిని మరిచిపోలేం ఎందుకో. వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో తెలియకపోయినా సరే మనసు పొరల్లోంచి అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంటారు. వాణి గురించి తను ఇంతగా ఆలోచించడానికి కారణమేమిటో అతనికి అర్థం కావడం లేదు. రాఘవయ్య, చలిగాలిలో బయట కూర్చున్నవెందుకయ్యా, వెళ్ళి పడుకో అందర్నీ పలకరిస్తూ వస్తోన్న సిస్టర్ హెచ్చరికతో అలాగే సెట్రమ్మ లేచి భారంగా అడుగులేస్తూ బెడ్ మీదకు చేరుకున్నాడు.
రిక్రియేషన్ రూమ్ నుంచి శామ్యూలు కాదర్ తిరిగొచ్చారు. కాసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకుంటూ మౌనంగా పడుకున్నారు. కాసేపటికి అలసిన మనసులతో నిద్రలోకి జారుకున్నారు. దూడని విడిచి పాలచెంబుతో పక్కన నిలబడింది లక్ష్మి. దూడ పొదుగును కుమ్ముతూ పాలు తాగుతుంటే దూడని ప్రేమగా నాకుతోంది ఆవు. ఆ దృశ్యం లక్ష్మి మనసులో చిత్రమైన అనుభూతిని రేకెత్తించింది. ఆప్యాయంగా తన పొట్ట నిమురుకుంది. అక్క, దూడని కట్టేశానే, ఇంకా ఏంటలా సొత్తున్నావు, పాలు పితుకో. రాఘవ అరుపుతో ఉలిక్కిపడి నవ్వుకుంటూ ఆవు వెనక కాళ్ల దగ్గర మోకాళ్ల మీద కూర్చుని చెంబులో ఉన్న నీళ్లతో పొదుగు కడిగి పాలు పిండడం మొదలుపెట్టింది. నిండుగా ఉన్న పాల చెంబుతో గుడిసెలోకి వెళ్లబోతూ దూరం నుంచి వస్తోన్న బుచ్చిబాబుని చూసి చెంబు తల్లికిచ్చేసి మళ్లీ బయటకొచ్చింది లక్ష్మి. ఆవు దూడతో పాటు గెంతులేస్తున్నాడు రాఘవ. ఏంట్రా బామరది, కోడెదూడలా గెంతులేస్తున్నావు? రాఘవని పలకరిస్తూ వచ్చి గుడిసె ముందు వాల్చున్న నులక మంచం మీద కూర్చున్నాడు బుచ్చిబాబు, చేతి సంచి ఒళ్ళో పెట్టుకుని. సుబ్బమ్మ ఒక గ్లాసుతో వేడివేడి పాలు తెచ్చి బుచ్చిబాబుకిచ్చి, అమ్మాయి, నేనెళ్ళి పాలు పోసొత్తానే, ఇప్పటికి ఆలస్యమైంది, ఎదురు చూస్తుంటారు అంటూ పాల చెంబు తీసుకుని వెళ్లిపోయింది సుబ్బమ్మ. గట్టు మీద తిరుగుతూ చేనుని పరామర్శిస్తోన్న నారాయణ్ణి చూస్తూ గుడిసెలోనికి నడిచాడు బుచ్చిబాబు. అతని వెనక లోపలికొచ్చింది లక్ష్మి. లచ్చి, ఇవిగానే నిన్న పట్నం వెళ్ళినప్పుడు నీకోసం చీర కొన్నాను, నువ్వు చెప్పిన గాజులు కూడా కొన్నాను అంటూ చేతి సంచిలోంచి ప్యాకెట్లు తీసి లక్ష్మికిచ్చాడు. ప్యాకెట్లు విడదీసి చూసి తెగ ముచ్చట పడిపోయింది లక్ష్మి. ప్రమకంగా ఆమె వైపే చూస్తూ చీర చీర కట్టేసుకోవే అన్నాడు. బాగుంది సంబడం, లేడికి లేచిందే పొరుగున్నట్టు ఇప్పుడేనేటి? ముసుముసుగా నవ్వింది లక్ష్మి. ఆమెను తన చేతుల్లో ఇరికించుకోబోతుంటే తూనీగలా బయటికి పరిగెత్తింది. వెనకే వచ్చాడు బుచ్చిబాబు. దూరం నుంచి పొలం వైపే వస్తున్న తండ్రిని చూసి గొతుకుమన్నాడు. మెరుపులా గుడిసె వెనక్కి వెళ్లి పొలంలో జొరబడి తమ చేలోకి వెళ్లిపోయాడు. అయోమయంగా నిలబడిన లక్ష్మి అనంతంగారు దగ్గరకు వస్తూ ఉండడంతో ఏమీ ఎరగందాల్లా వంగి గుడిసె ముందు ఊడుస్తోంది. దూడతో పాటు గెంతుతున్న రాఘవని పిలిచి దూడని కట్టేయమంది. అనంతంగారు పక్కనుంచి వెళుతుండడం చూసినా చూడనట్లు తన పని చూసుకోవడం మొదలుపెట్టింది. లక్ష్మినే పరీక్షగా చూస్తూ ముందుకు వెళ్లిపోయారు అనంతంగారు. ఆయనకి ఎదురుపడిన నారాయణ వంగి వినయంగా నమస్కరించాడు. యారా నారాయణ, ఈ ఏడాది పంట బాగానే రాలినట్టుందే, పిల్ల కూడా బాగా ఎదిగింది, పెళ్లి చేశాయి అన్నారు. ఏదో రాలింది, మాకు తిండికి లోటు ఉండదు, కానీ పెళ్ళంటే మాటలు కాదు కదండి అన్నాడు ఏం చెప్పాలో తోచక. అలాని ఎదిగిన పిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటావురా, మేమందరం లేము, ఏదో మంచి సంబంధం చూసి ఖాయం చేసుకో. తమ ఉదారత్వాన్ని వెల్లడి చేసుకున్నారు అనంతంగారు. ఆ ఉదారత్వం వెనకాలన్న కుతంత్రం నారాయణకి తెలియంది కాదు. తనంతట తానుగా పిలిచి మరీ అప్పిచ్చి దాన్ని ఆధారం చేసుకుని వారిని తన గుప్పెట్లో ఇరికించుకుని ముప్పు తిప్పలు పెట్టి నడిరోడ్డున నిలబెట్టిగాని వదిలిపెట్టడాయన. అది లోక విదితమే. ఇంకా కుర్రాన్ని ఎదకాలిగా బాబు, ఆయన వెనకే మెల్లిగా అడుగులేస్తూ అన్నాడు నారాయణ. తొందరగా చూడు మరి అనేసి చుట్టకోస కొరికి తుపుక్కున ఉమ్మేశాడు. చిత్తం, అట్టగేనండి. ఆయన తమ పొలంలో ఉన్న మోటారు షెడ్లోకి వెళుతుంటే ఆగి వెనక్కి తిరిగి వచ్చేశాడు నారాయణ. షెడ్డులో దేనికోసమో వెతుకుతున్న బుచ్చిబాబుని చూసి, యారా, ఈ మధ్య తెల్లారకుండా పొలానికి వచ్చేస్తున్నావు ఏటి కదా అడిగాడు అనంతం. అబ్బే, ఏం లేదు నాన్న, పని పాట లేకుండా బలదూరు తిరుగుతున్నానని మీరేగా రోజు తిడుతున్నారు, అందుకని నసిగాడు. అందుకని అమాంతం బుద్ధిమంతుడు అయిపోయావన్నమాట. కానీ నేను ఈరోజు నిన్ను వెళ్ళమంది ఈ పొలానికి కాదురా, తూర్పు వైపునున్న పొలానికి. గద్దిస్తున్నట్లు అడిగేసరికి తడబడిపోతూ సరే నాన్న, వెళతాను అంటూ గబగబా బయటకొచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. గుడిసె ముందు తారట్లాడుతున్న లక్ష్మిని చూసి మళ్లీ వస్తానన్నట్లు సైగ చేసి ఎవరో తరుముకొస్తున్నట్లు వెళ్లిపోయాడు బుచ్చిబాబు. అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తున్నారు అనంతం. తలదించుకుని గోడవారగా నిలబడ్డ బుచ్చిబాబు భయంతో గుటకలు మిగుతున్నాడు. ఇదిగో నీకే వినిపించిందా? వంటగదిలోకి వెళ్లబోతున్న భార్యని రెక్కపట్టిలాగి మరీ రెట్టించాడు. అబ్బబ్బా, సరే అన్నానుగా, ఎందుకలా రంకెలేస్తారు అసహనంగా అంది శాంతమ్మ. ఎందుక, నీ సుపుత్రుడు చేస్తున్న ఘనకార్యం చూసి సంతోషం పట్లేక గంతులేస్తున్నాను. నీ యవ్వ, నా దగ్గర కాదే మీ ఆటలో. ఒరే గాడిద, వినిపించిందా? తలెత్తకుండానే వినిపించింది అన్నట్లు బుర్ర ఊపాడు బుచ్చిబాబు. తొందరగా బట్టలు సర్దుకోండి, బండి కోసం కబురు చేస్తున్నాను అనేసి బయటికి వెళ్లిపోయారు అనంతంగారు. భరత వెళ్లిపోయాక శాంతమ్మ కొడుకు దగ్గరకొచ్చి, బాబు, నిజమేనట్రా, నువ్వా నారాయణ కూతుర్ని? నమ్మలేనట్లు చూసింది కొడుకు ముఖంలోకి.
అబ్బే, అదేం లేదమ్మా. ఎప్పుడైనా వెళ్ళి నారాయణతోనూ శుభంతోనూ కబుర్లు చెప్తుంటానంతే. తడబాటుని అణుచుకుంటూ చెప్పాడు. తండ్రి అంటే ఎంత భయమో తల్లంటే అంత చనువు ఉంది బుచ్చిబాబుకి. పేరుకు తగిన ఇల్లాలు శాంతమ్మ. బాగా చనువున్న అసలు విషయం తల్లితో ఎలా చెప్తాడు? ఏంటో, నువ్వు చెప్పేదొకటి, మీ నాన్న చెప్పేదొకటి. విన్నావుగా మీ నాన్నగారి మాటలు. బట్టలవి సర్దుకో, మామయ్య గారు ఊరు వెళదాం అంది. అమ్మా, ఇప్పుడు ఆ మీనాక్షిని పెళ్లి చేసుకోవడం తప్పదా అన్నాడు ముఖం అదోలా పెట్టి. కొంచెం లావుగా పొట్టిగా ఉన్న వయసు కంటే పెద్దదానిలా అనిపించేలా ఉండే ముదురు ముఖం ఆరిందా కబుర్లు చెప్పే మీనాక్షి అంటే బుచ్చిబాబుకి మొదటి నుంచి అట్టే ఇష్టం లేదు. మీనాక్షికి మాత్రం బుచ్చిబాబు అంటే తగనిష్టం. శాంతమ్మ తమ్ముడు పరాంకుశం గారికి మీనాక్షి ఏకైక సంతానం. ఆమెను తన కోడలుగా చేసుకోవాలని అనంతం గారు ఆరాటపడేది ఆమె మీద ప్రేమతోనూ కాదు, బావమరిది మీదున్న అభిమానంతోనూ కాదు. పరాంకుశం గారిది 3 తరాల వరకు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. అది పరాయిగా పోవడం సుతారాము ఇష్టం లేదు అనంతం గారికి. ఆ రోజు సాయంకాలం అనంతం గారు పడమటి వైపు పొలంలోకి వెళ్లేసరికి రాఘవ మరికొంతమంది పిల్లలు తమని పట్టుకోబోయిన పాలేరుని నిలబెట్టి దబాయిస్తుండడం చూసి గొతుకుమన్నారు. రేయ్, ఎవర్రాది? అల్లంత దూరం నుంచే అరుస్తూ వడివడిగా ముందుకొచ్చాడు. అయ్యగోరు, శనబాబు గారు ఈడక్క మొగుడటండి. ఈ పొలాలు సెట్లు అన్నీ ఆళ్ళ బావయ్య కాబట్టి ఇవన్నీ ఈడియనంట. ఆడిట్టం వచ్చినట్టు కోసుకుంటాడంట. మామిడికాయలన్నీ రాలగొడుతున్నాడు. 10-15 మంది పిల్లలు ఎదురు తిరిగేసరికి ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయిన పాలేరు అనంతం గారిని చూసి ఆయాసపడుతూ చెప్పాడు. నీ యవ్వ, కూటికి గతి లేనోళ్ళు నాతో బియ్యమందుతారా? ఏంట్రా, నా కొడుకు నీ అక్క మొగుడా? ఇప్పుడు నేను నీకు మొగుండ్రా, నీ పాలటి యముండ్రా. ఒరే నాగా, వీణ్ణి చెట్టు కట్టేసి చింతబరికలతో బాదు ఆజ్ఞాపించారు. అవును, కావాలంటే చిన్నబాబుని అడగండి. రోజు మా గుడిసుకొచ్చి మా అక్కతో, అయ్యతో, అమ్మతో మాట్లాడుతూనే ఉంటారుగా. మా అక్కే చెప్పింది. చిన్నబాబు గారు అనకూడదు, బావయ్య అనాలని. రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అన్నాడు రాఘవ. అంటదిరా నీ అవ్వ, వయసొచ్చిన కూతురికి పెళ్లి చేయకుండా అచ్చోసిన ఆంబోతిలా ఊరి మీద కొదిలేశాడు మీ అయ్య. పెడితే పెద్ద కొండకి ఎసరెట్టాలన్నట్టుగా అది నా కొడుకుని వల్లో వేసుకుని నా కొంపకి నిప్పెట్టాలనుకుంటుందన్నమాట. ఒరే నాగా, వీణి చెట్టు కట్టేసి వెళ్లి ఆ నారిగాన్ని పిలుచుకురండి. హుకుం జారీ చేశాడు అనంతం గారు. కబురు తెలిసిన వెంటనే ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు నారాయణ. అతన్ని చూడగానే కళ్ళు తాగిన నిప్పు తొక్కిన కోతిలా ఎగిరిపడ్డం మొదలుపెట్టి, ఒరే నారిగా, నాతో బియ్యమంది ఎంత గొప్పవాడివైపోయివెట్రా నువ్వు అరిచాడు కోపంగా. అది కాదు బాబు, చిన్నబాబే మా లచ్చిని ఒంటరిగా ఉన్నా ఆదుర్దాగా నారాయణ అంటున్న మాటలు పూర్తి కానివ్వకముందే, నీయవ్వ, నా కొడుకు మోగోడ్రా, నీకు నీ కూతురికి సిగ్గు శరం లేవంట్రా. యాదవనాయాల తిండికి గతిలేనోడివి నీ కూతురి నా కొడుకు మీదకి ఉసుగులుపుతావా? కాని ఖర్చు పెట్టకుండా అల్లుణ్ణి సంపాదించుకుందామనుకున్నావా? పింజారి యాదవా. రే, తెల్లారేసరికల్లా మీరింకా ఈ ఊళ్ళో ఉన్నట్టు తెలిస్తే మీ బతుకులు శాశ్వతంగా తెల్లారిపోతాయి. నీయవ్వ, నా కొంపకి బొగ్గున మంటెట్టెత్తే సూతు ఊరుకోవడానికి నేనేం శాతకాని సేవటను గాను. నారాయణకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రంకులేసాగాడు అనంతం గారు. రాఘవని చెట్టు కట్టేసి పొలుపు తాడుతో కొడుతున్నాడు నాగా. అయ్యా అయ్యా, నన్ను చంపేస్తున్నారు. హృదయ విదారకంగా ఏడుస్తుంటే అనంతంగారి కాళ్ల వేళ్లా పడి బ్రతిమలాడి కొడుకుని విడిపించుకుని ఇంటికి బయలుదేరాడు నారాయణ. గుడిసెలో అడుగు పెట్టగానే మూలనున్న కర్ర తీసుకుని అలస్టొచ్చే వరకు చావు కొట్టాడు కొడుకుని కూతుర్ని. అడ్డొచ్చిన సుబ్బమ్మ కూడా గట్టిగానే తగిలాయి దెబ్బలు. వాళ్ళని సంపెత్తబెట్టి నీ చేతులు అడిపోను. వాళ్ళు మనుషులు అనుకుంటున్నావా, గుడ్లు అనుకుంటున్నావా? భర్త చేతిలోని కర్ర లాక్కుని దూరంగా విసిరేసింది సుబ్బమ్మ. వీళ్ళు మనుషులు కాదే, నా పాలిటి ఎముళ్ళు. ఆ బాబు ఎంతంత మాటలన్నాడో నీకేం తెలుసు? అసలు ఆ చిన్నబాబు జోలికి ఎందుకెళ్ళాలి? అమ్మాయ్య సచ్చారనుకుని రహస్యంగాడి చేత తాళి కట్టించుకుందా? ఏదో గుడ్డుసప్పుడు కాకుండా ఆడొచ్చిపోతుంటే ఈ ఎదవెళ్ళి నీ కొడుకు నాకని పెళ్ళాడాడు అని ఎందుకు టాంటం చేయాలి? ఈ దరిద్రపు ఎదవలిద్దరూ ఈ ఊళ్ళో బతకకుండా చేశారు కదే. ఏడకి పోతారో పోయి ముగ్గురు కట్టకట్టుకుని సావండి. ఇప్పుడు ఈ పొలం ఎవరికైనా అమ్మేద్దామన్నా కొన్నవాళ్ళని కూడా బతకనివ్వడు ఈ అనంతం బాబు. అసలు ఆయనకి భయపడి ఎవడో కొనను కూడా కొండు. ఇప్పుడు నేనేటి చెయ్యాలే? నేనెళ్ళి ఏ గంగలో దూకాలే? కుక్కి మంచంలో కూలబడి 2 చేతులతో జుట్టు పీక్కోవడం మొదలుపెట్టాడు పిచ్చిపట్టిన వాళ్ళ. కొడుకుని కూతుర్ని అక్కున చేర్చుకుని ఓదారుస్తున్న సుబ్బమ్మ లేచి బయటకొచ్చి నారాయణ పక్కన కూర్చుని, ఎట్టా వద్దని పిల్లలిద్దరూ అనుకున్నారేటి? ఇప్పుడు ఏటి చెయ్యాలో చూడాలి గాని ఎట్టా పిచ్చోడివైపోతే ఏటవుతుంది అనునయంగా అంది. ఆకాశమంతా ఎర్రగా నెత్తురు చిమ్మినట్లు కమ్ముకునుంది. ఇక చేసేదేటి? ఈ ఊరొదిలి వెళ్ళిపోవడమే. ఇంకో ఊళ్ళో మకాం పెట్టి మెల్లగా వచ్చి ఈ పొలం అమ్ముకోవాలి. ఇప్పుడైతే ఎవరిని కొన్నవాడా బాబు? ఇక్కడ ఉందామన్నా బతకనివాడు. ఆ మాట అంటుంటే నారాయణ గొంతు బొంగురు పోయింది. అతను ఆ ఊళ్ళోనే పుట్టాడు.
తండ్రి వెంకటాద్రి తనకి పితరార్జితంగా ఇచ్చిన ఆ 2 ఎకరాలతో పాటు ఎవరి దగ్గరైనా కొంత పొలం కౌలుకు తీసుకుని గుడ్డిగా కాలం వెళ్లదీశాడు. నారాయణ కూడా కొన్నాళ్లు సూరపరాజు గారి పొలం కౌలుకు తీసుకున్నాడు. ఒకసారి బొత్తిగా వర్షాలు లేక శిస్తు బకాయి పడ్డాడు. మరుసటి ఏడాది పంటలో ఆ ఏటి శిస్తే కాక ఆ బకాయి వడ్డీతో సహా చెల్లు వేయాల్సి వచ్చేసరికి ఆ ఏడాదంతా తిండికి కష్టపడాల్సి వచ్చింది. మళ్లీ పంట చేతికొచ్చే వరకు ఇల్లు గడవడానికి అప్పు చేయడం, వడ్డీలు కట్టుకుంటూ కింద మీదలవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో చెంపలు వాయించుకుని నారాయణ, సుబ్బమ్మ పగలంతా కూలి పనికెళ్లి రాత్రిపూట తమ పొలంలో పనులు చూసుకుంటూ వచ్చిన డబ్బుని పొదుపుగా వాడుకుంటూ అప్పులన్నీ తీర్చేసి 4-5 ఏళ్లకి తెరిపిన పడ్డారు. ఒకళ్ళ చేత మాట పడకుండా, ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా అందరికీ తలలో నాలుకలా మసులుతూ గుట్టుగా రోజులు వెళ్లదీస్తున్నాడు. అసలు బుచ్చిబాబు కట్ట తెగ్గొట్టి తమ చేనుకి నీరెట్టినప్పుడే అనంతంగారితో గొడవ పడాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు నారాయణ. ఆ మరనాడే లక్ష్మి బుచ్చిబాబుని రహస్యంగా పెళ్లాడ్డం, ఆ విషయం తెలిసాక ఇంకా భయపడ్డారు సుబ్బమ్మ, నారాయణలిద్దరూ. కష్టాల కడలిలో ఊపిరాడక గిలగిల్లాడి ఎలాగో నిలదొక్కుని ఒడ్డుకి చేరుకున్న వ్యక్తి మళ్లీ ఆ కడలి కెరటాలు ఊవెత్తున తరుముకొస్తున్నాయన్న సంగతిని ఊహా మాత్రంగా కూడా భరించలేడు. అటువంటి స్థితిలోనే ఉన్నాడు నారాయణ. అనంతంగారు పగబట్టిన పాము కంటే, క్రూర మృగం కంటే భయంకరమైనవాడు, ప్రమాదకరమైనవాడు. పైకి ఎంత తీయగా మాట్లాడతాడో అతని మనసంత విషపూరితం. పిల్లల అజ్ఞానం అయితేనేమి, విధి లిఖితమైతేనేమి అతని వలలో చిక్కక తప్పలేదు. పడగ విప్పి కోరలు సాచి బుస కొడుతూ కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న ఆ భయంకర విషనాగు బారి నుంచి ఎలా తప్పుకోవాలో అర్థం కాక ఆ భార్యాభర్తలిద్దరూ సతమతమవసాగారు. లోపల అడుగు పెడుతూనే చెప్పులైనా విడవకుండా శాంత గట్టిగా గర్జించాడు అనంతంగారు. రాత్రికి వంట పనిలో ఉన్న శాంతమ్మ ఆ అరుపు విని ఎక్కడొక్కడ వదిలేసి తడి చేతులు చెంగుకి తుడుచుకుంటూ గాబరాగా పరిగెత్తుకునొచ్చింది. అంత గట్టిగా అరిచాడంటే భర్తకి ఏదో కోపం వచ్చిందన్నమాటే. అతనికి కోపం వచ్చిందంటే కొంపలు ములిగాయన్నమాటే. అందుకే ఆ అరుపు వింటేనే గడగడలాడుతుంది శాంతమ్మ. ఆ త్రాష్టుడెక్కడా ఉరిమాడు. ఆ కోపమంతా కొడుకు మీదే అని గ్రహించేసరికి ముచ్చెమటలు పోసాయి ఆమెకి. ఏదైనా తేడా వస్తే తనా పరా అని ఆలోచించడాయన. పిల్లలు బాల్య చాపల్యంతో ఏ కాయో కదిరో కోసినా కఠినంగా శిక్షిస్తాడు దయారహితంగా. ఆఖరికి పశువులు చొరబడి పనికిరాని గడ్డి తిన్నా ఆ పశువునే కాక దాని యజమానిని కూడా కఠినంగా శిక్షిస్తాడు. ఒకసారి బుచ్చిబాబు చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి ఆటలాడుతూ పొలం గట్టు మీదున్న చీమచింత చెట్టుకి ఎర్రగా పండి విచ్చున్న కాయల్ని చూసి నోరూరి చెట్టు తమదే కదా అన్న ధీమాతో ఒకళ్ళిద్దరు మిత్రులతో కలిసి చెట్టెక్కి కర్రతో కాయలు రాలగొట్టాడు బుచ్చిబాబు. కిందున్న పిల్లలందరూ ఆ కాయల్ని ఏరి జేబుల్లో నింపుకుంటున్నారు. అది చూసి పాలేరు వెళ్లి అనంతంగారితో చెప్తే ఆయన పిల్లలేదో సరదా పడ్డారని కోయించి ఇవ్వాల్సింది పోయి ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఆ పిల్లలతో పాటు బుచ్చిబాబును కూడా పశువుల కొట్టంలో రాట కట్టించి తట్లు తేలేదాకా కొట్టించారు. స్పృహ తప్పిన అతన్ని పాలేరు బండిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కొన ఊపిరితో ఉన్న కొడుకుని చూడగానే గుండెలు అవిసేలా ఏడ్చింది శాంతమ్మ. భర్త ఇంటికొచ్చాక ఆయన్ని కసాయివాడని, మానవత్వం లేని మనిషిని నిందించింది ఆ బాధతో. నోర్మే, నాకు నీతులు చెప్పేవాడు ఇంకా ఈ లోకంలో పుట్టలేదు. ఈవాళ దగ్గరుండి చీమచింతకాయలు కోయించాడు, రేపు పొలంలో పంట తొంగలిస్తాడు, ఎల్లుండి ఇంటికే కన్నం వేస్తాడు. పిల్లల్లోని అవలక్షణాల్ని ఆదిలోని తుంచేకపోతే ఆనక మనం తలబాదుకుని ఏడవలసి వస్తుంది అంటూ చిన్న సైజు లెక్చర్ ఇచ్చాడాయన. అప్పటినుంచి బుచ్చిబాబు తండ్రి పేరు చెప్తే అలా వణుకుతాడు. ఆ విషయం గుర్తొచ్చే శాంతమ్మ భయపడిందలా. మాటకి సమాధానం చెప్పకుండా అలా దేవ్యంలో నిలబడ్డావేంటి? అనంతంగారు మరోసారి ఉరిమేసరికి వాస్తవానికొచ్చిన శాంతమ్మ వాడింకా ఇంటికి రాలేదు అంది తడబడుతూ. బుచ్చిబాబు అప్పుడే ఇంటికి రాకూడదని ముక్కోటి దేవతలకి ముక్కుకోవడం మొదలుపెట్టిందావిడ. కాని అవన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి అనడానికి గుర్తుగా అప్పుడే లోపలికి అడుగు పెట్టాడు బుచ్చిబాబు. ఎరా దున్నపోతా, ఆ నారిగాడి కూతురుతో నీకు సరసాలేంట్రా? బుచ్చిబాబు జుట్టు పట్టుకున్నాడు అనంతంగారు. అబ్బే అదేం లేదు నాన్న. భయంతో వణుకుతూ తండ్రి గుప్పిట్లో నుంచి జుట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు బుచ్చిబాబు. ఏం లేదంట వెర దౌర్భాగ్యుడా. ఆ నారిగాడు కొడుకు నలుగురిలోనూ నిలబడి చిన్నబాబు మా అక్కయ్యని పెళ్ళాడాడు అని చెప్తుంటే ఇంకా నువ్వు బొకాయిస్తావెరా? నలుగురిలోనూ నా పొరువేం కావాలంటున్నావురా త్రాష్టుడా? ఎడాపెడా వాయించడం మొదలుపెట్టాడు. వాణ్ణి చంపేస్తారేంటి అంటూ భర్త చేతుల్లో నుంచి కొడుకుని విడిపించి శాంతమ్మ ఆ దెబ్బలు తను తింది. రాఘవ మీద పీకల వరకు కోపం వచ్చింది బుచ్చిబాబుకి. దొరికిందే సందని గబాలన గదిలోకి వెళ్ళిపోయాడు, ఎర్రగా కందిన చెంపల్ని అరచేతితో రాసుకుంటూ.
కొడుకుని తీసుకుని శాంతమ్మని పుట్టింటికి ప్రయాణం కామని మరోసారి హెచ్చరించి బయటికి వెళ్ళిపోయాడు అనంతం. మంచం మీద పడుకున్న బుచ్చిబాబుకి తండ్రి కొట్టిన దెబ్బల బాధ కంటే మేనమామ కూతురు మీనాక్షిని పెళ్లి చేసుకుని తీరాలన్న విషయమే ఎక్కువగా బాధ పెడుతోంది. పిచ్చెక్కుతుందేమో అనిపించి 2 చేతులతో తల గట్టిగా పట్టుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. తెల్లొచ్చి బ్రతిమలాడినా కసిరి కొట్టి అభోజనంగానే పడుకున్నాడు బుచ్చిబాబు. లక్ష్మి గుర్తొచ్చి బాధగా మూలిగింది అతని మనసు. ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న మెరుపులాంటి ఆలోచనొచ్చి చట్టుకున్న మంచం దిగి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు బుచ్చిబాబు. మావా మావా అన్న పిలుపు విని దిగ్గున లేచి కూర్చున్నాడు నారాయణ. ఎవరది అంటూ. నేనే మావా, బుచ్చిబాబుని. లచ్చి కోసం వచ్చాను. ఆయన గోల్ సాలదేంటి చిన్నబాబు, మళ్ళీ వచ్చావు? కరుకుగా అడిగాడు నారాయణ. అదేం కాదు మామా, అసలు ఇదంతా మీ రాఘవగాడు మా నాన్నతో చెప్పడం వల్లనే వచ్చింది. నీతో చెప్పి లచ్చిని ఏటైనా తీసుకెళ్ళిపోదామనే నేను ఇప్పుడు వచ్చాను. ఎక్కడికి తీసుకెళ్తావు చిన్నబాబు? తల మీద పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు నారాయణ. ఎక్కడికో అక్కడికి, మా అయ్యకి కనిపించిన చోటుకి. తెల్లారగానే నన్ను మా అమ్మని మామయ్యగారింటికి వెళ్ళమని, మా మామయ్యగారు అమ్మాయితో వెంటనే నా పెళ్లి జరగాలని మా నాన్న చెప్పాడు రాత్రి. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. లచ్చికి అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు మామా. లచ్చిని వదిలి నేను ఉండలేను మామా. లచ్చికి లోటు రాకుండా చూసుకుంటాను. నాతో పంపించు మామా అన్నాడు బ్రతిమలాడుతున్న ధోరణిలో. క్రమంగా నారాయణ బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. మంచుకో చెడుకో ఈ బుచ్చిబాబుతో తాళి కట్టించుకుంది లచ్చి. కష్టమైన సుఖమైన అతనితో ఉండడమే న్యాయం. మామయ్య కూతురుతో నిజంగా అతనికి పెళ్లి జరిగిపోయిందంటే లచ్చి బతుకు బుగ్గైపోయినట్టే. ఇక ఈ జన్మలో లచ్చి ముఖం చూడ్డం. అతనింతగా బ్రతిమాలుతున్నప్పుడు లచ్చిని ఇతంతో పంపించేయడమే మంచిది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా ఎక్కడైనా ఉంటే ఆ అనంతబాబు కోపము తగ్గుతుంది, పొగరు అణుగుతుంది. లేకుంటే నా యాల అంతమందిలో నిలబెట్టి అన్ని మాటలంటాడా? కోపంతో పళ్ళు పటపటా కొరుక్కుని, ఉండు బాబు, లచ్చిని లేపి తీసుకొత్తాను అంటూ కుక్కి మంచంలో నుంచి లేచాడు. మంచం కిర్రుమంది. గాలి దుమ్మురేగి అతని ముఖాన దుమ్ము కొట్టిపోయింది. లచ్చి, సుబ్బి, తలుపు తీయే అంటూ అరుస్తూ గుడిసె తలుపు కొట్టాడు. సమాధానంగా తలుపే బొళ్ళున తెరుచుకుంది. తలుపు లోపల గెడయకుండానే పడుకున్నా వింటే సుబ్బి. ఆ అరుపుకి సుబ్బమ్మ లేచి కూర్చుంది. నిద్రమత్తు మామ, ఎవడైనా దొంగడు దూరిన అంతే. సర్లే, ముందు లచ్చిని లేపు అన్నాడు మసక వెలుతుల్లో నీడలా కనిపిస్తోన్న సుబ్బమ్మను చూస్తూ. కిరసనాయిల దీపం కొడిగట్టి వెలగనా వద్దా అని ఆలోచిస్తున్నట్లు మసక మసగ్గా వెలుగుతోంది. అర్ధరాత్రి పూట మధ్యలు దొరుకున్నట్టు ఇప్పుడెందుకు? మళ్ళీ ఎక్కడ కొడతాడో అన్నట్లు అడిగింది ఆవులంతా ఆపుకుంటూ. ముందు లేపే విసుక్కున్నాడు. బాగానే ఉంది భోగతం. లచ్చి, లేవే, మీ అయ్యి పిలుస్తున్నాడు అంటూ పక్కకి చేయి చాపింది. రాఘవ తగిలాడు చేతికి. పక్కకి మరి కాస్త ముందుకు చాపింది చేతిని. లచ్చి అంటూ. కాస్త అలికిడైతేనే మెలకు వచ్చేస్తుంది లక్ష్మికి. రాఘవది ముద్దు నిద్ర. అందుకే నారాయణ పక్కలోకి చేరాడంటే లక్ష్మి ఎక్కడ లేచిపోతుందోనని భయపడుతుంది సుబ్బమ్మ. ఆమె భయానికి తగ్గట్టే ఆ కాస్త అలికిడికే అమ్మా నిద్ర రావడం లేదంటే అడుగుతోంది. ఒకవేళ పిల్లలు లేచినా తాము పిల్లల కంటపడకుండా ఉండేందుకుగాను లైటు పూర్తిగా ఆర్పేస్తుంది సుబ్బమ్మ. లచ్చి గొంతు వినగానే ఇప్పుడే మెలకు వచ్చింది, ఏం లేదు పడుకో అంటూ కాసేపు భర్తని దూరంగా తోసేస్తుంది. కూతురు నిద్రపోయిందని నమ్మకం కలిగే వరకు. అలాంటిది ఇన్నిసార్లు పిలిచినా కూతురు లేవకపోయేసరికి కిరసనాయిల దీపాన్ని పెద్ద చేసి లచ్చి అంటూ అటు తిరిగిన సుబ్బమ్మని కాళీపక్క వికరించింది. నిద్రమత్తు వదిలించుకుని గుడిసె మొత్తం కలిగి చూసింది కళ్ళు విప్పార్చుకుని. ఒక్క అంగలో బయటికి దూసుకొచ్చి లచ్చి లోపల లేదు, ఏడకెళ్ళిందో అంది గద్గద స్వరంతో. లేక ఏడికిపోద్దే, చూడు ఒంటేలిపోయిందేమో అన్నాడు నారాయణ. గుడిసెకి ఇటుపక్క అటుపక్కకి వెళ్లి చూసింది, అదురుతున్న గుండెని అదుపులో పెట్టుకుంటూ. ఆమె మనసు కీడుని శంకించసాగింది. లేదయ్యా, ఏడికిపోయిందో నా తల్లి. ఏడుస్తూ బుచ్చిబాబుని చూసి, ఏడ్సిన బాబు, ఇంత రాత్రేళ్ళొచ్చావు అంది సుబ్బమ్మ. లచ్చి కోసమే అత్తమ్మ, చెప్పకుండా ఎక్కడికెళ్ళిందంటావు? రాత్రేమేనా అన్నారా దాన్ని? అతనికి గుండె దడగానే ఉంది. మీ మామ సావుగొట్టాడు దాన్ని పట్టుకుని. ఎక్కడికి పోయిందో ఏటో చూడవయ్యా ఎల్లి. ఇంత రాత్రేళ్ళ ఏడకాలనే నూతిలో నుంచి వస్తున్నట్లుంది నారాయణ గొంతు. తెల్లారిదాకా కూసుంటే మన లచ్చి మనకి దక్కుతుందో లేదో. శనబాబు, నువ్వు కూడా ఎళ్ళు నాయనా అంటూ కిరసనాయిలు లాంతర తీసుకొచ్చి నారాయణ చేతి అందించింది. ఆ నిశిరాత్రి వేళ నారాయణ బుచ్చిబాబు కలిసి దొడ్లు, తోటలు, బావులు అన్నీ వెతికారు. ఆ ధ్యాసలో పడి ఇల్లు, తండ్రి మాటలు అన్నీ మరిచిపోయాడు బుచ్చిబాబు. తెల్లవారుతుండగా పాలేరు ఎదురొచ్చే వరకు. పాలేరుని చూడగానే గతుక్కుమన్నాడు. వాడెళ్ళి తండ్రికి చెప్తాడే విషయం. మళ్ళీ గొడవ, గందరగోళం. తళుక్కున మెరుపులాంటి ఆలోచన మెరిసింది. నారాయణ వైపు తిరిగి, ఏం నారాయణ, తెల్లారేసరికి ఊళ్ళో ఉండడానికి వీల్లేదని చెప్పాడు మా నాన్న.
నీకు బతుకు మీద ఆశ లేదేటి, ఇంకా ఇక్కడే ఉన్నావు? దబాయిస్తున్నట్లుగా అన్నాడు బుచ్చిబాబు. అతని ధోరణికి బిత్తరపోయినా వెంటనే తేరుకుని, ఉన్నట్టుండి పొమ్మంటే ఏడికి పోతాం సినబాబు, మా లచ్చి గురించేగా అసలు ఈ గొడవంతా. దాన్ని రాత్రి పంపేశాను పట్నంలో ఉన్న మా అక్క ఇంటికి. బాబాబు మీకు పుణ్యం ఉంటుంది గాని 4-5 రోజుల్లో మూటాముల్లే సర్దుకుని ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం. మీ నాన్నగారికి చెప్పండి సినబాబు అన్నాడు నారాయణ బ్రతిమాలుతున్న ధోరణిలో. ఒక్క రాత్రిలోనే అతని వాలకం పూర్తిగా మారిపోయింది. భుజాల మీద టన్నుల కొద్దీ బరువు మోస్తున్నట్లు మనిషి వంగిపోయాడు. కన్నబిడ్డ ఏమైందోనన్న దిగులు వల్ల చూపులు నిర్జీవంగా ఉన్నాయి. అనంతంబాబు చేతిలో చిక్కకూడదని ఎంతో చాకచక్యంతో ముందు చూపుతో వ్యవహరిస్తూ వచ్చి చివరికి ఈనగాచి నక్కలపాలు చేసినట్లుగా ఆయన చేతిలోనే ఇక విడిపించుకోలేని విధంగా చిక్కుకుపోవడంతో అతని నవనాడులు కుంగిపోయాయి. సర్వశక్తులు హరించుకుపోయినట్లయింది. చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయావో మా సంగతి తెలుసుగా, జాగ్రత్త అనేసి గిరున వెనక్కి తిరిగి రారా నాగా అంటూ ముందుకు బయలుదేరాడు బుచ్చిబాబు. లచ్చి కనిపించకపోవడం వల్ల బుచ్చిబాబు కూడా చాలా బాధపడుతున్నాడని నారాయణకి తెలుసు. కాని అతను తండ్రి చాటు బిడ్డ కావడం వల్ల కేవలం అతన్ని తప్పు పట్టడానికి అవకాశం లేదు. భారంగా అడుగులేస్తూ గుడిసెదారి పట్టాడు నారాయణ. అతని చేతిలోని లాంతరు చిమ్ని పొగ చూరిపోయి నల్లగా చీకట్లా ఉంది. అంతకు ముందు రోజు సాయంకాలం జరిగిన గొడవతో తన కూతురి విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అది పల్లెటూరు కదా, గాలి కంటే వేగంగా ఏ వార్తలైనా ఇట్టే వ్యాపించిపోతాయి. ఇక ఎదురుపడిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని నడక వేగం పెంచాడు నారాయణ. చెక్కిట చేయి చేర్చుకుని గడపలో కూర్చునున్న భార్యను చూస్తే దుఃఖం ఆగలేదు నారాయణకి. రోజు ఆ వేళకి కసు ఊడ్చి ఆవు దగ్గర శుభ్రం చేసి పాలు కూడా పిండేస్తుంది. అటువంటిది ఆ రోజు అసలు ఏ పని చేయలేదు. మొహం కూడా కడిగినట్లు లేదు. మూర్తి భవించిన శోకదేవతలా ఉంది సుబ్బమ్మ. భర్తని చూడగానే ఎదురొచ్చి లచ్చింతల్ని తీసుకురాలేదా అంటూ అతన్ని కావలించుకుని భోరుమంది. సుబ్బుయ్ ఊరుకోవే, నువ్వు పైకి ఎడుతున్నావు, నేను ఏడవలేకపోతున్నాను. దానికి మనవేటి లోడ్ చేశామే, అది మనకు చెప్పకుండా ఆ బుచ్చిబాబుని పెళ్ళాడితే ఫోన్లే వాళ్ళిద్దరికీ రాసిపెట్టింది కాబోలు అనుకున్నా. ఆ అనంతంబాబు చేత మాట పడాల్సి వచ్చిందన్న కోపంతో కాస్త గట్టిగా మందలిస్తే 2 దెబ్బలు కొడితే చెప్పకుండా వెళ్ళిపోతుందా? కానీ కట్టపడి ఇన్నాళ్లు పెంచినందుకు ఆ మాత్రం అధికారం మనకు లేదంటే ఈ మాత్రానికే మనల్ని శత్రువుల్లా అనుకుని మన కడుపులో చిచ్చుపెట్టి వెళ్ళిపోవాలా? దానికి మనకి రుణం తీరిపోయిందనుకున్నాం. బతుకుంటే మన రాత బాగుంటే ఎప్పటికైనా కలుసుకుంటాం. అంతవరకు ఇలా జీవోత్సవాల్లా బతకాల్సిందే. సుబే, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్విట్టా ఉంటే నేను పిల్లోడు ఏమైపోవాలే? తను లోపల కుమిలిపోతూనే భార్యకి ధైర్యం చెప్పాడు నారాయణ. నిజానికి సుబ్బమ్మ కంటే నారాయణ ఎక్కువ బాధపడుతున్నాడు. రాఘవ పుట్టే వరకు సుబ్బమ్మ లక్ష్మిని ఎంతో ముద్దు చేసింది. తీరా రాఘవ పుట్టాక వాడికి జబ్బు చేయడం, చచ్చి బతకడంతో సుబ్బమ్మకి కొడుకే లోకం కావడంతో నారాయణ లక్ష్మి ఆలనాపాలనా చూసేవాడు. ఆ కారణంగానే లక్ష్మికి తండ్రి దగ్గరున్నంత చనువు తల్లి దగ్గర లేదు. కొడుకుని వెనకేసుకొచ్చి లక్ష్మిని తిడుతుంటే నారాయణ లక్ష్మిని వెనకేసుకొచ్చి సుబ్బిని మందలించేవాడు. కూతుర్ని ఎప్పుడూ పల్లెత్తు మాట అని ఎరగడు నారాయణ. ఆమంటే అతనికి పంచ ప్రాణాలు. అలాంటిది ఆవేశం అణుచుకోలేక కూతురు కారణంగా తనంతమందిలో అనంతంగారి చేత మాట పడాల్సొచ్చిందన్న కోపంతో ఇంటికొచ్చి కూతుర్ని కొడుకుని గొడ్డుని బాదినట్లు బాదాడు. ఆ ఆవేశమే ఆ అనర్థానికి మూలం. తండ్రికి తన మీద అంత కోపం రావడం, ఆ ఊళ్ళో బ్రతికే ఆస్కారం లేకపోవడం, ఇక బ్రతికుండగా బుచ్చిబాబుని తన కంట పడనివ్వడు అతని తండ్రి అనిపించడం మొదలైనవన్నీ లచ్చి పారిపోవడానికి కారణాలే. వారి మానసిక స్థితికి తగ్గట్టే వాతావరణం కూడా నిశ్శబ్దంగా ఉంది. వారికి సానుభూతి చెప్పడానికన్నట్టు ఉండుండి ఒక గాలి తెరొచ్చి మెల్లగా స్పృశించి వెళుతోంది. లోపల నుంచి కొడుకు మూలు వినిపించి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది సుబ్బమ్మ. ముక్కు చీదుకుని పైటతో తుడుచుకుంటూ గబగబా లోపలకు పరిగెత్తింది సుబ్బమ్మ. పక్క మీద ముడుచుకుని పడుకునున్నాడు రాఘవ. రాఘవ ఒంటి మీద చెయ్యేసి చూసిన సుబ్బమ్మ గబుక్కున చేతిని వెనక్కి లాక్కుంది. పెనంలా కాలిపోతోంది ఒళ్ళు. ఆదురుద్దాగా గుడిసెలోంచి బయటకొచ్చి ముడుకుల్లో తలదూర్చుకుని కూర్చునున్న నారాయణ్ణి పట్టి కుదుపుతూ, పిల్లోడికి జ్వరం వచ్చింది, ఒళ్ళెరకుండా పడుకుని మూలుగుతున్నాడు, వెళ్ళి ఆచార్యగారిని పిలుచుకురా అంది. రాత్రి లచ్చి కనిపించడం లేదని గమనించిన దగ్గర నుంచి ఇద్దరూ కూడా వాడి గురించి పట్టించుకునే లేదు ఆ ధ్యాసలో పడి. అంత క్రితం రోజు సాయంకాలం అనంతంగారి పాలేరు నాగన్న పొలుపు తాడుతో కొట్టడమే కాక ఇంటికొచ్చాక నారాయణ కూడా బెడితి పూజ చేశాడు బాగానే. ఆ భయంతో తిన్న దెబ్బల వల్లనే ఒళ్ళెరగని ఆ జ్వరం. యాంత్రికంగా లేచి లోపలికి నడిచాడు.
నారాయణకి మరింత దుఃఖం ముంచుకొచ్చింది. నా చేతులు ఇరిగిపోను అంటూ తనని తానే తిట్టుకున్నాడు కొడుకు వంటి మీదున్న వాతల్ని చూసి. సుబ్బమ్మ 2 చింకి దుప్పట్లు తీసి రాఘవ కప్పింది. రాఘవ రాత్రి ఏడ్చి ఏడ్చి పడుకున్నాడేమో, కన్నీటి చారికలు అలాగే ఉన్నాయి. నారాయణ ప్రేమగా కొడుకు చెంపల మీద కన్నీటి చారల్ని, పీకుపోయినట్లున్న ముఖాన్ని, ఉబ్బి ఉన్న కళ్ళని స్పృశించాడు. ఒత్తుగా ఉన్న జుట్టులోకి వేళ్లు జొనిపి నిమిరాడు. ఆ చేతిని మెల్లగా వెనక్కు తీసుకుని చెంప మీదుగా జారుతున్న కన్నీటిని భుజం మీదున్న తుండుగుడ్డతో తుడుచుకున్నాడు నారాయణ. బయటనుంచి ఆవుదోడ అంబా అంటూ అరుస్తోంది. అట్టా కూసోకపోతే వెళ్ళి ఆచార్య గారిని అడిగి ముందు తేకూడదు అంది సుబ్బమ్మ. వెళ్తానే. లేచి బయటకొచ్చి ఆవుకి దూడకి గడ్డేసి నీళ్లు పెట్టి బయలుదేరాడు. సుబ్బమ్మ పొయ్యి వెలిగించి టీకి నీళ్లు పెట్టి కొడుకు పక్కలో కూర్చుంది. లచ్చి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కూతురు రాలేదు. కొడుకు తీరు మా కొంపకేదో సిని పట్టుకున్నట్లుంది అనుకుంది బాధగా. రాఘవయ్య, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. శామ్యులు వచ్చి చెప్పడంతో నా కోసం ఆ అమ్మాయి రావడం ఏంటయ్యా విస్తుపోయాడు రాఘవయ్య. అంతలోనే చటుక్కున వాణి గుర్తొచ్చి చేతిలో ఉన్న భగవద్గీత మూసి మెల్లగా నడుస్తూ బయటకొచ్చాడు. గాలికి ఎగిరి ముఖం మీద పడుతోన్న ముంగురుల్ని వెనక్కి తోసుకోవడంలో అవస్థ పడుతోంది వాణి. ఎడమ చేతితో మెడలో ఉన్న పూసలదండ మిలితిప్పుతోంది. రాఘవయ్యని చూడగానే నమస్కారం తాతగారు, బాగున్నారా? చిన్నగా నవ్వుతూ దగ్గరకొచ్చింది వాణి. ఏదో ఇలా ఉన్నానమ్మా, రా ఏంటిలా వచ్చావు అంటూ పూల మొక్కల మధ్యలోకి నడిచాడు. ఈ పక్క సందులో మా స్నేహితురాలుంటే వాళ్ళింటికొచ్చాను. ఇంటికెళుతూ మీరెలా ఉన్నారో చూసి వెళదామని ఇలా వచ్చాను అంటూ రాఘవయ్యకి ఎదురుగా కూర్చుంది వాణి. తలంటుకున్న తల, గాలికి ఎగురుతున్న ముంగురులు, చిరునవ్వు నర్తించే పెదవులు, మబ్బుల మాట నుంచి అప్పుడప్పుడు తళుకుమనే నక్షత్రాల్లా అప్పుడప్పుడు మెరిసే పళ్ళు. కట్టుకున్నది సాదా చీర అయినా కొందనపు బొమ్మలా ఉంది వాణి. ఎప్పుడో యాదృచ్ఛికంగా కలిసిన తనని గుర్తుపెట్టుకుని యోగక్షేమాలు కనుక్కోవడానికొచ్చిందని జ్ఞాపకం రాగానే ఆమె పట్ల అంకురించిన అభిమానం రెట్టింపైంది రాఘవయ్య మనసులో. కాలు నొప్పి ఇంకా తగ్గలేదా తాతగారు? పూర్తిగా తగ్గలేదమ్మా. ఇక్కడికిక్కడ పర్వాలేదు, కానీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. అందుకే అటువైపు మళ్ళీ రాలేదు అన్నాడు రాఘవయ్య. ఈ మాత్రమైనా లేచి తిరుగుతున్నారు, నయం కదూ. అప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా భయం వేసింది తెలుసా? భయంతో రెపరెపలాడుతున్న ఆమె కళ్ళను చూస్తే భలే ముచ్చటేసింది అతనికి. పిచ్చి తల్లి, ఈ ముసలాడి మీద నీకెందుకమ్మా ఇంత అభిమానం అంటుంటే రాఘవయ్య గొంతు వణికింది. ఇప్పుడు నేను చేసిందేముంది తాతగారు, బిడియంగా అంది వాణి. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్లవే కాని ఈ మాత్రమైనా చేసేవాళ్లు ఎవరున్నారమ్మా? నిజమేలండి. కాసేపు కూర్చుని తమ కుటుంబం కబుర్లు అవి ఇవి చెప్పి వెళ్ళొస్తాను తాతగారు అంటూ లేచి చీరకుచ్చెళ్లు సరిచేసుకుని బయలుదేరింది వాణి. కబుర్లు చెప్తూ మెయిన్ గేట్ వరకు సాగనంపాడు. మిత్రుడు సోమయాజులతో కలిసి ఆశ్రమంలో అడుగు పెట్టాడు రాఘవయ్య. ఆ ఆశ్రమ ప్రాంగణంలో అడుగు పెట్టగానే తను ఇంతకాలం దేనికోసమై ఎదురు చూస్తున్నాడో ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి తనకి లభ్యమైనట్లు అనుభూతి చెందుతాడతను. అందుకే తరచుగా అక్కడికి వెళుతుంటాడు. పచ్చని పెద్ద పెద్ద చెట్ల మధ్యలో వృత్తాకారంలో ఉన్న ఆ కుటీరం ఆశ్రమం. అక్కడ ఉన్నంతసేపు చిన్నతనంలో తను ఆడిపాడిన తన ఊరు జ్ఞాపకం వస్తుంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన ఆ మనసుతో కొంతసేపైనా దైవ సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక చింతనతో గడపాలని జిజ్ఞాసతో ఆ ఆశ్రమానికి వెళుతుంటాడతను. ఇటీవల కాలంలో కాలు నొప్పి మూలంగా ఎక్కువ దూరం నడవలేక దగ్గరలో ఉన్న ఆ ఆశ్రమానికే తరచుగా ఇంచుమించుగా రోజూ వెళుతున్నాడు. ఏదో తన్మయభావం ఆవహిస్తుండగా మెల్లగా అడుగులేసుకుంటూ సోమయాజులు వెనక లోపలకు నడిచాడు. పచ్చని పసిమితో మిలమిల్లాడుతున్న శరీరఛాయ, బారెడు పొడవున్న గెడ్డం, 50 ఏళ్లు పైబడిన నెరవక నల్లగా నిగనిగలాడుతూ భుజం మీదకి పరుచుకునున్న పొడువాటి కేశాలు, జ్ఞానదీప్తితో మిలమిలా మెరుస్తున్న కళ్ళు, ప్రశాంతతను ఆత్మీయతను కురిపించే చల్లని చూపులు, దైవత్వం ఉట్టిపడుతోన్న వదనార విందం, దృఢంగా బలంగా ఉన్న శరీరం, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటి మీద విభూది రేఖల మధ్య శ్రీచందనం, ఆ మధ్యలో కుంకుమొట్టు. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సుందర రూపం స్వామీజీది. మృదు మధురమైన గొంతు విప్పి ఆయన చెప్పే మాటలు రసగుళికల్లా అమృతపానం చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి. రాఘవయ్య వైపు చూసి కూర్చోమన్నట్లు చెయ్యూపి తన ఉపన్యాసాన్ని కొనసాగించారాయన. తను కూర్చుని స్వామియాజుల్ని కూడా కూర్చోమని చోటు చూపించి స్వామీజీ వైపు తిరిగి ఆయన చెప్పే మాటల్ని వినడంలో నిమగ్నమయ్యాడు రాఘవయ్య. నిజమైన సత్ప్రవర్తన కలిగిన మనిషి లోకపూజితుడు.
అతడు సంఘానికి శిరోభూషణం. అతడే నిజమైన భక్తుడు, పూజ్యుడు, పండితుడు. సత్ప్రవర్తన మానవ జీవితానికి అక్షయమైన, ప్రశస్తమైన భూషణం. సద్వర్తన గల మానవుని సమీపాన గల వస్తువులు కూడా నిత్య నూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎన్ని సంపదలున్నా, భోగ భాగ్యాలున్నా, భార్య పుత్రులు అన్నీ ఉన్నా, సత్ప్రవర్తన అనే సంపద లేకపోతే ఆ వ్యక్తి జన్మ వ్యర్థమైనట్లే. సచ్చరిత్రుడు జీవన్ముక్తుడు. ఆచంద్ర తారార్కము అతని జీవితం ప్రకాశవంతంగా, నిష్కళంకంగా నిలిచుంటుంది. వ్యక్తి యొక్క వికాసానికి, కుటుంబం యొక్క అభివృద్ధికి, దేశ ఔన్నత్యానికి, మోక్ష ప్రాప్తికి కూడా ఈ సచ్చరిత్రమే మూలం. ఈ సత్ప్రవర్తనే ధర్మార్థ కామ మోక్షాలైన 4 పురుషార్థాలు సాధించుకోవడానికి ఆధారభూతం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుని సదాచార సంపదలలో ఈ సత్ప్రవర్తనకే ప్రథమ స్థానం ఇవ్వబడింది. శ్రీకృష్ణుని భగవద్గీత, బుద్ధుని ధర్మప్రదము, జీసస్ బైబిలు, మహమ్మదు ఖురాను అన్నీ కూడా సత్ప్రవర్తనకి ప్రాముఖ్యం ఇచ్చినట్లు తెలుపుతున్నాయి. సత్ప్రవర్తనను ప్రేమించిన మనిషి జాతి, రాష్ట్రము, దేశము మహోన్నత స్థితిని పొంది, సత్ప్రవర్తన అలవరుచుకోలేని మనిషి జారుడై, చోరుడై, ఉచ్చనీచాలు లేని అజ్ఞానాంధకారంలో కూరుకుపోయి ఊపిరాడక గిలగిల్లాడుతూ చివరికి నికృష్టపు చావుకు గురై నరకానికి వెళతాడు. అడుగడుగున కుత్సితము, కుతంత్రము, స్వార్థపరత్వం నిండి ఉన్న ప్రస్తుత సమాజంలో సచ్ఛీలత గురించి ఆలోచించడానికి కూడా ఓపిక, తీరిక ఉండడం లేదు. తాను వలచిందే రంభ, తాను ములిగిందే గంగ అన్నట్లు తాము చేసిందాన్ని అందరూ హర్షించాలి, అనుసరించాలి. తాము నమ్మిందాన్ని అందరూ నమ్మాలి, శబాష్ అని మెచ్చుకోవాలి. గోరంతల్ని కొండంతలుగా చెప్పుకుని పొగడాలి. అప్పుడే ఎదుటి మనిషి తనకి అవసరమైన సహాయాన్ని ఆ వ్యక్తి నుంచి పొందగలుగుతాడు. ఇది నేటి సమాజపు రీతి. ఇది చివరికి ఏ స్థితికి దిగజారుతుందో ఆలోచిస్తుంటే భయంకర, దుష్ట, విషపూరిత, దుర్గంధపూరితమైన సమాజ స్వరూపం నా కళ్ళ ముందు నిలిచి నా మనసుని కల్లోలపరుస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ సచ్ఛీలతను పాటించి సుఖశాంతులు పొందండి. ముక్తి మార్గంలో పయనించి తరించండి. భగవంతుడు సదా మిమ్మల్ని కాపాడుగాక. సర్వేజన సుఖినో భవంతు. అభయహస్తం చూపి ధ్యాన నిమగ్నులైనట్టు కళ్ళు మూసుకున్నారు స్వామీజీ. అంతసేపు అవిరామంగా ఉపన్యసించిన అలసట అనేది కనిపించడం లేదు ఆయన ముఖంలో. అదే ప్రశాంతత, అదే నిశ్చలత, అదే చిరునవ్వు. ఎన్నో ఏళ్ల తపస్సుతో గాని అటువంటి స్థితి సాధ్యం కాదు. పూర్వజన్మ సుకృతం కూడా తోడవ్వాలి. అన్ని భావబంధాలను, ఆవేశ కావేశాలను, ఐహిక సుఖాలను జయించగలగాలి. కామ క్రోధాలను విసర్జించగలగాలి. అప్పుడే భగవంతుని కృపకు పాత్రుడు కాగలడు. ఆయన ధ్యానంలో కాలం గడుపుతూ చివరికి ఆయనలోనే ఐక్యం కాగలుగుతాడు. ఆలోచిస్తూ కూర్చున్న రాఘవయ్య అందరూ వెళ్ళిపోయాక స్వామియాజులు పిలుపుతో లేచాడు. కాలు తిమ్మిరెక్కినట్లనిపించి కాలు గట్టిగా జాడించాడు. చట్టలో కలుకుమంది. బాధగా మూలిగాడు. 2 నిమిషాలాగి తేరుకున్నాక ధ్యానముద్రలో ఉన్న స్వామీజీకి మరోసారి నమస్కరించి మెల్లగా బయటకు నడిచాడు రాఘవయ్య. అతన్ని అనుసరించాడు స్వామియాజులు. స్వామీజీ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ తమ నివాస గృహం చేరుకున్నారిద్దరు. బయట నుంచి కలకలం వినిపించి అప్పుడే నిద్రలోకి జారుకున్న రాఘవయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. మనసు కీడుని శంకిస్తుండగా లేచి బయటకొచ్చాడు. వరండాలో ఒక చోట అందరూ గుంగుడున్నారు. ఆదుర్దాగా అటు నడిచాడు. జోసెఫ్ తెల్లని పక్క మీద పడుకునున్నాడు. తపస్సమాధిలో ఉన్న ముని పొంగమునిలా ఉన్నాడతను. ముఖం ప్రశాంతంగా ఉంది. అతడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడని గ్రహించిన రాఘవయ్య గుండె ఒక క్షణం కొట్టుకోవడం మానేసినట్లు అనిపించింది. కాసేపు ఊపిరి పీల్చడం మరిచిపోయాడు. 2 క్షణాలు జోసెఫ్ ముఖంలోకి తదేకంగా చూశాడు. క్రమంగా ఆ కళ్లల్లో నీళ్లు నిండుకొని అతని రూపం మసగగా కనిపించింది. సిస్టర్ ఆజ్ఞను అనుసరించి అందరూ గద్గద స్వరాలతో భగవత్ ప్రార్థన చేశారు. అందరూ జీవితపు చరమాంకంలో ఉన్నవారే. శవాన్ని ఇంకా ఎక్కువసేపు ఉంచిన కొద్దీ వారి అందరిలో మృత్యుభయం మరింత ఎక్కువ కావడం తప్ప ప్రయోజనం ఉండదు. అతనికి చెప్పుకోతగినంత దగ్గర బంధువులు గాని స్నేహితులు గాని లేరు. ఆప్తమిత్రుడు రామారావు తప్ప. జోసెఫ్ మరణవార్త అందగానే ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు రామారావు. మిత్రుని మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు రామారావు. అక్కడున్న వారందరూ కూడా తమ తోడబుట్టినవాడు తమని విడిచి వెళ్లిపోయినట్లు బాధపడుతున్నారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ఏర్పాట్లు క్షణాల్లో జరిగిపోయాయి. జోసెఫ్ స్వహస్తాలతో తయారు చేసుకునుంచుకున్న శవపేటికలోనే అతని మృతదేహం ఉంచి సమాధి చేయబడింది. అందరూ 2 నిమిషాలు మౌనంగా నిలబడి అతని ఆత్మశాంతికి ప్రార్థన చేసి తమ నివాసానికి తిరిగొచ్చారు.
స్నానాలు చేసి తలోమూల చేర్లబడి కలతబారిన మనసుతో దైవ ప్రార్థన చేస్తూ గడిపారు. ఆ రాత్రి ఎవరికీ తిండి తినాలని లేకపోయినా సిస్టర్స్ బలవంతంతో ఇంగిలిపడి లేచారు. రాఘవయ్యకి సన్నగా గుండెల్లో నొప్పిగా అనిపించి అరచేత్తో రుద్దుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పండిపోయిన ఆకు ఏ సమయంలో అయినా రాలక మానదు అని తెలియని విషయం కాదు. జీవితం క్షణభంగురమని, గమ్యం చేరగానే దిగక తప్పని ప్రయాణం వంటిదని అందరికీ తెలుసు. అయినా బ్రతుకు మీద తీపి. తన చుట్టూ అల్లుకొనున్న అనుబంధాలు వెనక్కి లాగుతుంటాయి. ఎప్పటికప్పుడు బ్రతుకు మీద ఆశను పునర్జీవింపజేస్తుంటాయి. మృత్యువుకు పసివారని, వృద్ధులని తారతమ్యాలుండవు. ఎప్పుడైనా ఎవరైనా ఏ క్షణంలోనైనా మృత్యు పిలుపుకు సంసిద్ధులే ఉండాలి. ఈ జీవితం బుద్భుద ప్రాయం. మరుక్షణం మనది కాదు అనుకుని మృత్యువుకి భయపడకుండా ఎప్పటికప్పుడు ఏ క్షణానికా క్షణం దైవచింతనతో జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. శైశవంలో తెలియనితనం వల్ల, శక్తి లేకపోవడం వలన, తర్వాత చదువు మీద, ఇతర సుఖాల మీద కలిగే వ్యామోహాల కారణంగా ధర్మమేదో తెలుసుకోలేకపోవడం, విషయవాంఛలకు లోను కావడం వలన భగవద్ధ్యానం వైపుకే దృష్టి మళ్లదు. దున్నపోతు గంటల చప్పుడు వినిపిస్తోన్న సమయంలో మృత్యుభయం తప్ప మరో ధ్యాస ఉండదు. అప్పుడు ఎవరూ కాపాడలేరు కాబట్టి ఎప్పటికప్పుడు భగవన్నామస్మరణంతో మోక్ష మార్గానికి సోపానాలు వేసుకుంటూ ఉండాలి. స్వామీజీ గారి మాటలు గుర్తుకొచ్చాయి రాఘవయ్యకి. తను చావుకి భయపడుతున్నాడా? లేదే. అసలింకా ఇలా ఎంతకాలం బ్రతకాలా అనే తను బాధపడుతున్నాడు. మరి జోసెఫ్ చావు తననింతగా కలవరపరుస్తుందేమిటి? తనలో ఇంత అలజడిని రేకెత్తిస్తుందేమిటి? జోసెఫ్ తనకి ఆత్మీయుడు కావడం వలన, ఇన్నాళ్లుగా ఇద్దరూ ఒకే చోట ఉంటూ ఒక కుటుంబంలోని వ్యక్తుల్లా కలిసిమెలిసి ఉన్నందువలన కావచ్చు. ఈవాళ్ల జోసెఫ్ అయ్యాడు, రేపో ఎల్లుండో తనకి తప్పదు. చచ్చిపోయినా తన కోసం బాధపడేవాళ్ళెవరూ లేరు. ఎంత తొందరగా పోతే అంత హాయి. చావును గురించి తను బాధపడాల్సిన పనిలేదు. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చెయ్యాలి తప్ప. అనుకున్నాక రాఘవయ్య మనసులో అలజడి తగ్గి కుదుట పడింది. జోసెఫ్ ఆత్మశాంతి కోసం భగవంతుణ్ణి మరోసారి ప్రార్థించి పడకల మీద వాలాడు. జోసెఫ్ మాటలు, అతని అలవాట్లు గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఎప్పుడో నిద్రపోయాడు రాఘవయ్య. కొడుకు కోడలు వస్తే వారితో కాసేపు కబుర్లు చెప్పి వారిని సాగనంపుతూ గేటు వరకు వచ్చాడు రాఘవయ్య. వాళ్ళు వెళ్ళిపోతుంటే తనని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నట్లు ఒక్క క్షణం బాధపడినా ఎవరికెవరు ఈ లోకంలో అనుకుని నిర్లిప్తంగా నవ్వుకున్నాడు తనలో తనే. వాళ్ళు కనుమరుగయ్యాక వెనుతిరగబోతూ రోడ్డుకి అవతల వైపు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తోన్న యువతి యువకులను చూసి అలాగే నిలబడిపోయాడు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ యథాలాపంగా తల తిప్పి చూసిన వాణి తమ వైపు చూస్తున్న రాఘవయ్యను చూసి గతుక్కుమంది. మరుక్షణంలోని ఏమనుకుందో గాని చిన్నగా నవ్వుతూ నమస్కారం తాతగారు అంది, రోడ్డు దాటి యువతల పక్కకొచ్చి. ఆమె మాటకి బదులివ్వకుండా ఆమె వెనక నిలబడున్న యువకుని వైపు తేరిపారా చూశాడు రాఘవయ్య. ఏంటి తాతగారు అలా చూస్తున్నారు? మీ ఒంట్లో కులాసాగా ఉంటోందా? రెట్టించేసరికి దృష్టి మరల్చి, అలాగే ఉందమ్మా. ఏంటిలా వచ్చావు? అతనెవరు? అతను నా ఫ్రెండ్ తాతగారు. పేరు అనంత్. బీకాం చదువుతున్నాడు. తడబడుతూనే పరిచయం చేసింది. నమస్కారం తాతగారు. చేతులు జోడించి నమస్కరించాడు అనంత్. రండి లోపల కూర్చుందాం అంటూ లోపలికి నడిచాడు. అతన్ని అనుసరించారిద్దరు. ముగ్గురు వరండాలో ఉన్న కర్ర సోఫాలో కూర్చున్నారు. ఇటెక్కడికమ్మా బయలుదేరారు? ఊరికే కాసేపు తిరిగొద్దామని బిడియంగా అంది వాణి. వాణి, నేను వెళ్ళొస్తాను. ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తుంటాడు. వస్తానండి, నమస్కారం అంటూ సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు అనంత్. ఏమ్మా, పెద్దవాణ్ణి అడుగుతున్నానని అనుకోకు గాని నువ్వు అతనితో ఇలా తిరుగుతుంటే మీ వాళ్ళు ఏమీ అనరా నిన్ను? రాఘవయ్య ప్రశ్నకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది వాణి. అంతవరకు పళ్ల మధ్య నలుగుతోన్న చైను చటుక్కున జారిపోయింది. వాణి నుంచి అంతకు మించి ఏ సమాధానం రాకపోవడంతో, అమ్మా, పెద్దవాణ్ణి నోరారా తాతగారు అని పిలుస్తున్నావు కాబట్టి నాకు మనవరాలివి, ఒక్క మాట చెప్పనా అన్నాడు. చెప్పండి తాతగారు అంది తలెత్తకుండానే. నువ్వు వయసులో ఉన్న పిల్లవి, అతను వయసులో ఉన్న కుర్రాడు. మగవాడు కనుక అతనికేమీ నష్టం లేదు. కానీ ఆడపిల్లవి, నీ భవిష్యత్తుకే దెబ్బ కదమ్మా ఈ తిరుగుళ్ళు అన్నాడు మందలిస్తున్న ధోరణిలో. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఆలస్యం ఎందుకమ్మా? మీ వాళ్ళతో చెప్పకపోయావా? నాకు ఒక అక్క ఉంది తాతగారు, దానికి అయ్యాక చెప్పొచ్చని నసిగింది. మరి అంతవరకు ఇలా విచ్చలవిడిగా తిరుగుతుంటారా? అబ్బబ్బే, మంచి పని కాదమ్మా. మరెలా తాతగారు? పెద్దదానికి కాకుండా చిన్నదాని పెళ్ళంటే ఏమంటారోనని భయం ఉంది.
మా అమ్మ నాన్న మాట ఎలా ఉన్నా మా అమ్మమ్మకి మరీ చాదస్తం. మామూలు వాటికే ప్రతిదానికి సణుగుతూ గొణుగుతూ ఉంటుంది. ఇక ఈ విషయం వింటే అసలే బతకనివ్వదు మమ్మల్ని. అది చాదస్తం కాదమ్మా, ముందు జాగ్రత్త. ఆవిడ తన జీవితంలో ఎన్నో సంఘటనల్ని చూసుంటుంది. వాటి వల్ల ఏర్పడే పరిణామాలు ఆమెను బాగా కదిలించుంటాయి. ఆ విధంగా చిన్నపిల్లలు మీరు బాధపడకూడదని ముందు జాగ్రత్త కోసం చెప్తుంటారు. అంతే తప్ప మీ మీద కోపం ఎందుకుంటుందమ్మా ఆవిడికి? అందులోనూ అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు పిల్లల మీద కంటే మనమల మీద ఎక్కువ ప్రేమాభిమానాలుంటాయి అమ్మమ్మ నాయనమ్మలకి. నిజమేననుకోండి, కానీ అందుకే ఇంక అక్క పెళ్ళయ్యాక ఈ విషయం చెప్పొచ్చునని ఆగిపోయాను. ఉహుం, కాదమ్మా, అది మంచి పద్ధతి కాదు. అసలెంతకీ ఆ అబ్బాయి ఏమంటున్నాడు? అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఇష్టపడుతున్నారా? వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతవరకు ఈ విషయం చెప్పలేదు. అతను నన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. ఎప్పుడమ్మా? ఏ కడుపో వచ్చాక అప్పుడు నీ దారి నువ్వు చూసుకో. నీకు నాకు ఏమీ సంబంధం లేదంటే ఏం చేస్తావు? వాళ్ళ ఊరు వెళ్ళి గప్చిప్గా వాళ్ళ నాన్న చూపించిన అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేస్తే ఏం చేస్తావు? ఈ మగవాళ్ళని నమ్మకూడదు తల్లి. వాణి కళ్ళు భయంతో రెపరెపలాడాయి. చలి జ్వరం వచ్చిందల్లా వణికిపోవడం మొదలుపెట్టింది. పిచ్చిపిల్ల, మాట మాత్రానికి ఎంత భయపడుతున్నావు? నిజంగా అలాగే జరిగితే అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించమ్మా. పోనీ నేనొచ్చి మీ నాన్నకి చెప్పనా? లాలనగా అడిగాడు రాఘవయ్య. మా నాన్న చాలా కోపిష్టి మనిషి, చంపేస్తాడు, తడబడుతూ అంది. ఇంత భయం ఉన్నదానివి ఆ అనంతతో ఎలా స్నేహం చేశావమ్మా? నవ్వాడు. తాతగారు, ప్లీజ్ మీరొచ్చి చెప్పి ఈ పెళ్లి కొప్పించండి అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. ఊహా మాత్రానికే ఆమె ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. వాణిని ఆ స్థితిలో చూస్తుంటే చాలా జాలేసింది రాఘవయ్యకి. ముందు నేను అనంతతో ఒకసారి మాట్లాడాలమ్మా. అతను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడనే నమ్మకం నాకు కలిగితే తప్పకుండా మీ ఇంటికొచ్చి మీ వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు మృదువుగా. అలాగే తాతగారు, రేపు అనంతని మీ దగ్గరికి తీసుకొస్తాను, మాట్లాడండి అంది మనసు తేలిక పడగా. నువ్వు రానవసరం లేదులే, అతన్ని పంపించు చాలు. రాఘవయ్య అనగానే వాణి ముఖం చిన్నబోయింది. నువ్వు లేకపోతే స్వేచ్ఛగా మాట్లాడినట్టు నువ్వుంటే మాట్లాడ్డని నాకు అనిపిస్తోందమ్మా, అందుకే. రాఘవయ్య మాట పూర్తి కాకముందే, సరే తాతగారు, అతనికి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను, మాట్లాడండి అంది రాఘవయ్య మీద పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడ్డంతో. అనవసరంగా నీ విషయాల్లో కల్పించుకుంటున్నానని నా మీద కోపం రావడం లేదు కదమ్మా? అయ్యో, ఎంత మాట తాతగారు. పెద్దవారు, మంచి చెడ్లు తెలిసినవారు, ముఖ్యంగా నా శ్రేయస్సు కోరేవారు. నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను అంది మనస్ఫూర్తిగానే. మరి కాసేపు కూర్చుని చిరుచీకట్లు కమ్ముకుంటుంటే వెళ్ళిపోయింది వాణి. వెనక నుంచి ఆమెను చూస్తూ మళ్ళీ ఇదో అనుబంధం కాబోలు నిర్లిప్తంగా నవ్వుకున్నాడు రాఘవయ్య. తాతగారు, రిక్షా మెల్లగా ముందుకు నడుస్తుంటే ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు రాఘవయ్య. వాణిని చూసి రిక్షా వెనక్కి తిప్పమని వాణి నిలబడున్న ఇంటి ముందు ఆపించాడు. వాణి రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేసింది. రాఘవయ్య ఇవ్వబోతుంటే వారించి, రండి తాతగారు అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మా, ఈయనే నేను చెప్పిన తాతగారు, మా అమ్మ పార్వతి, పరిచయం చేసింది ఇద్దరికి. నమస్కారమండి, కూర్చోండి. చేతులు జోడించి నమస్కరించి కుర్చీ చూపించింది పార్వతి. కొంచెం బక్కపలచగా, వాణి కంటే కూడా కొంచెం పొట్టిగా ఉంది. పాపిట్లో అక్కడక్కడ జుట్టు నెరిసి ఆమెకి ఒక రకమైన వింతాందాన్ని చేకూరుస్తున్నాయి. కళ్ళు స్నేహంగా నిర్మలంగా ఉన్నాయి. పుస్తెలతాడు తప్ప ఇంకేమీ లేని మెడ బోసిగా ఉంది. ఈ ముసలాయన ఎవరా అన్నట్టు పరిశీలనగా చూస్తున్న పార్వతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాఘవయ్య ఏం చెప్తాడోనని ఆత్రంగా చూస్తోంది వాణి. ఆమె ఆరాటాన్ని గమనించి తనలో తనే నవ్వుకున్నాడు రాఘవయ్య. అంత క్రితం రోజు సాయంకాలమే అనంతని రాఘవయ్యతో మాట్లాడమని పంపించింది. ఆయన అతనితో ఏం మాట్లాడాడో, అతను ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతుంది ఆ క్షణం నుంచే. ఇప్పుడు రాఘవయ్య చెప్పబోయే మాట మీదనే తన భవిష్యత్ అంతా ఆధారపడుందని ఆమెకి తెలియని విషయం కాదు. మీ నాన్నగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా అడిగాడు వాణిని. లేదండి, వచ్చే వేళయింది అంటూ అమ్మా పరిగెత్తుకుంటూ లోపలికొచ్చిన ఇద్దరు అబ్బాయిల్ని చూపి, వాళ్ళిద్దరూ మా తమ్ముళ్ళు, పెద్దవాడు 9, చిన్నవాడు 7 చదువుతున్నారు అంది వాణి. తాతగారితో నువ్వు మాట్లాడుతుండవే, నేనిప్పుడే వస్తాను అంటూ కొడుకులిద్దరినీ తీసుకుని లోపలికి నడిచింది పార్వతి. తాతగారు, నిన్న అనంతు అడగబోతూ పార్వతి మంచినీళ్ళు తీసుకురా అంటూ లోపలికి అడుగుపెట్టిన తండ్రిని చూసి ఆ మాట మింగేసింది వాణి. రాఘవయ్యని తండ్రికి పరిచయం చేసింది. రాఘవయ్యకి ఎదురుగా పక్కపరుచున్న మంచం మీద కూర్చుంటూ పార్వతి తెచ్చిన నీళ్ల గ్లాసు అందుకుని గటగటా తాగేసి ఖాళీ గ్లాసు పార్వతికి అందించి
వచ్చిన పనేంటో చెప్పమన్నట్లు రాఘవయ్య వైపు చూశాడు అప్పారావు. అప్పారావు ప్రాగా టూల్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బొంగ మీసాలు, బిరుసు జుట్టు, కోపిష్టి స్వభావం అనుకునేలా బిగించున్న ముఖం, మొత్తానికి మనిషి కాస్త మొరటివాళ్లాగే కనిపిస్తున్నాడు. మాట కూడా కరుగ్గా కొట్టొచ్చినట్టుగా ఉంటుంది. అతనంతా ముక్కుసుటి వ్యవహారం. నిజానికి మాట ఎంత పెడుసో మనసంత మెత్తన, కాని బయటికి తేళ్డు. అప్పారావు ముఖంలోని అసహనాన్ని గమనించి ఎక్కువసేపు ఉపేక్ష చేయడం బాగున్నదని అసలు విషయానికొచ్చాడు రాఘవయ్య. బాబు అప్పారావు, అమ్మాయి పెళ్లి విషయం ఏమీ ఆలోచించడం లేదా? ఆలోచించకేమండి, బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచిస్తున్నాను. ప్యూన్గా అటెండర్గా పనిచేసేవాడికి కూడా కనీసం 4-5 వేలు కట్నం ఇవ్వాల్సి వచ్చేట్టుంది. నా జీతం డబ్బులు తిండికే చాలడం లేదు. ఇంకా కట్నం ఇచ్చే తాహతు ఎక్కడుంది? ఇదిగో ఈ మధ్యనే ఏదో చిన్న ఉద్యోగంలో చేరింది. 4 డబ్బులు కూడబెట్టాక ఎవరినో చూసి ముడిపెట్టాలి. పెద్దమ్మాయి సంగతి సరే, పోనీ ముందు ఈ చిన్నమ్మాయికి చేసేరాదు అన్నాడు వాణికేసి చూస్తూ. టీ తెచ్చే నెపంతో వాణి లోపలికి వెళ్ళిపోయింది. డబ్బులేంది దీని పెళ్లి మాత్రం ఎలా చేయగలం? అయినా పెద్దదానికి కాకుండా చిన్నదానికి చేయడమేమిటి? అతని ముఖంలో అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతోంది. అవునండి, ముందు పెద్దమ్మాయికి చెయ్యాలి. పరిస్థితులు బాగాలేక ఆగంగానే ఇప్పటికే ఆలస్యమైంది. భర్తకి వంత పాడింది పార్వతి. అమ్మ పార్వతి, పెద్దవాణ్ణి, నా మాట కాస్త వినండి. నాకు తెలిసిన ఒక కుర్రాడున్నాడు. ఆ అమ్మాయిని చూసి చాలా ఇష్టపడుతున్నాడు. కట్న కానుకలతో నిమిత్తం లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆగాడు రాఘవయ్య. పార్వతి, అప్పారావులు ముఖాముఖాలు చూసుకున్నారు. తలుపు చాటు నుంచి రాఘవయ్య మాటలు విన్న వాణి మనసు సంతోషంతో పురివిప్పిన నెమలిలా గంతులేసింది. అప్పారావు కనుబొమ్మలు ముడిచి రాఘవయ్య వైపు చూస్తూ, అసలు మీరెవరు? మా అమ్మాయి మీకెలా తెలుసు? అడిగాడు. ఆ అమ్మాయి చెప్పనే లేదా అంటూ తమకి పరిచయమైనప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పాడు రాఘవయ్య. కాకపోతే కొద్ది మార్పు మాత్రం చేశాడు. వాణికి అనంతతో అంతకు ముందు నుంచే పరిచయం ఉందని కాకుండా, అనంత తనకు బాగా తెలిసినవాడని, వాణి తన దగ్గరకొచ్చినప్పుడు ఇద్దరికీ పరిచయం అయిందని చెప్పాడు. మరి అతని తల్లిదండ్రులు ఇష్టపడద్దు అనుమానాన్ని వ్యక్తం చేశాడు అప్పారావు. తన తల్లిదండ్రులు ఇష్టపడినా పడకపోయినా వాణిని పెళ్లి చేసుకోవడం ఖాయమని అతను మరీ మరీ చెప్పాడు. అందుచేత దానిని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన పనిలేదు, నమ్మకంగా చెప్పాడు రాఘవయ్య. మీ మాటలు నమ్మశక్యంగా లేవు, కానీ పెద్దలు, మీరు అబద్ధం చెప్తారని అనుకోలేకపోతున్నాను. నిజమే, అయినా పెద్దదానికి కాకుండా చిన్నదానికి పెళ్ళేమిటి? మా అమ్మ అసలు ఒప్పుకోదు అంది పార్వతి. ఈలోగా రాణి వచ్చింది. తండ్రిలా మొరటుగా వయసుకు మించిన పెద్దదానిలా కనిపిస్తోంది రాణి. విషయమంతా విని, అదేంటి నాన్న, నా గురించి దాని పెళ్లి ఆపడమేంటి? అందులోనూ కాళ్ళదొరకొచ్చిన సంబంధానికి కాదనుకునేంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటారా? అతనితో ఒకసారి మాట్లాడి ఖాయం చేసేయండి అంది రాణి. టీ కప్పులతో వచ్చిన వాణి చెవి పట్టుకుని, ఏమే రాక్షసి, మాట మాత్రంగానైనా మాతో చెప్పలేదు అంది చిరుకోపం నటిస్తూ. అబ్బా వదలవే బాబు, తాతగారు చెప్తుంటే నేను ఇప్పుడేగా విన్నాను అంది బిక్కముఖం పెట్టి. చెవి విడిపించుకునే ఆ ప్రయత్నంలో చేతుల్లో ఉన్న కప్పులు తొణికి టీ కింద పడింది. పార్వతి గబాలన కప్పులందుకుని రాఘవయ్యకొకటి, అప్పారావుకొకటి ఇచ్చింది. చాలా సంతోషం వాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చెవి వదిలేసి ఆప్యాయంగా చెల్లెలి తల నిమిరింది రాణి. అక్క, నిజంగా నాకే ఇష్టంగా అనిపించడం లేదే, పెద్దదానివి నీకు కాకుండా. నోరు మీవే. చెల్లెల్ని కసిరి రాఘవయ్య వైపు తిరిగి, తాతగారు వీలు చూసుకుని అతను ఒకసారి ఇక్కడికి తీసుకురండి. అమ్మా నాన్న అతనితో మాట్లాడి సెటిల్ చేసేస్తారు అంది రాణి. అలాగేనమ్మా అని ఒక్క క్షణమాగి, మీ అమ్మమ్మగారు ఎవరో ఉన్నారన్నావు? సందేహంగా చూశాడు రాఘవయ్య. మా అమ్మమ్మ ఒక సంఘ సేవకురాలు. ఈ కాలనీలో ఎవరికి అవసరం వచ్చినా, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి తీరాల్సిందే. పక్క వీధిలో ఒక ఆవిడ నొప్పులు పడుతుందట. ఆసుపత్రికి తీసుకువెళ్తుంటే అమ్మమ్మ కూడా వెళ్ళింది. ఆవిడ సుఖంగా ప్రసవించి ఇంటికొచ్చే వరకు అమ్మమ్మ ఇంటి ముఖం చూడదు అంది వాణి నవ్వుతూ. అలాంటి గుణం మాత్రం ఎంతమందికి ఉంటుందమ్మా? పరోపకారార్థమిదం శరీరం అన్నారు కదా పెద్దలు. ఆ పెద్దలే తనకు మాలిన ధర్మం చేయకూడదని చెప్పారు కదండి. 70 ఏళ్ల ముసల్ది, తనకే ఓపిక లేనప్పుడు వాళ్ళందరి కోసం అలా హైరాణ పడ్డం ఎందుకంటే విందు. ఆ ముసల్దాంతో మా చెడ్డ గొడవగా ఉందండి బాబు, చిరాగ్గా అన్నాడు అప్పారావు. ఆవిడికి ఇంకా కొడుకులెవరో లేరా బాబు? అతనలా ముసల్ది ముసల్ది అంటూ ఉంటే ఆ అజ్ఞాత స్త్రీ పట్ల అమితమైన జాలి కలుగుతోంది అతనికి. వృద్ధాప్యం పాపము పరిహాసాస్పదము అయింది కాదు, అది ప్రకృతి సహజమైంది. ఆ వయసులో వారికి ప్రేమపూర్వకమైన మాట, ఆదరణ కొన్నంత బలాన్నిస్తాయి. కానీ ఆ వయసులో వారి నుంచి ఆర్థికంగా గాని శారీరకంగా గాని ఎటువంటి సహాయం లభించదు.
కనుక వారి పట్ల నిర్లక్ష్యం. వారు చేసే పనులంటే విసుగు, చిరాకు, కోపం. అనుభవపూర్వకంగా గాని వారి మానసిక స్థితిని అర్థం చేసుకోలేరు. ఇంకెవరూ లేరండి. మా ఆవిడ ఒక్కతే కూతురు. పార్వతి కడుపులో ఉండగానే మా మామ పోయాడట. దిక్కులేదు కదా అన్న జాలితో ఆవిడ ఏం చేసినా భరించాల్సి వస్తోంది. పోనీలే నాయనా, ఈ వయసులో ఆవిడికి ఏదో కాలక్షేపం ఉండాలిగా తనకంటూ. ఆవిడికి ఇంకేమీ బాధ్యతలు, తాపత్రయాలు లేవు కదా అన్నాడు రాఘవయ్య. నిజమే తాతగారు, కానీ 70 ఏళ్లది. ఓపిక లేక సణుగుతూ అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటే ఎక్కడైనా ఏ కళ్ళు తిరిగైనా పడిపోతుందేమోనని మా బాధ, భయం. మేమెంత చెప్పినా విందు అంది రాణి. ఓపిక లేకపోతే లేవలేకపోతే తనే ఒక చోట పడి ఉంటుంది. ఓపుకున్నప్పుడు తన ఇష్టం వచ్చినట్లు చేసుకొనివ్వండి. దాని గురించి ఇంత వాదనలెందుకు? చిరాగ్గా అంది పార్వతి. ఎంతైనా తల్లి కదా. ఆవిడ గురించి కూతుళ్ళు, భర్త పరాయి వ్యక్తితో ఆ విధంగా మాట్లాడడం ఆమెకి నచ్చడం లేదు. అవునమ్మా, చీకటి పడుతోంది. ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు రాఘవయ్య. రాణి ప్రోద్బలం మీద ఆ అబ్బాయిని ఒకసారి తీసుకురమ్మని హెచ్చరించాడు అప్పారావు రిక్షా ఎక్కిస్తూ. రాఘవయ్య నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, ప్రార్థన ముగించి టీ తాగి విడిచిన బట్టల్ని సోడాలో ఉడకేసి జాడించి ఆరేసుకుంటుంటే సుడిగాలిలా దూసుకొచ్చింది వాణి. పున్నమి నాటి చంద్రబింబంలా సంతోషంతో వెలిగిపోతోంది ఆమె ముఖం. హడావిడిగా పరిగెత్తుకొచ్చిందేమో ఆయాసంతో రూపుతోంది. ఛాతీ పైకి కిందకి కదులుతూ అలసటను వ్యక్తం చేస్తోంది. నుదుటి మీద అలుముకున్న చెమట బిందువులు లేయండలో ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఏంటమ్మా, ఎందుకిలా ఆయాసపడుతున్నావు? ప్రేమగా అడిగాడు రాఘవయ్య. తాతగారు, నిన్న అనంత్ మీతో ఏం చెప్పాడు? చెప్పాను కదమ్మా, నిన్న మీ ఇంటి దగ్గర. ఆమె ఆరాటాన్ని చూసి తనలో తనే నవ్వుకున్నాడు రాఘవయ్య. పెళ్లికి ఇష్టపడ్డాడని చెప్పారు, అంతే తప్ప అతనితో మీరేం మాట్లాడారో అవన్నీ చెప్పలేదుగా. చెప్పండి తాతగారు, ప్లీజ్. ఆమె అలా అడుగుతుంటే అతనికి భలే ముచ్చటేసింది. అతని మనవలకి, మనవరాళ్ళకి అతని దగ్గర చనువు లేదు. ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్టు బితుకుమంటూ చూస్తారే తప్ప మాట మంతి ఉండదు. అతను పలకరిస్తే మాత్రం ముక్తసరిగా జవాబిస్తారు. అతను ఈ వృద్ధుల నివాస గృహానికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మొక్కుబడి తీర్చుకోవడానికన్నట్టు కొడుకులిద్దరూ రావడమే గాని కోడళ్ళు, మనవలు ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు వాణి తాతగారు అంటూ నోరారా పిలుస్తుంటే అతని మనసు పులకించిపోతుంది. పెళ్ళయ్యాక మీ ఆయన అడగమా చెప్తాడు అన్నాడు నవ్వుతూ. చి పొండి తాతగారు అంది బొంగమూతితో. ఏంటి తాతగారు, అవసరం తీరిపోయింది కనుకనా మనవరాలు తాతగారిని పొమ్మంటోంది. అనంతు గొంతు విని గబాలన తల తిప్పి చూసింది వాణి. అతని కళ్ళు ఆమెని ప్రేమపూర్వక దృక్కులతో స్పృశిస్తున్నాయి. ఆ చూపులు గిలిగింతలు పెడుతున్నట్లు అనిపించడంతో వాణి చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి. మెడలో ఉన్న పూసల దండని మెలితిప్పుతూ కింద పెదవిని పళ్ల మధ్య నొక్కిపడుతూ ఓరకంట అతని చూస్తోంది. నువ్వెలానూ తన జీవితంలో ప్రవేశించబోతున్నావు కదయ్యా, ఇంకా ఈ తాతయ్యని పొమ్మనకపోతే ఉండమంటుందటయ్యా. వాణి వైపు చూసి ముసిముసిగా నవ్వాడు రాఘవయ్య. అది కాదు తాతగారు, గాబరా పడుతూ ఏదో చెప్పబోతుంటే ఊరికే అన్నానమ్మా. నువ్వు అనంత మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య, వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి. ఇద్దరూ మెల్లగా బయటికి నడిచారు. అను, తాతగారు చెప్పింది నిజమేనా? మెల్లగా అడిగింది వాణి. అబద్ధం అనుకుంటున్నావా? అల్లరిగా నవ్వాడు అనంత్. కాదు కాని నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నాను అంది తన అదృష్టానికి తనే పొంగిపోతూ. వాణి డియర్, మన ప్రేమ మీద మనకే నమ్మకం లేకపోతే అది కలకాలం ఎలా నిలవగలుగుతుంది చెప్పు. పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సాయంకాలం తాతగారితో కలిసి మీ ఇంటికి వస్తాను. మీ నాన్నగారితో అన్ని వివరంగా మాట్లాడతాను. సాధ్యమైనంత తొందరలో మన పెళ్లి జరిగిపోతుంది. మరి మీ నాన్నగారు, అమ్మగారు? వాళ్ళకి తర్వాత చెప్తాను. పరీక్షలయ్యాక సెలవుల్లో ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూసుకోవాలి. ఉద్యోగం దొరికిందంటే వాళ్ళు కాదన్నా మన బ్రతుకు మనం బ్రతకొచ్చు. పోనీ ఉద్యోగం వచ్చాకే నాన్నతో చెప్పి తిట్లో దీవెనలో అందుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటే అంతవరకు వాణీదేవి గారికి దూరం దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు. సిగ్గుతో వాణి కళ్ళు బరువుగా వాలిపోయాయి. ఇద్దరూ పార్కులో ఎదురెదురుగా కూర్చునున్నారు. అనంత్ ఆమె చేతినందుకుని ప్రేమగా నొక్కుతూ, వాణి, నేను నీ వాణ్ణి, ఎటువంటి భయాలు, అనుమానాలు పెట్టుకోకు అన్నాడు. స్నేహితురాలింటికని చెప్పి బయలుదేరి ఇలా వచ్చానని, తొందరగా వెళ్ళిపోవాలని గాబరా పడుతూ లేచి సాయంకాలం తప్పక రమ్మని అనంత్ని మరోసారి హెచ్చరించి హడావిడిగా వెళ్ళిపోయింది వాణి. రాఘవయ్య అనంత్ వెళ్లేసరికి అప్పారావు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లు గుమ్మంలోనే నిలబడున్నాడు. రండి తాతగారు, సాదరంగా ఆహ్వానించాడు ఇద్దరిని.
నేను చెప్పింది ఇతని గురించేనయ్యా. పేరు అనంత్. ఈ ఏటితో చదువు పూర్తవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు అంటూ అనంత్ని అప్పారావుకి పరిచయం చేశాడు రాఘవయ్య. టిప్ టాప్ గా దర్జాగా ఉన్న అనంత్ని చూసి అంతవరకు అప్పారావు మనసులో ఉన్న సంశయం కాస్త తీరిపోయి సంతృప్తి కలిగింది. తన కూతురు చాలా అదృష్టవంతురాలని మనస్ఫూర్తిగా నమ్మాడు. మర్యాదగా కుర్చీ చూపించి, కూర్చోండి బాబు. తాతగారు మీరిలా కూర్చోండి. పార్వతి, తాతగారు వచ్చారు, ఇలారా అంటూ హడావిడిగా పిలిచాడు. వారిది 2 గదుల రేకులిల్లు. అనంత రాక నిమిత్తం సర్దడం వల్ల ముందు గది కాస్త నీటిగానే ఉంది. లోపలికెళ్లే గది ద్వారానికి చీర చింపి కుట్టిన కర్టెన్ వేలాడుతోంది. ఆ కర్టెన్ తొలగించుకొచ్చిన పార్వతి చేతుల్లో ఉన్న మంచినీళ్ల గ్లాసులు ఇద్దరికీ చెరొకటిచ్చి కుశల ప్రశ్నలు అడిగింది. అత్తమ్మని పిలు. ఆ అబ్బాయిని నేను చూడలేదని తర్వాత గొడవ చేస్తుంది అన్నాడు అప్పారావు పార్వతితో. చెప్పాను. లోపల మనవరాలతో ముచ్చట్లు చెప్తోంది, వస్తుంది అంది పార్వతి. ఎవరితోనో ఆసుపత్రికి వెళ్లారని. ఆ, ఈ రోజు ఉదయమే ఆవిడికి పురుడొచ్చింది. మీరొస్తారని కబురు చేస్తే అమ్మ మధ్యాహ్నమే వచ్చేసింది అంది పార్వతి. రాఘవయ్య మాట పూర్తి కాకముందే మరు నిమిషంలోనే కర్టెన్ తొలగించుకుని ఒక వృద్ధురాలు బయటకొచ్చింది. చర్మం అంతా ముడతలు పడుంది. కళ్ళు గుంటలు పడ్డాయి గాని చూపు మాత్రం మందగించలేదు. 1-2 పళ్ళు ఊడినా మిగిలిన పళ్ళు గట్టిగానే ఉన్నాయి. బక్క చిక్కిన ఆమె శరీరానికి ఆచ్ఛాదనంగా ఉంది నేత చీర. 2 చేతులకి వెండి కంకణాలు. జుట్టు నలుపు తెలుపు కలనేతలా ఉంది. అత్తమ్మ, ఈ అబ్బాయే మన వాణిని పెళ్లాడతానంటున్నాడు. ఈ తాతగారికి బాగా తెలిసిన అబ్బాయంట అన్నాడు అప్పారావు పరిచయం చేస్తున్నట్లుగా. దానికి కళ్యాణ గడియ తోసుకొచ్చేసింది. కాదనడానికి మనమెవరం అప్పారావు. చేతులు పైకెత్తి గాల్లోకి నమస్కరించి, బాబూ, మీ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అడిగింది అనంతని. లేక లేక కలిగిన కొడుకుని. నేను అడిగిందేది ఇంతవరకు మా అమ్మ నాన్న కాదనలేదు. ఇది కాదనరు అన్నాడు అనంత్. ఈయన నీకేమవుతారు? రాఘవయ్యని చూపించి అడిగింది. బాగా కావలసిన వారు. మా నాన్నగారికి స్నేహితులు. ఏం చెప్పాలో తెలియక నోటుకొచ్చింది చెప్పేశాడు అనంత్. అట్టాగా, మా మనవరాలకి పెళ్లి కుదిరిచి పుణ్యం కట్టుకున్నారు. ఈ పెళ్లి కూడా మీ చేతుల మీదుగా జరిపించి దాన్ని ఇంటిదాని చేసే పూచి కూడా మీదే అందామే. నాదేముందమ్మా, వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది. నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు రాఘవయ్య. ఆ చేత్తో మా పెద్దదానికి కూడా ఏదో సంబంధం చూసి ముడెట్టేయండి తాతగారు అంది పార్వతి. ఆ టైం వస్తే ఆ అబ్బాయి మన అమ్మాయిని వెతుక్కుంటూ తనే వస్తాడమ్మా. ఎంతకీ అమ్మాయిలిద్దరూ ఏరి? ఇదిగో తాతగారు, నేను వచ్చేశాను అంటూ టిఫిన్ ప్లేట్లతో ప్రత్యక్షమైంది రాణి. అనంతిని చిరునవ్వుతో పలకరించి ప్లేట్ అందించింది. చెల్లయ్యేదమ్మా. ఎంతైనా పెళ్లి కూతురు కదా, పాపం సిగ్గుపడుతోంది చిన్నగా నవ్వుతూ చెప్పింది. పెళ్లి ఏర్పాట్ల గురించి కాసేపు మాట్లాడుకున్నాక అనంత్ రాఘవయ్య మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. రాఘవయ్యని ఆశ్రమం దగ్గర దిగవిడిచి గోయగూడలో ఉన్న తన రూమ్కి చేరుకున్నాడు అనంత్. ఇనప గొళ్ళాన్ని తలుపు మీద టకటకలాడించాడు రాఘవయ్య. అతని మనసులో ఒక రకమైన ఉద్విగ్నత, ఆరాటం. ఎవరది అంటూ తలుపు తెరిచిందామె. రాఘవయ్యని చూసి, మీరాబాబు రండి లోపలికి ఆహ్వానించింది. మౌనంగా లోపలకు నడిచి కుర్చీ వాల్చుకుని కూర్చున్నాడు రాఘవయ్య. ఇంట్లో ఎవరూ లేరాండి అడిగాడు. లేరు బాబు. రాణి అప్పారావు డ్యూటీకి వెళ్ళిపోయారు. వాణి మా అమ్మాయి బజార్కి వెళ్లారు. మగపిల్లలిద్దరూ బళ్ళోకి వెళ్లారు. మంచినీళ్లు కావాలా అడిగింది. ఆహా, వద్దమ్మా. అతను అన్యమనస్కంగా ఉండడం గమనించి, బాబు, నిన్నక్కడి నుంచి వెళ్ళాక ఆ అబ్బాయి ఏమైనా చెప్పాడా అడిగింది. అబ్బే, అలాంటిదేమీ కాదమ్మా. ఏదో పేదవాళ్ళం బాబు. నాక ఒక గానొక్క పిల్ల. దాని కడుపున 4 కాయలు కాశాయి. మగపిల్లలిద్దరూ చిన్నోళ్ళైనా ఆడపిల్లలిద్దరూ ఎదిగి గుండెల మీద కుంపట్లయ్యారు. పెద్దదానికి కాకుండా చిన్నదానికి చేయడం నాకు అసలు ఇష్టమే లేదు. మా అల్లుడు రాణి కూడా నువ్వు ఆ మాట ఎత్తడానికి వీల్లేదని నా గొంతు మీద కూర్చున్నారు. మీరన్నట్లు ఆ గడియొస్తే దానికి అవుతుందని సరిపెట్టుకుని నోరు మూసుకుని ఊరుకున్నాను. అయినా నా టైం అయిపోయింది. ముందు కాలం వాళ్ళది, అంతా నా చేతుల్లోనే ఉందన్నట్లు వాళ్ళ ఇష్టానికి కాదని నేను చేసేదేమిటి? వేదాంత ధోరణిలో చెప్పుకుపోతుంది ఆవిడ. అమ్మా, మీరేమీ అనుకోనంటే నాదొక మాట. ఆవిడ వాక్ ప్రవాహానికి అడ్డుపడ్డాడు రాఘవయ్య. చెప్పండి బాబు. గట్టుపల్లి అనే ఊరు మీకు తెలుసా? ఆమె ముఖ కవళికల్ని గమనిస్తూ అడిగాడు. బాబు, మీరెవరు? ఆమె గొంతు వణికింది. నా పేరు రాఘవ. మా అమ్మ సుబ్బమ్మ, నారాయణ మా నాన్న గబగబా చెప్పేశాడు రాఘవ. రాఘవ, తమ్మిగా సన్నగా గొణిగిందామె. కుర్చీ దిగి అమాంతం కింద కూలబడి ఆవిడ చేతులు పట్టుకుని భోరుమన్నాడు రాఘవయ్య. అక్క, ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు. తమ్మి, నువ్వు ఇక్కడ ఇలా? అమ్మాయ్యా?
నోట్లో నుంచి మాట సరిగ్గా రావడం లేదు లక్ష్మమ్మకి తడబాటు వల్ల. అక్క, నువ్విలా ఒంటరిదాని అయిపోవడానికి కారణం నేనే కదూ. నిన్ను ఆ బుచ్చిబాబు పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి చెప్పకుండా ఉంటే, నేను చెప్పకుండా ఉంటే అతనికి బలవంతంగా పెళ్లి చేసేవాడు కాదు ఆయన. పోనీలే రాఘవ, ఇప్పుడు ఆ ఊసులన్నీ ఎందుకు? పాత జ్ఞాపకాలు చుట్టుముట్టడంతో గుండె లోపలి పొరల్లో నిక్షిప్తమైన దుఃఖం ఎగదనుకొస్తోంది. ఊపిరి బిగబట్టి ఆ దుఃఖాన్ని ఆపుకుంటోంది. తనే మళ్ళీ మనసుని అదుపులో పెట్టుకోలేక, తమ్మి, చిన్నబాబు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అడిగింది. చేసుకున్నాడటక్క. చెప్పకుండా వాళ్ళ ఇంట్లోంచి అర్ధరాత్రి పూట చెప్పకుండా వచ్చేసావెందుకు? చెప్తే ఆ అమ్మాయ్య రాణిస్తారేటి? నా మూలంగా అయ్యకి చెడ్డ పేరు, పైగా ఆ అనంతం బాబు మూలంగా తిప్పలు. అందుకే అందరూ నిద్రపోయాక లేచి వచ్చేశాను అంది లక్ష్మమ్మ. తను ఇంట్లో నుంచి వచ్చేశాక బుచ్చిబాబు తన కోసం ఆ అర్ధరాత్రి వేళ వచ్చాడని రాఘవయ్య చెప్పగా విని నిజంగా తను చాలా పొరపాటు చేశానని చాలా బాధపడిందామె. తనని తానే తిట్టుకుంది. అక్క, అప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగావు? పార్వతి ఆ చిన్నబాబు కూతురేనా? అడిగాడు తన మనసులో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికన్నట్టు. దీర్ఘంగా నిట్టూర్చి, అవును తమ్మి. నేను జీవోత్సవంగానైనా ఇలా బతుకున్నానంటే కారణం ఆ బిడ్డే. లేకుంటే నేను ఆనాడే నా జీవితాన్ని ముగించేదాన్ని అంది గత కాలపు జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తూ. లక్ష్మి మెల్లగా తల పైకెత్తి చూసింది. తల్లి గురక వినిపిస్తోందే గాని ఆ మసక చీకట్లో మనిషి సరిగ్గా కనిపించడం లేదు. లేచి అడుగులో అడుగేసుకుంటూ వచ్చి తలుపు తీసి బయటకొచ్చింది. ఏడ్చి ఏడ్చి అలసున్న ఆమెని చల్లని గాలి తెరొచ్చి ఆప్యాయంగా స్పృశించి సేద తీర్చింది. తల తిప్పి తండ్రివైపు చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడు నారాయణ. వెలకిల్లా పడుకునున్న అతని ఛాతీ పైకి కిందకి లయబద్ధంగా కదులుతోంది. ఉబుకొస్తున్న దుఃఖాన్ని అదింపట్టడానికన్నట్లు చేతిని నోటికి అడ్డుగా పెట్టుకుని వడివడిగా అడుగులేసింది. ఎటు నడుస్తుందో ఆ చీకట్లో ఆమెకే తెలియడం లేదు. ఎదురుగా ఉన్న దిగుడు బావిని చూసి ముందుకి వేయబోయిన అడుగుని వెనక్కి తీసుకుంది. ఊరికి ఉత్తరంగా వచ్చినట్లు గ్రహించుకుంది. బావిలో నీరు నిశ్చలంగా ఉండే రారమ్మని ఆహ్వానిస్తోంది. అవును, ఆ నీటిలో తలదాచుకుంటే తన జీవితానికి కూడా నిశ్చింత. అడుగు ముందుకి వేయబోయింది. పండుటాకు రాలి నీటిలో పడి నిశ్చలత చెదిరిపోయింది. కడుపులో పిండం కదిలి అడుగుని వెనక్కి లాగింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి కడుపు మీద పడింది. ఆప్యాయంగా ఆ చేత్తో పొట్ట నిమురుకుంది. బావిలో నీరు మళ్లీ నిశ్చల స్థితికి చేరుకుంది. కాని ఆమె మనసులోని అలజడి మాత్రం అధికం కాసాగింది. కొద్ది క్షణాలకి కల్లోలిత మనసు కుదుటపడగా అప్రయత్నంగా వెనుతిరిగింది. చాలాసేపు నడిచి పక్క ఊరి పొలిమేర గుండా పోతున్న రైలు మార్గం వెంబడి సాగి తెల్లవారక ముందే స్టేషన్ చేరుకుంది. అప్పుడే ఏదో బండి బయలుదేరబోతోంది. గబాలను ముందు వెనక ఆలోచించకుండా దాంట్లోకి ఎక్కి కూర్చుంది లక్ష్మి. అర్ధరాత్రి నుంచి కళ్ళు చిట్లించుకుని చూస్తూ అదే పనిగా నడవడం వల్ల బాగా అలసిపోయిందేమో. రైల్లో ఎక్కగానే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. గమ్యం తెలియని, గమ్యం లేని బాటసార్లా ఉంది ఆమె పరిస్థితి. ఎవరో కాళ్లతో తన్నుతున్నట్లనిపించి మెల్లగా కళ్ళు తెరిచింది లక్ష్మి. బూటుకాలొచ్చి డొక్కలో తగిలింది. అమ్మా, బాధగా మూలిగింది లక్ష్మి. కళ్ళు తెరవగానే ఎదురుగా నిలబడున్న వ్యక్తులను చూసి భయంతో గజగజ వణికింది. లేమంటుంటే వినిపించట్లేదు? ఏమే దొంగముండా, ఆ సేటును చంపేసి హాయిగా ఏమి ఎరగనట్టు పడుకున్నావా? చేతులకి బేడీలు తగిలిస్తూ అన్నాడు ఒక పోలీసు. బోదురు కప్ప బెకబెకలాడుతున్నట్లుగా అనిపించే గొంతుతో. అతను అంటున్నదేంటో అర్థం కాక అయోమయంగా చూసింది లక్ష్మి. సీటు మీద వెలకిల్లా పడుకుని ఉన్నాడొక వ్యక్తి. సుమారు 45-50 సంవత్సరాల వయసు ఉంటుంది. 5-5.5 పొడుగున్న, బాగా లావుగా ఉండడం వల్ల పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పంచెకట్టి సిల్కు జొబ్బా వేసుకున్నాడు. నెత్తిన నల్లని టోపీ, చెవులకి బంగారపు పోగులు, నుదుట గంధం, ఆ మధ్యలో కుంకుమ బొట్టు, కుడి చేతికి వెండి కడియ ఉంది. ఛాతి మీద నుంచి రక్తం ధారగా కారుతోంది. సీటంతా అలుముకుని బొట్లు బొట్లుగా కింద పడుతోంది. ఈ కత్తితోనేగా శంపావ్? బోదురుకప్ప బెకబెకలాడుతూ చూపిన కత్తిని చూసింది. 5-6 అంగుళాల పొడవు ఉన్న కత్తి, 4 అంగుళాల స్టీలు పిడితో సహా మొత్తం కత్తంతా నెత్తురుతో తడిసి నిప్పు కడ్డీలా మెరుస్తోంది. తన చేతుల మీద, ఒంటి మీద కూడా ఉన్న నెత్తుటి మరకలను చూసిన లక్ష్మి కళ్ళు గిర్రును తిరిగాయి. పడబోయి పక్కనున్న కమ్మీ పట్టుకుని నిలదొక్కుంది. ప్రేక్షకుల వాక్యాలు, పోలీసుల తిట్లు అన్నీ మౌనంగా భరించి వారి చెప్పినట్లు చేస్తూ హత్యానేరం మీద వేసుకుని చివరికి జైలు గోడల మధ్య బంధింపబడింది లక్ష్మి. ఎవరొచ్చినా, ఏమడిగినా, తిట్టినా, చివరికి కొట్టినా కూడా మౌనంగా భరించడం తప్ప పెదవి విప్పలేదు లక్ష్మి. తను నిర్దోషినని ఆమెకు తెలుసు. ఆ మాటే పైకి చెప్తే ఎవరూ నమ్మరని కూడా తెలుసు.
తనకి బ్రతకడానికో నీడ కావాలి, ఎక్కడైతేనే. అందుకే మౌనాన్ని ఆశ్రయించింది లక్ష్మి, రోజులు గడవడం కోసం. ఇంకా కేసు నడుస్తుండగానే జైల్లోనే ఆడపిల్ల పుట్టింది లక్ష్మికి. అప్పట్నుంచి ఆ పాపే ఆమె లోకం. ఆమె తన ఆశలు, ఊహలు అన్నీ ఆ పాప చుట్టూనే అల్లుకుంటోంది. తన మీద హత్యానేరం మోపబడి ఆ జైల్లో మొగ్గుతోందనే ధ్యాస కూడా ఆమెకు లేదు. 2 సంవత్సరాలు గడిచాక లక్ష్మిని నిర్దోషిగా భావించి విడుదల చేశారు కోర్టువారు. ఒక దొంగల ముఠ ఆ సేటుని చంపి అతని వద్దనున్న నగలు, డబ్బు దొంగలించి అతన్ని పొడిచిన కత్తిని అదే పెట్టెలో ఒళ్ళు తెలియకుండా పడున్న లక్ష్మి దగ్గర పడేసి ఆమె ఆ హత్య చేసిందన్నట్లు గుర్తులు దొరికేలా ఆమె బట్టల మీద, ఒంటి మీద నెత్తురు చల్లి పరారీ అయినట్లు రుజువైంది. పంజరంలోంచి బయటపడినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది లక్ష్మి. ఇన్నాళ్లు వెతుక్కోవలసిన అవసరం లేని తిండి సమస్య కళ్ళెదుట నిలిచి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన కోసం కాకపోయినా పాప కోసం, పాప ఆకలిని తీర్చడం ఎలాగో తెలియక తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చింది లక్ష్మి. ఆమె అభ్యర్థనను కాదనలేక ఒక ఉదార స్వభావుడు చిన్నపిల్లల స్కూల్లో ఆయాగా పనిపించాడు. ఆ ఆధారమే పాపని, పార్వతిని పెంచి పెద్దది చేసేందుకు దోహదం చేసింది. భర్త వదిలేసిన స్త్రీ అంటే అవమానాల పాలు కావలసొస్తుందేమోనని భావించి ఎవరైనా అడిగితే పాప కడుపున పడగానే భర్త మరణించాడని చెప్పడం అలవాటు చేసుకుంది. పాప భవిష్యత్తు దృష్ట్యా అలా చెప్పడమే మంచిదని ఆమె ఊహించింది. దినదిన ప్రవర్ధమానమవుతున్న కూతుని చూసి మురిసిపోవాలో, తన దురదృష్టానికి చింతించాలో తెలియక నిర్లిప్తంగా రోజులు గడపడం అలవాటు చేసుకుంది లక్ష్మి. ఇరుగు పొరుగు వారిని మంచి చేసుకుని వారికి ఆ పని ఈ పని చేసి పెడుతూ డబ్బు కూడబెట్టి అప్పారావుతో పార్వతి పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకుని హాయిగా నిట్టూర్చింది లక్ష్మమ్మ. అప్పారావుకి తల్లి తండ్రి లేరు. అత్తగారిని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక, భార్య కోరిక కాదనలేక తనతో పాటు తీసుకొచ్చేశాడు ఆమెను కూడా. హాయిగా సాగే కూతురి కాపురాన్ని చూసి తల్లిగా ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తూ మనమరాళ్ళు, మనవలతో హాయిగా సంతోషంగా కాలక్షేపం చేస్తోంది లక్ష్మమ్మ. అక్క, నా మూలంగా నువ్వెన్ని కష్టాలు పడ్డావు. కంట నీళ్లూరుతుంటే ఉత్తరీయంతో తుడుచుకుంటూ అన్నాడు రాఘవయ్య. నీ మూలంగా కాదురా తమ్మి, అది నా రాత. భగవంతుడు రాసిన ఆ రాతని ఎవరు తప్పించగలరా చెప్పు, అంది వేదాంత ధోరణిలో. బజార్ నుంచి వచ్చిన పార్వతి, వాణి నేల మీద దగ్గరగా ఎదురెదురుగా కూర్చునున్న రాఘవయ్య, లక్ష్మమ్మను చూసి గుమ్మంలోనే నిలబడిపోయారు. తాతగారు, ఎంతసేపైంది మీరొచ్చి? వాణి పలకరింపుతో వాస్తవానికొచ్చిన రాఘవయ్య, రండమ్మా, ఎంత ఆలస్యమైందేమిటి? అడిగాడు అభిమానంగా వారి వైపు చూస్తూ. అతని గొంతులో ద్యోతకమవుతోన్న మార్పుని గమనించిన పార్వతి మరింతగా ముఖం చిట్లించుకుంది. ఆమె ముఖంలోని అసహనాన్ని గుర్తించిన రాఘవయ్య కించిత్తు బాధపడినా వెంటనే తమాయించుకుని, అమ్మ పార్వతి, ఇలా 1 నిమిషం కూర్చో, నీతో చాలా విషయాలు చెప్పాలి అన్నాడు. చేతిలో ఉన్న సంచిని గోడవారగా పెట్టి అయిష్టంగానే తల్లికి, రాఘవయ్యకి ఎదురుగా కూర్చుంది పార్వతి. సంచులు లోపల పెట్టి కాళ్ళు కడుకుని మంచినీళ్లు తాగుతూ వచ్చిన వాణి రాఘవయ్య పక్కగా కూర్చుని అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటూ గుడ్లప్పగించి చూడసాగింది. అంతా చెప్పి, అమ్మా పార్వతి, నన్నలా అసభ్యంగా చూడకు, నేను మీ మావయ్యని అన్నాడు. లోపలికి అడుగు పెడుతూనే తను వారిద్దరి వైపు చూసి ముఖం చిట్లించుకోవడం గుర్తొచ్చి తనని తానే తిట్టుకుంది పార్వతి. ఇద్దరు తల నెరిసిన వృద్ధులు. వారి మీద తనకు అలాంటి దురభిప్రాయం ఎలా కలిగింది అసలు అని మదన పడింది. చ, అదే మాట తాతగారు, అమ్మకి నాన్నకి మీరంటే చాలా గౌరవం అనేసింది వాణి. అమ్మ వాణి, నేను నీ సొంత తాతయ్యనని తెలియకుండానే ఆ రోజు నా ప్రాణాల్ని కాపాడావు అన్నాడు ప్రేమగా వాణి తల నిమురుతూ. భలే వారే, మా తాతయ్యనని నా అంతరాత్మకు తెలిసేమో, అందుకే అప్పుడు నాకు అలా అనిపించింది, నవ్వేసింది వాణి. అంతవరకు తలదించుకుని కూర్చునున్న పార్వతి మెల్లగా తల పైకెత్తి వణుకుతున్న తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, అమ్మా, నీకొక తమ్ముడున్నాడని మాట మాత్రంగానైనా ఎప్పుడూ చెప్పలేదేంటి అంది గదగద స్వరంతో. కావాలని అందర్నీ వదిలేసుకునొచ్చాక మళ్ళీ ప్రతి క్షణం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడ్డం కంటే నాకెవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అనుకుంటూ బ్రతకడమే మంచిదనిపించింది. అందుకే నాకో తమ్ముడున్నాడని, తల్లి తండ్రి ఉన్నారని కానీ ఎవరికీ చెప్పలేదు అంది లక్ష్మమ్మ. తాతయ్య, మరి అమ్మ వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అడిగింది వాణి. చేసుకున్నాడమ్మా, భారంగా అన్నాడు రాఘవయ్య. చ, బుద్ధిలేని మనిషి, చిరాగ్గా ముఖం పెట్టింది. అందులో అతని తప్పేమీ లేదమ్మా. వాళ్ళ నాన్న కాదన్నా అర్ధరాత్రి వేళ మా ఇంటికొచ్చాడా రోజు. తనకా పెళ్లి ఇష్టం లేదని, అక్కని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతానని నాన్నని బ్రతిమాలి ఒప్పించాడు. తీరా చూస్తే ఇంట్లో లేదక్క. మాతో పాటు అతను బాధపడ్డాడు.
తెల్లవారే వరకు మా నాన్నతో కలిసి ఊరంతా తిరిగి వెతికాడట. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని తిరిగొచ్చాక కూడా మా నాన్నతో లచ్చి నన్నిలా అన్యాయం చేసి పోతుందనుకోలేదు మావ అంటూ బాధపడ్డాడట చెప్పాడు రాఘవయ్య. పోన్లేండర్రా, జరిగిపోయిన దాని గురించి ఇంత చర్చెందుకు అంది లక్ష్మమ్మ. ఆ ప్రసంగం అనవసరం అన్నట్టు. పైకి అలా అందేగాని ఆమె చాలా బాధపడుతోందని శ్రోతల ముగ్గురు ఇట్టే గమనించారు. పొద్దుగూకిందని రాఘవయ్య బయలుదేరబోతుంటే, తాతయ్య, ఎవరూ దిక్కులేని వాళ్ళలా అక్కడ ఉండడం ఏమిటి? ఇన్నాళ్ళు ఉంటే ఉన్నారు, ఇప్పుడు వెళ్ళొద్దు, మాతో పాటే మీరు ఉండొచ్చు అంది వాణి. అవును మావయ్య, ఇక్కడే ఉండిపోండి అంది పార్వతి. కన్నపిల్లలకే లేదు, నిన్నగాక మొన్న పరిచయమైన మీకెందుకమ్మా నా మీదింత అభిమానం? రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమ్మి, పిల్లలు, నువ్వు కన్న పిల్లలుండే ఇలా ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన గతి పట్టిందా నీకు? ఆవేదన ధ్వనించింది లక్ష్మమ్మ గొంతులో. నిర్లిప్తంగా నవ్వి, ఎవరికి వారే ఈ రోజుల్లో. నేనేమైనా ఆస్తులు సంపాదించిచ్చానా వాళ్ళకి? అంతస్తులు ఏర్పాటు చేసి పెట్టానా? ఎవరి సంసారాలు వాళ్ళకే భారంగా అనిపిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అదనపు భారాన్ని ఎవరు నెత్తిన పెట్టుకుంటారు అన్నాడు. అదేంటి మావయ్య, ఆస్తులతోనే బంధుత్వాలు నిలుస్తాయా? నువ్వు పెంచి పెద్ద చేయింది వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యారా అంది పార్వతి. ఒక రకంగా చూస్తే తప్పు నాదేనమ్మా, ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. పోనీ అమ్మా, ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు, వస్తూనే ఉంటానుగా. నిన్న అనంతతో కలిసొచ్చినప్పుడు మీ అమ్మను చూసి అడగడానికి తటపటాయించాను. రాత్రంతా నిద్ర పట్టలేదు. అనుమానం తీర్చేసుకుని అవునో కాదో తేల్చేసుకుంటే తప్ప మనసులోని అలజడి తగ్గదని, ఏమైతే అయిందని ఇవాళొచ్చాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది తల్లి. మావయ్య, నిన్నెక్కడి నుంచి వెళ్ళాక ఆ అబ్బాయి మళ్ళీ ఏమైనా చెప్పాడా అడిగింది పార్వతి. చెప్పాడమ్మా, తొందరగా ముహూర్తం పెట్టించమని. వాణి వైపు చూసిన వాడు రాఘవయ్య. పోతాతయ్య, తురున లోపలికి పరిగెత్తింది వాణి. తమ్మి, పెద్దదానికి కూడా నీ ఎరుకలో ఏదైనా సంబంధం ఉంటే చూద్దు అంది లక్ష్మమ్మ. ఇప్పుడు వాణికి నేనేమీ చూడలేదు, తనే చూసుకుంది అని చెప్పబోయి గబుక్కున మాట మింగేసి అలాగే అక్క అన్నాడు. వాణి తెచ్చిన టీ అందుకుని తాగేసి, ఆ పొర వస్తే చెప్పమ్మా పార్వతి, వీలు చూసుకుని పంతులు గారి దగ్గరకు వెళ్ళి ముహూర్తం గురించి మాట్లాడరమ్మను అన్నాడు. అలాగే మావయ్య, అప్పుడప్పుడు వస్తుండు, ఈనాళ్ల తర్వాత కనిపించావు, అమ్మకి తృప్తిగా ఉంటుంది, నీకు తృప్తిగా ఉంటుంది అంది పార్వతి సాగనంపుతూ. అలాగేనమ్మా, బయలుదేరాడు రాఘవయ్య. ఆచార్య గారిచ్చిన మందుతో రాఘవయ్య జ్వరం తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. దాంతోపాటే సుబ్బమ్మకి నారాయణకి కంగారు కూడా ఎక్కువైంది. తన వల్ల కాదని పట్నం తీసుకెళ్లమని స్పష్టంగా చెప్పేశాడు ఆచార్య ఆ రోజు. ఆ దంపతులకి కాళ్ళు చేతులు ఆడలేదు. కూతురు కనిపించకపడే బాధకు తోడు కొడుకు జ్వరం గోరు చుట్టుపై రోకలిపోట్లు అనిపించసాగింది వారికి. చేతిలో చాలినంత డబ్బు లేదు. ఏం చెయ్యాలో పాలు పోలేదు నారాయణకి. అలాని చేతులారా కొడుకుని చంపుకోలేడు. అతనికి ఆ సమయంలో అనంతంగారే దిక్కయ్యాడు. పొలం ఆయనకు అమ్మేసి ఆయనిచ్చిన కొద్దిపాటి సొమ్ము తీసుకున్నాడు గత్యంతరం లేక. నిదానంగా అమ్ముకుంటే అంతకు 4 రెట్లు డబ్బొచ్చేది, కానీ అత్యవసరం తప్పదు కాబట్టి అదే చాలనుకున్నాడు నారాయణ. తట్టాబుట్టా సర్దుకుని కొడుకుని తీసుకుని పట్నం ప్రయాణమయ్యారు ఇద్దరు. సుబ్బమ్మ తాలూకా బంధువులింట్లో సామాన్లు పెట్టి కొడుకుని ఆసుపత్రిలో చేర్పించారు. గవర్నమెంట్ ఆసుపత్రి అని పేరే గాని రాఘవ జ్వరం నయమయ్యేసరికి పొలం అమ్మిన సొమ్ము కాస్త రెక్కలో చెగిరిపోయింది. పని కోసం తిరిగి తిరిగి చివరకు ఒక రైస్ మిల్లులో లోడింగు అన్లోడింగ్ పనిచేసే లేబర్గా చేరాడు నారాయణ. మానసికంగా కుంగిపోవడం వల్ల శరీరం కూడా బలహీనమైపోయింది. కాసేపు పనిచేసేసరికి అలసట, విపరీతమైన నీరసం ముంచుకొచ్చేవి. అయినా కుటుంబ నిర్వహణ కోసం పడుతూ లేస్తూ పనిచేయక తప్పేది కాదు. అలాంటి సమయంలోనే ఒకరోజు లారీలోని బస్తాలు గొడవంలోకి చేరుస్తుండగా చెక్కమెట్లు ఎక్కుతూ ఒళ్ళు తూలి వీపు మీదన్న బస్తాతో సహా కింద పడిపోయాడు. అలా పడినవాడు ఇక మళ్లీ లేవలేదు. సుబ్బమ్మ రెక్కలు తెగిన పక్షి అయింది. 15-16 సంవత్సరాల వయసొచ్చినా బాధ్యతల్ని గుర్తించే జ్ఞానం మాత్రం రాలేదు రాఘవ్కి. పాచి పనిచేసి తల్లి సంపాదించుకొస్తుంటే శుభ్రంగా తినేసి ఆ తిన్నది అరిగేదాకా ఊరి మీద బలాదూరు తిరిగి రావడం అతని దినచర్య. కూతురు ఎలానూ ఇల్లు విడిచిపోయింది. అసలు బతుకుందో లేదో కూడా తెలీదు. ఉన్న ఒక్క కొడుకుని ఏమండానికి నోరు రాక ఎప్పుడు ఇంటికొచ్చినా అదేమిటని అడకపోగా తను తిన్నా తినకపోయినా అగ్గగలాడుతూ వాడి కడుపు నింపుతోంది సుబ్బమ్మ. క్రమంగా రాఘవయ్య వ్యసనాలకు బానిసై ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. కొడుకొచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులేసుకుని గుమ్మంలోనే కూర్చునేది ఆ పిచ్చి తల్లి. ఆమె జీవితానికి ఆశ, ఆధారం అతడొక్కడే మరి. ఒక రోజు రాత్రి బాగా పొద్దుపోయాక బాగా తాగేసి ఇంటికొచ్చాడు రాఘవ.
చలికి గుమ్మంలో ముడిచిపెట్టుకుని కూర్చున్న సుబ్బమ్మ అంత దూరం నుంచి కొడుకు కేకలు విని లోపలికొచ్చేసి ప్లేట్లో అన్నం పెట్టి సిద్ధంగా ఉంచింది. వచ్చేసరికి సిద్ధంగా ఉండకపోతే మళ్ళీ తినకుండా పడుకుంటే లేపడం తన వల్ల కాదని అనుభవపూర్వకంగా గ్రహించిందామె. 99 వంకలు పెడుతూ ముద్ద ముద్దకో తిటు తిడుతూ తిండిని తినేసి మొత్తుగా పడుకుండిపోతాడు రాఘవ. గుడ్ల నీరు కుక్కుకుంటూ నిద్రలేని రాత్రులు గడపడం అలవాటు చేసుకుంది సుబ్బమ్మ. కాని ఆ రోజు అలవాటు ప్రకారంగా అతనొక్కడే రాలేదు. వెంట మరొక స్త్రీ ఉంది. పొట్టిగా నల్లగా లావుగా ఉందామె. ముఖానికి దట్టంగా పౌడర్ పూసుకుని తల నిండుగా వాడిపోయినట్లున్న పూలు పెట్టుకుని శరీరంలోని ఒంపు సొంపుల్ని బహిర్గతం చేసే బట్టలు, ఆ బట్టల్ని ఛేదించుకుని బయటపడాలని తహతహలాడుతున్నట్లు అనిపిస్తోన్న పిటపిటలాడే శరీరం. ఆ చౌకబారు మనిషిని చూడగానే అప్రయత్నంగానే ముఖం చిట్లించుకుంది సుబ్బమ్మ. సుబ్బమ్మ పెట్టిన అన్నం పళ్ళాన్ని గాలితో తన్ని నీ అవ్వ అన్నం ఎవరికి కావాలే అంటూ గట్టిగా అరిచాడు రాఘవ. పళ్ళెం ఎగిరి టపీమని గోడ కొట్టుకుంది. అన్నమంతా చెదిరి నేలంతా పరుచుకుంది. గుడ్ల పిగించి చూడ్డం తప్ప నోట మాట రాలేదు సుబ్బమ్మకి. రావే మళ్ళీ అంటూ ఆ స్త్రీ చెయ్యి పట్టుకుని మీదకు లాక్కుని మంచంలో కూలబడ్డాడు. ఆ ఇద్దరి బరువుకి తట్టుకోలేక బాధగా మూలుగుతున్నట్టు మంచం కిర్రు కిర్రుమంటూ చప్పుడు చేసింది. ఆ సిగ్గులేనితనానికి అసహ్యం వేసింది సుబ్బమ్మకి. చెంగు ముఖానికి అడ్డుపెట్టుకుని రెండంగల్లో బయటకొచ్చేసి చెక్క తలుపులు దగ్గరగా మూసింది. లోపలి దృశ్యాలు కంటబడితే భరించడం కష్టమని భావించి అయినా వారి ఏకేకలు పకపకలు వినిపిస్తూ అసహ్యంతో సిగ్గుతో కుచించుకుపోయేలా చేస్తున్నాయి. ఆ చలిలో చీరచెంగు చుట్టూ కప్పుకుని ముడిచిపెట్టుకుని కూర్చుంది. తను భర్త ఈ ఒక్కగానొక్క కొడుకు గురించి ఎన్నెన్ని కలలు కన్నారు. ఈ కొడుకు గొప్పవాడై తమని ఉద్ధరిస్తాడని ఏవేవో ఊహించుకునేవారు. పాపం లచ్చింతల్లి ఎప్పటికప్పుడు తమ్ముణ్ణి అదిలిస్తూనే ఉండేది. పాపిష్టిది తనే వీణ్ణి వెనకేసుకొచ్చి దాన్ని తిట్టి కొట్టేది. బిడ్డ ఎక్కడుందో ఎలా బతుకుతుందో. ఆ మాయదారి కామందు దాని ప్రాణానికి రాహువులా దాపరించాడు. ముక్కు పచ్చలారని బిడ్డ బతుకు నడివీధి పాలైంది. భగవంతుడా, మేమేం పాపం చేశామని ఇటువంటి పిల్లల్నిచ్చావు. అసలు పిల్లలు లేకపోయినా మా ప్రాణానికి హాయిగా ఉండేది. ఆయనకేం మహారాజు ఈ దారుణాలన్నీ చూసే పని లేకుండా హాయిగా దాటుకున్నాడు. నేనే మహాపాపం చేసుకుని ఉంటాను. అందుకే ఈ ఘోరాలన్నీ చూస్తూ కుళ్ళి కుళ్ళి ఏడవలసి వస్తోంది. చలిగాలి రివ్వునొచ్చి తాకి గజగజలాడించడంతో ఆ ఆలోచనలన్నీ తాత్కాలికంగా పక్కకి నెట్టింది. లోపల అలజడి సద్దుమణిగినట్లు అనిపించడంతో తలుపులు తోసింది. వాళ్ళు పడుకునుంటే లోపలికెళ్ళి పడుకోనైనా పడుకోవచ్చునన్న ఉద్దేశంతో. లోపల గడియ వేసుకున్నారు కాబోలు తలుపు తెరుచుకోలేదు. తెల్లవారి వాళ్లు తలుపు తీసే వరకు తని చలిలో చావాల్సిందే అనుకుని బాధగా నిట్టూర్చింది సుబ్బమ్మ. రాను రాను రాఘవ ప్రవర్తనలో అడ్డు ఆపు లేనితనం ఎక్కువైంది. రాత్రని లేదు పగలని లేదు, బాగా తాగడం, అమ్మాయిల్ని వెంటేసుకుని కాలక్షేపం చేయడం. ఆ విధంగా రోజురోజుకి దిగజారిపోతున్న కొడుకును చూసి సుబ్బమ్మ గుండె చెరువవుతోంది. పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడేమో అనిపించి ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టింది. అతని గురించి తెలిసిన వాళ్ళెవరూ పిల్లనివ్వడానికి సాహసించలేదు. చివరికి ఎలాగైతేనేం గంగ రాఘవయ్య భార్య అయింది. రోజు ఆ అమ్మాయిల కోసం వెతుకోనవసరం లేకుండా ఇదే బాగుంది అనిపించింది రాఘవకి. పచ్చి కొబ్బరిలా చూడగానే నోరూరించేలా ఉన్న భార్యను విడిచి ఎటూ వెళ్లలేక ఇంటి పట్టునే కూర్చునేవాడు. కొడుకు దారిలోకొస్తున్నాడని ఎంతో సంతోషించింది సుబ్బమ్మ. కాని సంతోషం కడుపు నింపదు కదా. తామిద్దరి పొట్టలు నిండడానికే తను అడ్డమైన చాకరీ చేయాల్సొచ్చేది. ఇప్పుడు మరొక వ్యక్తిని కూడా భరించాల్సి వచ్చేసరికి సుబ్బమ్మకి గుడ్లు మీదకొచ్చాయి. ఏదైనా పని చూసుకోమని కొడుకుని బ్రతిమలాడింది. నయానా భయానా చెప్పి చూసింది. కాని తిని తిరగడం అలవాటైన వాడికి పని చేయమంటే ఒళ్ళొంగుతుందా? అబ్బే, ససేమిరా వంగదు. నిన్నే కాకుండా నీ పెళ్ళాన్ని నీ దురలవాట్లని కూడా ఎట్లా పోషించేదిరా వాపోయింది సుబ్బమ్మ. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేశావు? గయ్యం అన్నాడు. నీకోసమే, నీ సుఖం కోసమే. అంటే పెళ్లి కాకముందు నేనేమైనా కష్టపడేవాణ్ణా? నువ్వేడిచి చేస్తున్నావనే నేను పెళ్ళాడాను. తల్లి బాధని నివృత్తి చేయడానికి కంకణం కట్టుకున్న శ్రీరామచంద్రునిలా ఫోజు పెడుతూ అన్నాడు. నన్ను ఉద్ధరిస్తావని పెళ్ళాడమని ఏడ్చాను కోపంగా అంది సుబ్బమ్మ. అందుకే మరి అనుభవించు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. గంగ కూడా మరో 4 ఏళ్లలో పని వెతుక్కుంది. రాఘవకి పెళ్లం మీద కొత్త మోజు తీరిపోయి రుసరుసలు చిటపట్లు మొదలయ్యాయి. తాగుబోతు మగుడిని ఏమీ చేయలేక చేసినా ఊరుకోడు కనుక తన కోపాన్ని అత్తగారి మీద తీర్చుకునేది గంగ. కొడుకు అలాంటి పైలాపచ్చీసు మనిషి అని తెలిసి కూడా ఆ విషయం దాచిపెట్టి తన గొంతు కోసిందని అత్తగారంటే కోపం గంగకి. అటు కొడుకు ఇటు కోడలు చెరో రకంగా రోజు రోజుకి క్షీణించిపోవడానికి చివరికి ఆమె చావుకి కారణమయ్యారు.
తల్లి చచ్చిపోయిందని రాఘవకి బాధ అనిపించలేదు సరికదా, తననిక అడ్డు పెట్టేవాళ్లు లేరని సంతోషించాడు. అప్పట్నుంచి గంగ బ్రతుకు మరీ అన్యాయం అయిపోయింది. బాగా తాగొచ్చి ఆమెని చావగొట్టి ఆమె దగ్గరున్న డబ్బు గుంజుకుని వెళ్ళిపోయేవాడు. ఏటేటా కాన్పులు, దానికి తోడు తిండి సరిగ్గా లేకపోవడంతో గంగ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. తలకు మించిన భారంతో ఖర్చే తప్ప ఆదాయం అట్టేలేని ఆ కాపురం చేయలేక మానసికంగా కుమిలిపోతూ చివరికి ప్రాణాలు విడిచింది గంగ. గంగ మరణం రాఘవయ్యని తీరని దుఃఖానికి గురిచేసింది. తాగడానికి, అడ్డమైన ఆడదాంతో కులకడానికి డబ్బొచ్చే మార్గం మూసుకుపోయింది. కాస్త జ్ఞానం వచ్చిన పెద్ద కొడుకు ఒక దుకాణంలో పనికి కుదురుకున్నాడు. వచ్చే జీతం డబ్బులు తండ్రి కంటపడకుండా జాగ్రత్త పడుతూ తమ్ముళ్ళు, చెల్లెళ్ల ఆలనా పాలనా చూసుకునేవాడు. ఒకరోజు రాఘవ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో మట్టి కుండలో ఉన్న బియ్యం తుండుగుడ్లో మూటకట్టి తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బుతో సారా కొట్టుకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఆఖరి కొడుకు కళ్ళబడ్డాడు. వాడు వెంటనే పరిగెత్తుకెళ్లి పెద్దన్నగారికి ఆ వార్త చేరవేశాడు. శివ వెంటనే ఇంటికి రావాలని ప్రయత్నించాడు గాని యజమాని బేరాలు బాగా వచ్చే ఆ సమయంలో కొట్లో మనిషి లేకపోతే తాను ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ససేమిరా వెళ్లడానికి వీల్లేదని అన్నాడు. ఆ రాత్రి శివ కొట్లో పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి పిల్లలందరూ తలోమూల బిక్కుబిక్కుమంటూ కూర్చునున్నారు. వారిని దగ్గరకు పిలిచి ఏమైందని అడిగాడు శివ. పెద్ద చెల్లెలు తలదించుకుని చేతులు నులుముకుంటూ ఇంట్లో బియ్యం లేకపోవడం వల్ల అన్నం వండలేదని, తినడానికేమీ లేకపోవడం వల్ల ఆకలిగా ఉందని చెప్పింది వెక్కుతూ. తండ్రి మీద చెప్పలేనంత కోపం వచ్చింది శివకి. కాసేపు ఊర్చుకోండమ్మా, నేనిప్పుడే వస్తాను అంటూ తన దుకాణపు యజమానిని అడిగి బ్రతిమాలి బియ్యం మరికొన్ని సరుకులు తీసుకునొచ్చాడు. తనే అన్నం వండి వాళ్ళకి పెట్టి తనకి తినాలనిపించక అలాగే పడుకున్నాడన్న మాటే గాని నిద్ర మాత్రం రావడం లేదు. తను సంపాదించి పెట్టాల్సింది పోయి తన తాగుడు కోసం బిడ్డల నోటి ముందున్న తిండిని కూడా తీసుకెళ్లి అమ్మేసే కిరాతకుడు తన తండ్రి. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా అతని శరీరంలోని రక్తం మరిగి ప్రతీకార జ్వాలను కాంక్షిస్తోంది. తన తండ్రి కారణంగా తల్లి పడిన బాధలు కళ్ల ముందు గిరగిరా తిరుగుతున్నాయి. గంగ చివరి క్షణం వరకు ఏదో విధంగా 4 డబ్బులు సంపాదించి పిల్లలతో పాటు మొగుడికి ఇంత గంజినీళ్లు పోసింది. ఆమెని తిట్టి కొట్టి దగ్గరున్న డబ్బులు గుంజుకెళ్లిపోవడం రాఘవకి ఆట. సుబ్బమ్మ కొడుక్కి పెళ్లి చేసిన వెంటనే గుడిసె మధ్యలోకి అడ్డుగా తడిక పెట్టించి కొడుకు కోడలకి మాటు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ తడిక పూర్తిగా పాడైపోయింది. అంతటా చిల్లులే. ఆ చిల్లుల్లో నుంచి రాక్షసుళ్ల తల్లిని జుట్టుపట్టి కొట్టడం, డొక్కలో తన్నడం, డబ్బులు అవసరమైతే కాళ్లు పట్టుకుని బ్రతిమలాడడం అన్నీ స్పష్టంగా కనిపించేవి. కాని చిన్నతనం అడ్డుపడితే తండ్రి తనని చావగొడతాడని భయపడేవాడు శివ. తండ్రి పోలికే పిల్లలు కూడా వస్తుందేమోనని కుమిలిపోతూ పెద్దవాడైన శివని దగ్గర కూర్చోబెట్టుకుని తన మనోవేదనని వాడికి నివేదించుకునేది. తను ఎటువంటి దురలవాట్ల జోలికి పోనని, తమ్ముళ్ళని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానని తల్లిని ఊరడిస్తుండేవాడు. ఏదైనా పని చూసుకుని తల్లిని సుఖపెట్టాలని ఆరాటపడేవాడు. మరీ 10 ఏళ్లైనా నిండని వాడికి ఏం పని దొరుకుతుంది? ఎవరిస్తారు పని? ఆ పసి వయసులో అంకురించిన కోరిక తీరకముందే కాలం తీరి వెళ్లిపోయింది ఆ తల్లి. ఆ తర్వాత పిల్లలకింత తిండైనా పెట్టాలనే ఆరాటంతో పని వెతుక్కున్నాడు. తనకొచ్చే సంపాదన అందరూ గంజినీళ్లు తాగడానికి కూడా సరిపోవని అతనికి తెలుసు. అందుకే పగలంతా దుకాణంలో పనిచేసి రాత్రిపూట రిక్షా లాగడానికి రిక్షాలద్దెకిచ్చే యజమానితో మాట్లాడి ఒప్పించొచ్చాడు, తన దుకాణపు యజమాని వెంటబెట్టుకుని వెళ్ళి. కాని ఇలా దారుణంగా కన్నతండ్రి చేతే తన సంపాదన దోపిడీ చేయబడుతుంటే అతనిలోని అణువణువు దహించుకుపోతుంది. చెక్క తలుపు చొప్పుడేసరికి దిగ్గున లేచి కూర్చున్నాడు శివ. తాగిన మైకంలో ఒళ్ళు తెలియకుండా తండ్రి అరిచే అరుపులు కర్ణ కఠోరంగా వినిపిస్తూ అతన్ని మరింత రెచ్చగొడుతున్నాయి. చివ్వున లేచి తలుపు తీసుకుని గుమ్మానికి అడ్డుగా నిలబడ్డాడు. నూనుగు మీసాలతో ఉన్న ఆ యువకుడు వయసుకు మించి పెద్దవాళ్లా కనిపిస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. రేయ్ అడులే అరుస్తూ అతని మీదకు తూలాడు రాఘవ. తాగిన మైకంలో అతని శరీరం స్వాధీనం తప్పుతోంది. తన దారికి అడ్డొచ్చిన కొడుకు మీద కోపం ముంచుకొస్తోంది. నేను లేవను, నువ్వు ఈ కొంపలు అడుగు పెట్టడానికి వీల్లేదు దూసుకొచ్చింది సమాధానం. ఒరేయ్, తండ్రికే అడ్డు నిలిచి ఎదురు సమాధానం ఇచ్చేంత మొగడు వైపోవేట్రా? అనవసరంగా నా కోపం తెప్పించుకో. ఛీ, నువ్వు తండ్రివా? అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు? తాగొచ్చి ఆ మైకంలో అమ్మ పట్ల దారుణంగా ప్రవర్తించి మమ్మల్ని కన్నావే గాని ఏనాడైనా మా మంచి చెడ్డలు చూసావా? ప్రేమగా లాలించావా? ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దులాడావా? ఎంతసేపు నీ తిరుగుడు తాగుడు జల్సాలతో పొరలు కమ్మున్న నీ కళ్ళకి మేము ఏనాడు కన్నబిడ్డల్లా నీకు కనిపించలేదు.
అమ్మ కనుక ఎన్నాళ్ళు భరించింది. అదే మరో ఆడదై ఉంటే నిన్ను నరికి పోగులేసి ఉండేది. శివ, అనవసరంగా నాతో వాదించక అడ్డులే. లేవను. ఇంక నువ్వు ఇంట్లో కాలు పెట్టడానికి లేదు. ఎంతకాలం కన్న తండ్రివన్న ఉద్దేశంతో నువ్వేం చేస్తున్నా నోరు మూసుకుని ఊరుకున్నాను. ఈరోజు ఈరోజు నువ్వు నీ కన్నబిడ్డల నోటి ముందు నుంచి అన్నముద్ద లేకేళ్ళు అమ్ముకుని నువ్వు తాగేసొచ్చావు. నువ్వు అసలు తండ్రివా, రాక్షసుడివా? అతని ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. రై, అడ్డు తప్పుకుంటావా లేదా? తప్పుకోను. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నీకు మాకు ఏం సంబంధం లేదు. తండ్రిని వెనక్కి నెట్టేసి లోపలికొచ్చి తలుపు మూసేసి పక్క మీద పడుకున్నాడు శివ. బయటనుంచి రాఘవ తలుపు దబదబా బాదాడు. తలుపు విరిగి కింద పడుతుందేమో అనిపించింది. నోటుకొచ్చిన బండబూతులు తిడుతున్నాడు. నిర్వికల్ప సమాధిలో ఉన్న మౌనిలా శివ కదల్లేదు, మెదల్లేదు. కాసేపటికి రాఘవ గొంతు దూరమైంది. అతను ఎటో వెళ్ళిపోయాడని గ్రహించాడు. అమ్మా, నన్ను మన్నించు. బాధ్యతారహితంగా ప్రవర్తించేవాడిని కన్నతండ్రైనా సరే భరించే శక్తి నాకు లేదు. తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా చూసుకుంటానని నీకు మాటిచ్చాను గనుక ఆ మాటను నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా శ్రమిస్తాను. కడుపు నిండా వారికి తిండి పెట్టలేకపోయినా కడుపు మాడుచుకోవాల్సిన పరిస్థితి మాత్రం రానివ్వను అనుకున్నాడు శివ తల్లిని తలుచుకుని. తల్లి ఆనంద బాష్పాలు రాలుస్తూ తన తలని ప్రేమగా నిమురుతున్నట్లు అనిపించి నిశ్చింతగా కళ్ళు మూసుకుని నిద్రకుపక్రమించాడు శివ. అర్ధరాత్రి దాకా కొడుకుని తిట్టుకుంటూ తూలుకుంటూ పిచ్చిగా రోడ్డు మీద తిరిగి శరీరం స్వాధీనం కోల్పోగా చివరికి ఒక చోట కోపలా కూలిపోయాడు రాఘవ. అటుగా ప్రయాణించేవాళ్లు కొందరు అతని లేవదీయాలని ప్రయత్నించి దగ్గరకొచ్చి నాటు సారావాసన గుప్పుమనగా అతను లేచే స్థితిలో లేడని గ్రహించి ఫుట్పాత్ మీదకి చేర్చి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం ఆ దారిన నడిచేవాళ్ళెవరో అతని కాలు తొక్కేసరికి గబుకుని మెలకు వచ్చింది. తను ఎక్కడున్నాడో తనకే తెలియక అయోమయంగా చుట్టూ చూశాడు ఒక క్షణం. హడావిడిగా పరుగులెత్తే జనం, మెరుపు తీగల్లా మాయమవుతున్న వాహనాలు. తను ఫుట్పాత్ మీద ఉన్నట్లు గ్రహించి దిగ్గున లేచి నిలబడ్డాడు రాఘవ. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూర్చుండిపోయాడు. కాసేపయ్యాక లేచి ఎదురుగా ఉన్న పార్కులోకి నడిచాడు. పార్కు మధ్యలో లోపలంతా సిమెంటు చేయబడిన గుంటలో ఉన్న నీళ్లతో శుభ్రంగా మొహం నోరు కడుక్కున్నాడు. ఆ నీరు తమ సొంతమన్నట్లు అతను ఆ నీరు కదపగానే అందులో నివాసం ఏర్పరచుకున్న దోమలు గుంపుగా అతని మీద దాడి చేశాయి. భుజం మీద ఉన్న తుండుగుడ్డతో తుడుచుకోబోయి భుజం తడుముకున్నాడు. అప్పుడు గమనించాడు తుండుగుడ్డ లేదని. కడుపులో ఆకలి కరకరమంటోంది. చేతిలో డబ్బులు లేవు. కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్లీ గుడిసెవైపు నడిచాడు. పనిలోకెళ్లబోతున్న శివ తండ్రిని చూసి ఆగి మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు కోపంగా. శివ, రాకెక్కడికి పోన్రా, మీరు తప్ప నాకింకెవరున్నారు అన్నాడు హీనస్వరంతో. నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు. ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించేవాణ్ణి నేను భరించలేను. నువ్వు తండ్రివని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. నువ్వు సంపాదించి మమ్మల్ని పోషించాల్సింది పోయి మేము సంపాదిస్తుంటే తింటూ తాగుతూ జల్సాలు చేస్తున్నావు, సిగ్గులేదు? తల్లిదండ్రులున్నన్నాళ్ళు వాళ్ళ మీద ఆధారపడ్డావు. తర్వాత భార్య సంపాదన మీద, ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడి బతికావు. ఇప్పుడు ఛీ, నువ్వు ఒక మనిషివేనా? చేత్కారం చేశాడు శివ. మిగిలిన పిల్లలందరూ బిక్కుబిక్కుమంటూ అన్నగారి వెనకాల నిలబడ్డారు. అమ్మని కాదని కనిపించిన ఆడదాంతో ఇష్టమొచ్చినట్టు తిరిగావు. ఇప్పుడు వెళ్ళు, నిన్ను పోషిస్తారు వెటకారంగా అన్నాడు. కన్నపిల్లలు తన తప్పుని వేలెత్తి చూపిస్తుంటే సహించలేకపోయాడు రాఘవ. నీ అవ్వ, నోరు మీరా, బతకలేకపోతే చేస్తాను గాని మళ్ళీ నీ గుమ్మ మాత్రం తొక్కను. కోపంగాని విసురుగా వెనుతిరిగాడు రాఘవ. ఓ యబ్బో, పౌరుషం మాత్రం ఉంది, ఏది లేకపోయినా. కొడుకు వెకిరంత వినిపించి పిడికిళ్లు బిగుసుకున్నాయి. అడుగులు వడి పెరిగింది. కాని తాగుడు మత్తు ఇంకా తగ్గకపోవడం మూలంగా ఆవేశం ఎక్కువయ్యేసరికి విపరీతమైన నీరసం ముంచుకొచ్చింది. చుట్టూ ఉన్న పరిసరాలు గిర్రున తిరుగుతున్నాయి. శరీర అవయవాలు స్వాధీనం తప్పాయి. దెబ్బిమని కింద పడిపోయాడు. వేగంగా వస్తోన్న ఆటో సడన్ బ్రేక్ వేసినా కంట్రోల్ కాకపోవడంతో రాఘవని గుద్దేసింది. ఫలితంగా ఆసుపత్రికి తరలించబడ్డాడు. వారం రోజులు అక్కడ బెడ్ మీద ఉన్నాక విడుదల చేశారు. తనకి ఎవరూ దిక్కులేరని ఏదైనా జీవనోపాధి చూపించమని ఆ డాక్టర్ గారిని బ్రతిమలాడుకున్నాడు. అతని కన్నీటికి ఆయన జాలిగుండె కరిగి నీరైంది. ఫలితంగా ఆయన గారింట్లో తోటమాలిగా పని దొరికింది రాఘవకి. తింటూ తాగుతూ జలసాగా తిరగడం తప్ప కష్టపడ్డం ఎరుగని రాఘవకి కాళ్ళు చేతులు కట్టేసినట్లుగా ఉంది ఆ ఉద్యోగం. పగలంతా మొక్కలకి కుదుళ్లు చేస్తూ నీరు పెడుతూ ఎండిన ఆకులు ఏరి పారేస్తూ కాలక్షేపం చేస్తూ రాత్రిపూట ఆ తోటలోనే ఉన్న సిమెంట్ బెంచి మీద పడుకుంటాడు. 3వ రోజు ఏదైనా అవసరమైతే ఖర్చు పెట్టుకోమని 10 రూపాయలు ఇచ్చారు డాక్టర్ గారు. ఆ రాత్రి పడుకున్నా ఎంతసేపటికి నిద్ర పట్టలేదు అతనికి.
అందరూ పడుకున్నాక లేచి మెల్లగా గేటు తీసుకుని బయటకొచ్చాడు. అతని కాళ్ళు అలవాటైన కళ్ళు దుకాణానికి లాక్కెళ్ళాయి. అర్ధరాత్రి కావస్తుండగా మెల్లగా తూలుకుంటూ వచ్చాడు. గేటు తెరవబోతుంటే గేటు వెనక పెద్ద పులిలా నిలబడున్నారు డాక్టర్ గారు. గతుకుమన్నాడు. మత్తు కాస్త దిగిపోయింది. ఒళ్లంతా చెమట్లు పట్టాయి. ఎక్కడికెళ్ళావు? గర్జించాడు డాక్టర్. ఇప్పుడే అలా. ఎంత ప్రయత్నించినా నోట్లో నుంచి మాట రావడం లేదు రాఘవకి. రాస్కెల్, ఇప్పుడే అంటున్నావు? గేటు తీసిపెట్టిపోయావు, బుద్ధి లేదు? అతని వాలకం చూసి తాగొచ్చినట్లు గమనించేశాడు. కాళ్లా వేళ్లా పడి ఏడిస్తే అయ్యో పాపం అనుకుని ఆశ్రయం ఇచ్చాను. ఇలాంటి తాగుబోతు వేదవని తెలిస్తే చచ్చినా గుమ్మంలో అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. ఇక నీకు మా ఇంట్లో పని లేదు. గెటౌట్. గేటుకి తాళం వేసుకుని మరీ లోపలికి వెళ్ళిపోయి తలుపులో బెడాయించుకున్నాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ వెనుతిరిగాడు రాఘవ. అలా ఎంతసేపు నడిచాడో అతనికే తెలీదు. తలెత్తి చూసేసరికి ఎదురుగా రైల్వే స్టేషన్. అందరూ నిద్రలో జోగుతున్నారు. లోపలికెళ్ళి తను కటిక నేల మీద పడుకున్నాడు. మరనాడు గాని మెలకు రాలేదు. తీరా నిద్ర లేచాక ఏం చెయ్యాలో తోచలేదు. చేతిలో డబ్బులు లేవు, కడుపులో ఆకలి. ఎవరివైనా సామాన్లు మోసైనా 4 డబ్బులు సంపాదించాలనుకున్నాడు. కాని లైసెన్సు కూలీలు అడ్డుపడ్డారు. చేయి చాపి అడుక్కున్నాడు ఆకలి కాగలేక. ఆ మూల నుంచి ఈ మూలకి 4 సార్లు తిరగ్గా 90 పైసలొచ్చాయి. ఒక బన్ను కొనుక్కుని తిని టీ తాగాడు. ఆత్మారాముడు శాంతించాడు. కాస్త ఓపికొచ్చింది. ఎటైనా వెళదామని బయలుదేరాడు. వెంటనే గుర్తొచ్చింది. బయటికి వెళితే మళ్ళీ రాలేడు లోపలికి. రాత్రి అందరూ నిద్రలో ఉన్నారు కనుక ఎలాగో వచ్చేశాడు. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ టికెట్ అడుగుతారు. కొనడానికి తన దగ్గర డబ్బులేవి? ఆ డబ్బులే ఉంటే ఇలా ముష్టడుకోవలసిన గతేంటి? ఆలోచన రాగానే బయటికి వెళ్లే ప్రయత్నం విరమించుకున్నాడు రాఘవ. అక్కడే ఉండి ఏం చెయ్యాలి? కాసేపు అటు ఇటు తిరిగాడు. ఏదో రైలొచ్చి స్టేషన్లో ఆగింది. ప్రయాణికులందరూ ఎక్కుతుంటే యాంత్రికంగా వారితో పాటు తను ఎక్కి కూర్చున్నాడు. ఆ రైలు ఎక్కడికి వెళుతుందో తెలీదు. అసలు గమ్యమే లేని తనకి ఎక్కడికి వెళితే ఏం? ఈ విశాల విశ్వంలో ఎక్కడోక్కడ తనకింత చోటు దొరకపోతుందా అనుకున్నాడు. ఆ జనరల్ కంపార్ట్మెంట్లో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. టికెట్లు చెక్ చేయడానికి వచ్చిన కలెక్టర్ ఒక మూలగా ముడుచుకుని పడుకునున్న రాఘవని చూసుకోలేదు. అతనికి ముందు కూర్చున్న వారి టికెట్లు చెక్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా టీసీ బార్ నుంచి బయటపడి తెల్లవారుతుండగా లేచి కూర్చున్నాడు. కాసేపటికి బండి ఆగింది. అందరితో పాటు తను దిగాడు. అక్షరాలు కూడబలుపుని చదివి తను హైదరాబాద్ వచ్చినట్లు గ్రహించి చిన్నప్పుడు తను చదువుకున్న చదువు సార్థకమైందని భావించాడు. మళ్లీ ఆలోచన. కిం కర్తవ్యం? కడుపులో కోపంతో అరుస్తోన్న ఆత్మారాముడి మీద చచ్చేంత కోపం వచ్చింది అతనికి. అస్తమానం అలా కరకరలాడడం తప్ప వేరే పనేం లేదా అని తిట్టుకున్నాడు కసిగా. గత్యంతరం లేక మళ్లీ చేయి చాపాడు. అడుగడుగునా ఎదురయ్యే ముష్టి వాళ్ళకి దానం చేయగల ఆర్థిక స్తోమత, నిస్వార్థ బుద్ధి అందరికీ ఉండదు కాబట్టి ఆ ప్లాట్ఫారం మీద జనం ఎక్కువగా ఉన్నప్పటికీ సరిపడా మాత్రమే డబ్బులు దొరికాయి. ఇలా ఎన్నాళ్ళు? హఠాత్తుగా ఇన్నాళ్ల తర్వాత మొదటిసారిగా అతని మనసులో ఉదయించిన ప్రశ్నది. ఆలోచిస్తూ బయటకు వచ్చాడు రాఘవ. తాపీగా సిగరెట్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న రిక్షా వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. తనకి ఒక రిక్షా ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అడుగేయడానికే ఓపిక లేని నువ్వు రిక్షా ఎలా తొక్కుతావని వింతగా చూశారు వాళ్ళు. ఆకలి తీర్చుకోవడానికి ఏదో మార్గం దొరికేదాకానైనా ఎలాగో తొక్కుతానని బ్రతిమలాడాడు. గత్యంతరం లేక సరేనని తమ యజమాని దగ్గరికి తీసుకెళ్లారు రాఘవని ఆ రిక్షాల వాళ్ళు. వాళ్ళందరూ తమకి బాగా తెలిసినవాడు అని చెప్పిన తర్వాత కాదనలేక మర్నాటి నుంచి రిక్షా తీసుకువెళ్లమని చెప్పాడా యజమాని. అద్దె మాత్రం టెన్షన్గా ఏ రోజుకు ఆ రోజు చెల్లించాల్సిందే. అంగీకరించాడు రాఘవయ్య. ఆ రాత్రి స్టేషన్లోనే ఒక పక్కగా ముడిచిపెట్టుకుని పడుకున్నాడు. నిద్ర లేవగానే అంతకు ముందు రోజు పరిచయమైన రిక్షా వాళ్ల దగ్గర 2 రూపాయలు అప్పు తీసుకుని బన్ను తిని టీ తాగాడు. వెళ్లి రిక్షా పుచ్చుకుని స్టేషన్లోనే వరుసలో నిలబెట్టాడు. ఏ ప్రాంతం ఎక్కడుందో ఎలా వెళ్లాలో మిగిలిన రిక్షా వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. 4 రోజులు అలవాటైతే అదే తెలుస్తుందిలేమని సరిపెట్టుకున్నాడు. రోజు అద్దెపోను 1-2 రూపాయల కంటే ఎక్కువ మిగలడం లేదు. పగలంతా ఎండలో కష్టపడితే మిగిలే ఆ డబ్బును చూస్తే నీరసం ముంచుకొచ్చేది అతనికి. డబ్బు ఖర్చు పెట్టడమే తప్ప సంపాదించడం తెలియని అతనికి క్రమంగా డబ్బు విలువ తెలిసి రాసాగింది. అలవాటైన సారా కోసం నాలుక పీకిన తన కష్టార్జితమైన ఆ డబ్బుని అలా ఖర్చు చేయడం అంతగా ఇష్టం అనిపించలేదు. పొట్టుబట్టి కష్టపడి పనిచేయడం నేర్చుకున్న తను అదే పొట్టుదలతో తాగుడు జోలికి వెళ్లనని ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి నిశ్చింతగా ఉంది. కష్టపడుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, కడుపు నింపుకుంటున్నాడు. ఒకళ్ళని అనేది లేదు, ఒకళ్ళ చేత అనిపించుకునేది లేదు.
తిండిపోను ఒకటి అర రూపాయి మిగిలితే అన్నీ దాచిపెట్టి మారుబట్టలేని ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి దావతి తుండుగుడ్డ కొనుక్కున్నాడు. స్నేహితులైన రిక్షా వాళ్ల సాయంతో చిన్న గుడిసె అద్దెకు తీసుకున్నాడు. పగలంతా రిక్షా తొక్కడం, ఇంత ఉడకేసుకుని తినడం, హాయిగా నిద్రపోవడం తప్ప మరో ధ్యాస లేదు అతనికి. ఎవరి జోలికి అనవసరంగా వెళ్లడని పెద్దవాడని మిగిలిన రిక్షా వాళ్లకు కూడా అతనంటే అభిమానం ఏర్పడింది. ఇది తనకి మరో జన్మ కాదు కదా. తనలో తనే ఆశ్చర్యపోయేవాడు రాఘవయ్య. అప్పుడప్పుడు గత జీవితం గుర్తుకొచ్చినప్పుడు. రోజులు గడుస్తున్నాయి. క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడ్డాడు రాఘవయ్య. ఆ రోజు ఒక సినిమా హాల్ ముందు నిలబడున్న రాఘవయ్య ఏ రిక్షా అన్న పిలుపు విని రోడ్డు దాటి అటువైపు వెళ్ళాడు. బాలజీ టాకీస్ పక్క సందులోకి వస్తావా అని అడుగుతూ రాఘవయ్య ముఖంలోకి చూసిన ఆ యువకుడు నాన్నా అని పిలిచాడు అప్రయత్నంగా. తన రెండో కొడుకు జగదీష్ అని గుర్తించిన రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఉబుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఎక్కండి బాబు అన్నాడు. అప్రయత్నంగా ఎక్కి కూర్చున్నారు జగదీష్ దంపతులు. రిక్షా ముందుకు నడిపించి ఎక్కి కూర్చున్నాడు రాఘవయ్య. మధ్యలో రిక్షా దిగి లాగుతూ ఎక్కుతూ తొక్కలేక అవస్థపడుతోన్న తండ్రిని చూసి నోట మాట రాలేదా కొడుక్కి. వారిని గమ్యం చేర్చి డబ్బులు తీసుకుని మౌనంగా వెనుతిరిగి వచ్చేశాడు రాఘవయ్య. ఎక్కడున్నావ్ అని అడుగుతున్నా చెప్పకుండా. పెద్ద కొడుకు శివన్న మాటలు మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. నిజమే, తను బిడ్డలకు అన్యాయం చేశాడు. అయినా అసలు తన వల్ల ఎవరు సుఖపడ్డారు కనుక. కాని భగవంతుడు వారిని చల్లగా చూశాడు. పెద్దవాడు అప్పటికే ప్రయోజకుడయ్యాడు. వీడు కూడా జీవితంలో నిలదొక్కున్నట్లున్నాడు. పెళ్లి కూడా అయినట్టుంది. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏ ముఖం పెట్టుకుని అడగాల ఆ మాట. ఏనాడు ఆప్యాయంగా వారిని చేరదీయలేదు. ఆలనా పాలనా చూడలేదు. సంపాదించి పెట్టలేదు. ఈనాళ్ల తర్వాత ఇప్పుడు వెళ్లి యోగక్షేమాలు అడిగితే సంతోషించి ఆదరించరు సరికదా. ఇదంతా ప్రేమేనా అని నిరసనగా నవ్వుతారు. అయినా ఇన్నాళ్లుగా లేంది ఇప్పుడు మాత్రం తనకి బంధాలెందుకు? ఏదో ఈ రోజులిలా గడిచిపోతే చాలు అని నిశ్చయించుకున్నాడు. అలా నిర్ణయం అయితే చేసుకున్నాడు గాని తల్లి, తండ్రి, అక్క, భార్య, పిల్లలు, గడిచిన జీవితంలోని ఒక్కొక్క సంఘటన గుర్తొచ్చి నిద్రకి దూరం చేశాయి అతన్ని ఆ రాత్రి. రిక్షా సెంటర్లో అప్పగించి ఇంటికొచ్చేసరికి రాత్రి 10 అయింది. గుడిసె ముందు నిలబడున్న కొడుకుని అయోమయంగా చూశాడు. అసలు వీడికి తనిల్లు ఎలా తెలిసింది అనుకుంటూ తాళం తీసి లోపలకు నడిచి దీపం ముట్టించాడు. జగదీష్ కూడా లోపలికొచ్చాడు. 4-5 అల్యూమినియం పాత్రలు, 2 పళ్ళాలు, పైన చెక్క మీద 4-5 రంగుపోయిన డబ్బాలు, మరొక మూల మడత పెట్టున్న బట్టలు, ఇంకో మూల కుండలో నీళ్లు, 3 పక్కల ఇటుకలు పేర్చిన పొయ్యి, పక్కనే చిన్న చిన్న చెక్క ముక్కలు. కూర్చో, దుప్పటి తీసి పరిచాడు రాఘవయ్య. మౌనంగా కూర్చున్నాడు జగదీష్. రాఘవయ్య పొయ్యి వెలిగించి ఒక గిన్నెతో 2 చారల బియ్యం పోసి కడిగి తెచ్చి పొయ్యి మీద పెట్టి వచ్చి కొడుకు ఎదురుగా కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరు అపరిచిత వ్యక్తుల్లా దిక్కులు చూస్తూ కూర్చున్నారు. ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఏదో మాట్లాడాలని అడిగినట్టు అడిగాడు రాఘవయ్య. ఏడాదైంది. ఇక్కడ ఏదైనా పనికి కుదురుకున్నావా? అవును, ఓ ఆఫీసులో ప్యూన్గా పనిచేస్తున్నాను. ఈ ఇల్లెలా తెలిసింది? 4-5 రిక్షా వాళ్ళని అడిగితే చెప్పారు. ఇంటికి తీసుకువెళదామని వచ్చాను. నాకిక్కడ బాగానే ఉంది. తన అయిష్టాన్ని వ్యక్తం చేశాడు రాఘవయ్య. మీ అన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ బాగున్నారా? అడిగాడు మళ్ళీ. బాగానే ఉన్నారు. ముక్తసరిగా తూచి తూచి మాట్లాడుతున్నట్టు సాగుతోంది వారి సంభాషణ. పోనీ ఒకసారి ఇంటికి రా, 2 రోజులుండి వద్దు గాని. అలాగే. అన్నం పొంగుతుంటే లేచి వెళ్ళి మూత తీసొచ్చాడు. ఇంక నేను వెళతాను, లేచాడు జగదీష్. ఉండు, అన్నం తినిపోదువు గాని. లేదు, ఇంటి దగ్గర మీ కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది. బయటికి నడిచాడు. కొడుకు కనుమరుగయ్యేంతవరకు చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ లోపలికొచ్చాడు. వాడు తన కడుపున పుట్టినవాడు. తన తండ్రి తను తినమంటుంటే భార్య ఎదురు చూస్తూ ఉంటుందని వెళ్ళిపోయాడు. భార్య అంటే అంత ప్రేమ తండ్రి మీద కంటే. నువ్వు వారిని కన్న తండ్రిలా పెంచి పెద్ద చేశావా? అంతరాత్మ ప్రశ్నించేసరికి ఉక్కిరిబిక్కిరయ్యాడు. కన్నబిడ్డల నోటు ముందున్న అన్నాన్ని తీసుకెళ్లి అమ్ముకుని తాగొచ్చావు. నువ్వు తండ్రివేనా? నిలదీసి అడుగుతున్న శివ కళ్ళ ముందు నిలిచాడు. ఆ అభిమానంతోనే వీడు తినకుండా వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు రాఘవయ్య. బిడ్డలకి తండ్రిలానే కాదు, భార్యకి తగిన భర్తలా కూడా తను ప్రవర్తించలేదు. ఏనాడు ఆమె ఉనికిని పట్టించుకోలేదు. ఎలా సంపాదించి పెడుతోందో ఆలోచించలేదు. గంగే బ్రతుకుంటే తనిలా ఒంటరిగా బ్రతకాల్సి వచ్చేదా? భార్యని తలుచుకుంటున్న కొద్దీ దుఃఖం ఆగలేదు అతనికి. తనకంటే కొడుకు ఎంతో మెరుగు. భార్య కష్ట సుఖాలను అర్థం చేసుకుంటూ ఆమె మనసు కష్టపెట్టకుండా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు.
అలా అనుకున్నాక కొడుకు అన్నం తినకుండా వెళ్ళాడన్న బాధ ఉపశమించింది. మీరైనా నాలా కాకుండా భార్యాబిడ్డల మనసు తెలుసుకుని ప్రవర్తించండి అనుకున్నాడు మనసులో. తను తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. తన బిడ్డలు తనని ఇంట్లో నుంచి పొమ్మడం తప్పు కాదనిపించింది. తప్పు తందైనప్పుడు వాళ్ళని నిందించి ప్రయోజనమేంటి అనుకున్నాడు బాధగా. అసలు జగదీష్ ఇలా ఇల్లు వెతుక్కుంటూ తనని చూడ్డానికొచ్చాడంటే వాళ్ళకింకా తన మీద ఏమోలో కాస్త అభిమానం మిగిలుందనిపించగానే మనసు కాస్త కుదుట పడింది. పక్క మీద అటు ఇటు దొర్లుతూ నిద్రపట్టక ఆ చీకట్లో కళ్ళు విచ్చుకుని చూస్తూ పడుకున్నాడు రాఘవయ్య. జగదీష్ దగ్గరగా ఉన్న తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు. దుప్పటి ముసుగు పెట్టి వణుకుతూ పడుకునున్నాడు రాఘవయ్య. నాన్నా పిలిచాడు దుప్పటి ముసుగు తొలగిస్తూ. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు రాఘవయ్య. జ్వరం ఎప్పటినుంచి? నుదుటి మీద చెయ్యేసి చూస్తూ అన్నాడు. నిన్నటినుంచి. నీకెవరు చెప్పారు? లోగొంతుతో అన్నాడు. ఈ పక్క గుడిసెలో ఉండే రిక్షా అతను వచ్చి చెప్పాడిందాక. చూసి పోదామని వచ్చాను. పద ఆసుపత్రికి వెళదాం. వదిలే, అదే పోతుంది. మందు వేసుకోకుండా ఎలా తగ్గుతుంది? రిక్షా తీసుకొచ్చాను, మెల్లగాలే. చేయి పట్టుకుని లేవదీసి రిక్షాలో కూర్చోబెట్టి వెళ్లి ఇంటికి తాళం పెట్టి తను రిక్షాలో పక్కన కూర్చున్నాడు. అలా కొడుకు భుజం మీద తలానించుకుని పడుకుంటే ఆ మగతలో కూడా ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించింది అతనికి. డాక్టర్కి చూపించి మందులు తీసుకున్నాక లేవలేకుండా ఒక్కడువు అక్కడుండి ఏం చేస్తావు? మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు రిక్షా ఎక్కాక. ఎటూ మాట్లాడలేదు రాఘవయ్య. రిక్షా తన ఇంటి ముందు ఆపించి చేయి పట్టుకుని రాఘవయ్యని దింపి లోపలికి నడిపించుకుని వెళ్ళాడు. సీత చూడు, నాన్నకి పక్కై అన్నాడు. అతని భార్య సీత ఈతాకు చాప వేసి దానిమీద దుప్పటి పరిచింది. దానిమీద పడుకోబెట్టాడు జగదీష్. మెల్లగా తల తిప్పి చుట్టూ చూశాడు. వాళ్ళది ఒకటే గది, రేకుల షెడ్డు. ఓ పక్క తాడు మీద బట్టలు, మరో పక్క వంట సామాన్లు. తను పడుకునుంటే వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా అటు ఇటు మసలడానికి ఉండదు స్థలం. సీత చామనచాయిగా జగదీష్కి తగిన ఈడు జోడుగానే ఉంది. కడుపుతో ఉంది. నెలలు నిండినట్లున్నాయి అనుకున్నాడు. జగదీష్ కాళ్ళు కడుక్కొచ్చి సీత అన్నం పెట్టు, డ్యూటీకి వెళ్ళాలి అంటూ పళ్ళెం పట్టుకుని మరీ కూర్చున్నాడు. సెలవు చీటి ఇస్తానన్నావుగా, ఇవ్వలేదా అంటూ అన్నం వడ్డించింది సీత. నేనే ఆఫీసర్ గారింటికి వెళ్ళి చెప్పాను, మధ్యాహ్నానికి డ్యూటీకి రమ్మని చెప్పాడు. గబగబా 4 ముద్దలు తినేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ పడుకోవడానికి చోటు చాలేదు. మరునాటికి రాఘవయ్యకి జ్వరం కాస్త తగ్గింది. జగదీష్ తనే డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు తీసుకునొచ్చాడు. బన్రొట్టి తిని టీ తాగాడు. మగతగా నిద్రపట్టిన రాఘవయ్యకి బయటనుంచి వినిపిస్తోన్న మాటలకి మెలకు వచ్చింది. అయితే మీ మామ గ్రంథసాముడేనన్నమాట. ఎవరిదో కొత్త గొంతు. మరేటనుకున్నావు పిన్ని? బతుకున్నన్నాళ్ళు మా అతనికి కాల్చుకు తిన్నాడంట. తాగడం, ముండలతో తిరగడం. అబ్బో, ఏం చెప్పమంటావు లేదు. మా అతనే కాదు, వాళ్ళమ్మను కూడా సచ్చే వరకు ఏడిపించుకుని తిన్నాడంట. సీత గొంతు గుసగుసగా వినిపిస్తోంది. నేనేం చేస్తే మీకెందుకు? గట్టిగా అరవాలనిపించినా ఎలాగో నిగ్రహించుకున్నాడు రాఘవయ్య. తనలా ప్రవర్తించగలింది వాళ్ళంటే తప్పేంటి అనుకుని స్థిమితపడ్డాడు. ఆ మరునాటికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. చారన్నం తిన్నాడు. కొడుకు వద్దంటున్నా వెనక పొట్టుబట్టి తన ఇంటికి వచ్చేశాడు. అక్కడ ఉండబట్టలేక, ఓపిక లేక 4 రోజులు రిక్షా తొక్కడం మానేసిన 5వ రోజు నుంచి మళ్లీ మొదలు పెట్టాడు రాఘవయ్య. అప్పుడప్పుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతూ వచ్చి చూసి వెళుతున్నాడు జగదీష్. ఆ రోజు జగదీష్ వచ్చి సీతకు కొడుకు పుట్టాడు. ఊరు నుంచి అన్న వదిన వచ్చారు, రారాదు అన్నాడు. అయిష్టంగానే బయలుదేరాడు. తండ్రిని చూడగానే ముఖం పక్కకు తిప్పుకున్నాడు శివ. ఆ రోజు తండ్రిని ఇంట్లో నుంచి పొమ్మన్నాక సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ తండ్రిని చూడడం, అది ఏం మాట్లాడాలో తోచలేదు ఎవరికి. శివన్నకి 2 పిల్లలు. పిల్లల్ని దగ్గరకు తీయబోయాడు. బూచిని చూసి భయపడినట్లు భయపడుతూ తల్లి ఒళ్ళో దాక్కున్నారు వాళ్ళు. సీత పక్కలో పడుకున్న పసివాణ్ణి చూశాడు. ఎత్తుకుందామనిపించినా ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆ పూట అక్కడే భోంచేయమని బలవంతం చేస్తే ఎలాగో తిన్నాననిపించాడు ఇష్టం లేకపోయినా. ముళ్ల మీద ఉన్నట్లు కాసేపుండి బయలుదేరొచ్చేశాడు. తన వాళ్ల మధ్య తనే ఇమడలేకపోతున్నాడు. ఎందుకేంటి? అదుపు హద్దులేని తన ప్రవర్తనే కారణం. విరక్తిగా నవ్వుకున్నాడు రాఘవయ్య. రాఘవయ్యకి రాను రాను రిక్షా తొక్కే ఓపిక పోయింది. జగదీష్ వచ్చి తన దగ్గర ఉండమని చెప్పాడు. కాని సీత సూటిపోటి మాటలు భరించడం కష్టమనిపించి రానని చెప్పేశాడు రాఘవయ్య. హద్దు అదుపు లేవు సీత నోటికి. ఎలా తోస్తే అలాగే మాట్లాడేస్తుంది. జగదీష్ విన్నా అదేమిటి అని అండవు. పిల్లల్ని కూడా అట్టే దగ్గరకు చేరనివ్వదు. అటువంటి వాళ్ళింట్లో బలవంతంగా రోజులు గడుపుతూ బ్రతకడం ఎంతో దుర్భరం అనిపించి ఆ అభిప్రాయానికి వచ్చాడు రాఘవయ్య.
ఎలాగో అలా గంజినీళ్లు తాగి తన బ్రతుకు తానే గడపదలుచుకున్నానని చెప్పేశాడు కొడుకుతో. తండ్రినలా ఒంటరిగా వదిలేలేక ఎవరో చెప్పగా విని ముషీరాబాద్లోని ఆ వృద్ధుల నివాస గృహంలో చేర్పించాడు జగదీష్. అప్పుడప్పుడు తనొచ్చి చూసి పోతున్నాడు. అంతా విన్న లక్ష్మమ్మ, తమ్మి, అదేంటయ్యా అట్టానా బతికేది? మన ఈ బతుకి ఈ జన్మకి ఒక సార్థకత ఉండద్దా? ఇంటి ముందు గొడ్డు ఇంటెనక చెట్టు బతుకుతున్నట్లు మనం బతికితే అట్టా అంది. నిజమే అక్క, అప్పుడు నాకింత ఆలోచన లేదు. అందుకే నేను వాళ్ళెవరినీ తప్పు పట్టను అన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో. తాతయ్య, పశువులు పక్షులు కూడా తనతో జతకట్టిన పక్షుల్ని పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులం మనం. వాటికంటే అధ్వానంగా బ్రతికితే మనిషిగా పుట్టినందుకు సార్థకత ఏమిటి అంది రాణి. అవును తల్లి, అందుకే నాకు ఈ శిక్ష, అజ్ఞాతవాసం. ఆ పాపం నుంచి విముక్తి పొందడానికే అనుక్షణం దైవ ప్రార్థనతో కాలం గడుపుతున్నాను అన్నాడు. సర్లేవే, గుడ్డొచ్చే పిల్లని వెకిరించినట్లు నువ్వు నీతులు చెప్పడం మొదలు పెడితే అయినట్టే. నోరు మూసుకో కసిరింది లక్ష్మమ్మ. అబ్బో, ఇప్పుడు మీ తమ్ముడిని నేనేమీ ఆడడం లేదు, మాట వరకు అన్నానంతే అంది రాణి నవ్వుతూ. ఇప్పుడు మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నట్లు 2వ తారీఖు ముహూర్తానికి అనంతు సరేనన్నాడు, చెప్పాడు. ఇంకా వారం రోజులే కదా వ్యవధుంది, అతనింకా వాళ్ళ ఊరు వెళ్ళి రావాలిగా అన్నాడు అప్పారావు. ఏకంగా పెళ్ళయ్యాకే వెళతాడట. అదేం మాట తమ్మి, ఆనాక వాళ్ళమ్మ నాన్న దగ్గర మనం మాట పడాల్సి వస్తుంది కదా అంది లక్ష్మమ్మ. అదే నేను చెప్పాను, పర్లేదు అవన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు ఆ కుర్రాడు. అదెట్ట, అత్తమ్మ నువ్వు పోయి ఆళ్ళతో మాట్లాడి రారాదు అన్నాడు అప్పారావు. అవునక్క, అప్పారావుని వెంట పెట్టుకుని నువ్వు వెళ్ళి మాట్లాడరా అన్నాడు రాఘవయ్య. అలాగేనంది లక్ష్మమ్మ. ఆ విషయం అనంతతో చెప్తే ముందుగా తెలిస్తే మా వాళ్ళు ఈ పెళ్లికి ససేమిరా ఇష్టపడరని, పెళ్ళైపోతే ఇంకేమీ చేయలేరు కాబట్టి నోరు మూసుకుని ఊరుకుంటారు అన్నాడు. దాంతో అందరూ సరేననక తప్పలేదు. ఆశ్రమంలో అనంతకి వాణికి పెళ్ళైపోయింది. వాణి ముఖంలో కోటి చందమామల కాంతి. తన కూతుళ్ళకి తను పెళ్లి చేయలేకపోయాడు. వారి ముఖంలోని కాంతిని చూసి ఆనందించే అదృష్టం తనకి లేకపోయింది అనుకోగానే రాఘవయ్య ముఖం వివరణమైంది. స్వయంకృతాపరాధం, నోరు మూసుకో. శుభమాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఈ ఏడుపు ముఖమేమిటి కసిరింది అంతరాత్మ. సర్దుకుని ఉత్తరీయంతో ముఖం తుడుచుకున్నాడు. పెళ్లికొచ్చిన జగదీష్ని పిలిచి లక్ష్మమ్మకి చూపించాడు. మేనల్లుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పలకరించి, ఒరే బాబు, జరిగినవన్నీ మర్చిపోయి నాన్నని అభిమానంగా చూడండిరా, ఇంకా బతికినన్నాళ్ళు బతకడు అంది. మేం రమ్మన్నా రావడం లేదత్తా, ఆయనకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉంటాళ్లే అని ఊరుకున్నాం, చేసేది లేక అన్నాడు జగదీష్. నిజమేననుకో, కాస్త 4 రోజులకొకసారి వెళ్ళి చూస్తుండండి మరి. తమ్ముడి మీద ఆవిడకున్న అభిమానానికి మురిసిపోతూ అలాగే అన్నాడు జగదీష్. వృద్ధుల నివాస గృహంలో ఉన్న అందరినీ పిలిచి భోజనాలు పెట్టారు. వృద్ధులందరూ నవదంపతుల్ని ఆశీర్వదించారు మనసారా. ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయారు. మరనాడు అనంత్ వాణిని తన రూంకి తీసుకువెళుతుంటే లక్ష్మమ్మ, పార్వతి కూడా వెళ్లారు, సాయంకాలం వరకు ఉండి రావచ్చని. లోపలికి అడుగు పెట్టగానే గోడకున్న ఫోటోని చూసి ఉలిక్కిపడింది లక్ష్మమ్మ. బాబు, ఆ ఫోటో ఎవరిది అడిగింది. ఆమె నిలువెల్లా ఉణికిపోతుండడం చూసి విస్మయపడుతూ, మా నాన్నగారు అన్నాడు అనంత్. అంటే నువ్వు నువ్వు మా చిన్నబాబు బుచ్చిబాబు కొడుకువా? మీది గట్టుపల్లా అడిగింది. అవును. తన తండ్రి ఆమెకెలా తెలుసో అర్థం కాక అయోమయంగా చూడసాగాడు అనంత్. చిన్నబాబు గట్టిగా అరుస్తూ ఆ ఫోటో దగ్గరకు నడిచి గోడకేసి తల బాదుకుంటూ ఏడవసాగింది. పార్వతి 2 అంగల్లో దగ్గరకు వెళ్లి తల్లిని వెనక్కి లాగింది. అమ్మమ్మ, ఏంటిది? దుఃఖం ఆపుకోలేకపోయింది వాణి. లక్ష్మమ్మ వాణిని కౌగిలించుకుని, ఏం లేదే తల్లి, ఆ మహారాజు పిరికితనం వల్ల నేను ఆనాడు కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టలేకపోయాను. ఆయన కొడుకు చొరవ చేసి నీ మెళ్ళలో తాళి కట్టాడు. నా బదులు నా మనవరాలివి నువ్వు కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెడుతున్నావు అని అనంత్ చేతులు పట్టుకుని, ఎవరేమన్నా ఎవరు కాదన్నా నా బిడ్డకు అన్యాయం చేయకు బాబు, నా బిడ్డని దిక్కులేందని చేయకు బాబు అంటూ ఏడ్చేసింది. అమ్మమ్మగారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. వాణికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను. మా అమ్మ ఇష్టపడదని, పెళ్లి జరగనివ్వదని నేనిలా చెప్పకుండా చేసుకున్నాను గాని మా నాన్న నా మాట కాదనరు. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి నమ్మకంగా చెప్పాడు అనంత్. వాణి లక్ష్మమ్మ చేత కాసిని మంచినీళ్లు తాగించింది. ఆ నీళ్లు గుటకేస్తూ కళ్ళు తేలేసింది లక్ష్మమ్మ. పార్వతి, వాణి ఒక్కసారిగా భోరుమన్నారు. అనంత్ గాబరాగా బయటికి పరిగెత్తి రాఘవయ్య అప్పారావుని పిలుచుకునొచ్చాడు.
ఎన్నాళ్ళకి కనిపించిన అక్క అంతలోనే శాశ్వతంగా దూరమైపోయిందని తెలిసి దుఃఖం ఆపుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తోన్న రాఘవయ్య దగ్గరకొచ్చి, మావయ్య, ఆయన ఏమనడగాలో తెలియక ఆగిపోయింది పార్వతి. మీ నాన్న పిడుగుపడినట్లు అదిరిపడింది పార్వతి. తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? అయోమయంగా ఉందామెకి. మీరనేదేంటి? ఆదుర్ద నిండిన స్వరంతో అన్నాడు అనంత్. అవును బాబు, బుచ్చిబాబు పార్వతి తండ్రి. మరి? అయోమయంగా ఉంది అతనికి. మీ నాన్న మా అక్కని ప్రేమించాడు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. మీ తాతయ్య ఆ పెళ్లికి అంగీకరించక కొడుక్కి మీ అమ్మతో మళ్లీ పెళ్లి జరిపించారు. పార్వతిని కడుపుతో ఉన్న మా అక్క ఆ అవమానం భరించలేక అందర్నీ విడిచొచ్చేసి దిక్కులేందాల్లా ఒంటరిగా బ్రతికింది ఈ పార్వతి కోసం. ఇప్పుడు నీ గదిలో ఆయన ఫోటో చూడగానే ఆ షాకు తట్టుకోలేకపోయింది. అంతకంతకి రాఘవయ్య గొంతు పూడుకుపోతుంది. అయితే ఆమె ఆమె నీకక్క పూర్తి చేశాడు రాఘవయ్య. అనంత పార్వతి దగ్గరకు నడిచి ఆమె చెయ్యందుకుని అక్క అన్నాడు. అతని గొంతు చిత్రంగా వణుకుతోంది. తమ్ముడు అంది పార్వతి గొంతు పెగల్చుకుని. మీ గురించి ఆలోచనలతోనే కాబోలు నాన్నగారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుంటారు. నేనెవరికో అన్యాయం చేసుంటాను. అందుకే ఇంతకాలం నాకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు ఏ తల్లి దయతలిచి ఆశీర్వదించిందో నువ్వు పుట్టావు అంటుండేవారు నాతో. చాదస్తంగా ఏదో అంటున్నారు అనుకునేవాణ్ణి అన్నాడు అనంత్. వాణికి ఇదంతా ఏదో సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాన్నగారికి టెలిగ్రామ్ ఇస్తాను. అంతవరకు శవాన్ని కదపొద్దు అంటూ బయటికి పరిగెత్తాడు అనంత్. అందరూ రంగు వెలిసిపోయిన బొమ్మల్లా కూర్చున్నారు దుఃఖోద్వేగంతో మాట రాక. కాసేపట్లో తిరిగొచ్చిన అనంత్ ట్రంకాలు చేశాను. వెంటనే బయలుదేరుస్తున్నానని చెప్పారు నాన్న అన్నాడు ఆయాసపడుతూ. పార్వతి లేచి తల్లి నుదుటిన పెద్ద బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు పూసింది ఏడుస్తూనే. దీపం వెలిగించి తల దగ్గర పెట్టింది. టాక్సీలో ఆ రాత్రికే వచ్చేశాడు బుచ్చిబాబు. మనిషి బాగా చిక్కిపోయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నట్లున్నాడు. లక్ష్మమ్మని చూడగానే చిన్నపిల్లవాళ్ల బోరుని ఏడ్చేశాడు. అతన్ని ఊరుకోబెట్టడం కోసం రాఘవయ్య, అప్పారావు, అనంతో నానా హైరాణ పడ్డారు. ఆ రాత్రంతా శవం పక్కనే కూర్చుని జాగరం చేశాడు బుచ్చిబాబు. మరనాడు ఉదయం లక్ష్మమ్మని అంత్యక్రియల కోసం తీసుకెళ్తుంటే తలబాదుకుని ఏడ్చాడు. రక్తమాంసాలు హరించిపోయిన లక్ష్మమ్మ శరీరాన్ని అగ్నిహోత్రుడు ప్రీతిగా ఆరగించాడు. బుచ్చిబాబు పార్వతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, నేను ఎంత ప్రయత్నించినా మీ అమ్మ ఆచుకి తెలుసుకోలేకపోవడంతో నీ మంచి చెడ్డలు చూడలేకపోయింది తల్లి, నన్ను మన్నించు అన్నాడు కన్నీళ్లతో. మా ఆచుకి తెలియనప్పుడు మీరేం చేయగలరు? మేనమామ అని తెలియకనే మా బిడ్డ అనంతని పెళ్లాడింది. దాన్ని ఆశీర్వదించండి నాన్న అంది పార్వతి. అలాగే తల్లి, నీ ఆలన పాలన మంచి చెడ్డలు చూసే యోగం నాకు లేకపోయినా నీ బిడ్డని, ఆమెకు పుట్టే మనవల్ని చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతాను అన్నాడు. కర్మకాండ పూర్తయ్యాక కొడుకుని కోడల్ని తీసుకుని తన గ్రామానికి ప్రయాణమయ్యాడు బరువెక్కిన హృదయంతో. వాళ్ళు కనుమరుగవుతుంటే మసకబారుతున్న కళ్ళని ఉత్తరీయంతో ఒత్తుకుంటూ ఆ గ్రామం వైపు బయలుదేరాడు రాఘవయ్య. ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో ఎక్కడ్నుంచో ఘంటసాల గొంతులో వేదాంత సారం పొంగులు వారుతోంది. నిజమే, చివరకు మిగిలేదెవరూ లేరు బరువుగా నిశ్వసించాడు రాఘవయ్య. ఎవరి గమ్యానికి వారు చేరుకోవలసిందే. ఎవరికోసం ఎవరు ఆగరు, ఆగకూడదు. కాలచక్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. నిరంతర కాలగమనంలో పడుతూ లేస్తూ యాంత్రికంగా జీవనం గడిపే మనిషి తన గమ్యస్థానం రాగానే అన్ని బంధాల్ని, అనుబంధాలను తెంచుకుని తుది ప్రయాణానికి సన్నద్ధుడవుతాడు. అంతటితో ఆ అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇంతటితో జీవిత గమ్యం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.